oops kada అంటే కొంచెం Yeah. అవును bro. oops we need to understand. Okay. So if you don't mind, can I ask you something? మీరు మొబైల్లో జాయిన్ అయ్యారా లేకపోతే ల్యాప్టాప్ లో జాయిన్ అయ్యారా? ల్యాప్టాప్ లో జాయిన్ అయ్యారు కదా. సో విల్ డూ వన్ థింగ్. సో సిన్స్ యూ నో ద బేసిక్స్, మనం ఏం చేద్దాం అనుకోనంటే ఐ వాంట్ యూ టు క్రియేట్ వన్ క్లాస్. Okay, and I want you to and I want you to create couple of methods and okay, so the task is you'll have to create a class create cheyali, and the class name has to be let's say ఏదో ఒకటి అనుకుందాం. లెట్స్ సే టుడే ఇస్ సాటర్డే, కొన్ని సాటర్డే అనుకుందాం. ఓకే, సో సాటర్డే కాదు, ఓకే లెట్స్ కన్సిడర్ ఇట్ as సాటర్డే ఓన్లీ. ఓకే, సో క్లాస్ నేమ్ అనేది సాటర్డే అనుకుందాం. అందులో మనకి సో అవుట్పుట్ వచ్చేసి టుడే ఈజ్ సాటర్డే. ఓకే, అండ్ ఆఫ్టర్ దట్ యూ హ్యావ్ టు క్రియేట్ 2 methods. ఓకే, 2 methods యాక్చువల్గా క్రియేట్ చేయాలి. అండ్ ఫస్ట్ మెథడ్ నేమ్ వచ్చి 2 methods. ఒక మెథడ్ వచ్చేసి లెట్స్ సే హాయ్ కాదులే యాడ్ అనుకుందాం. సెకండ్ వచ్చేసి లెట్స్ సే మల్టిప్లికేషన్ అనుకుందాం. ఈ 2 డేస్ కి సంబంధించింది కదా. సరేలే, నో ఇష్యూస్, విల్ స్లోలీ డూ ఇట్. సో ఒకటి వచ్చేసి యాడ్, ఒకటి వచ్చేసి మల్టిప్లికేషన్ అనుకుందాం. సో ఓకే, ఈ 2 చేయండి, తర్వాత మనం చూద్దాం. ఓకే, సో ఐఎమ్ గోయింగ్ టు గివ్ యూ ద కంట్రోల్ సో దట్ వి విల్ గెట్ యూజ్డ్ టు ఇట్. తర్వాత మనకి స్లోగా అర్థమవుతుంది వాట్ టు డూ అనేది. ఓకే, యూ హ్యావ్ ద కంట్రోల్ నౌ, అండ్ హియర్ యూ హ్యావ్ ఎ న్యూ పేజ్. ఓకే బ్రో ఒకసారి కంట్రోల్ గాట్ ఇట్ కదా. రాలేదు ఇంకా. ఏ రాలేదు అంటే నేను ఇక్కడ టైప్ చేయొచ్చా? మీరు ఇప్పుడు టైప్ చేయొచ్చు. నా స్క్రీన్ మీద ఒకసారి మీరు ప్రెస్ చేయండి. డబుల్ జూమ్ అవుతుంది అంతే. యు ఆర్ నాట్ ఏబుల్ టు టైప్. ఎస్ బ్రో, నేను అడగాలనుకుంటా. రిక్వెస్ట్ రిమోట్ కంట్రోల్ అడుగుతున్నాను. యా ఒక్క నిమిషం చేయండి. యా, ఐ థింక్ నౌ యు ఆర్ ఏబుల్ టు. ఓకే, వెయిటింగ్. ఓకే, యా నౌ యు కెన్. 2 methods, ఒకటి క్రియేట్, ఒకటి మల్టిప్లికేషన్. క్లాస్ నేమ్ వచ్చేసి సాటర్డే. యా క్లాస్ సాటర్డే. యా ఎప్పుడు ట్రై చేస్తాను. యా ట్రై చేయండి. అంటే మీరు ఎలాగో ఆల్రెడీ జాబ్ లో వర్క్ చేస్తున్నారు కాబట్టి ఇట్ విల్ బి ఈజియర్ ఫర్ యూ. అందులో మనకి టైప్ స్క్రిప్ట్ కూడా వచ్చు కాబట్టి యా నేను ట్రై చేస్తాను. యా క్లాస్ 2 methods. బ్రో యూజర్ ఇన్పుట్ చేయాలి, యాడ్ చేయాలా? ఏం అవసరం లేదు, జస్ట్ క్రియేట్ 2 methods, దట్స్ ఆల్. ఐ మీన్ వి డోంట్ వాంట్ ఎనీథింగ్ ఎల్స్ ఇన్సైడ్ ఇట్. అసలు ఏ ఈజ్ ఈక్వల్ టు 10 మనకి ఏమీ అవసరం లేదు. అసలు మనం వాటి గురించి డిస్కస్ చేయలేదు కదా, రైట్? సో జస్ట్ లీవ్ ఇట్ లైక్ దట్, దట్స్ ఆల్.
ఓకే ఓకే రిటర్న్ a plus b అని వస్తుంది బ్రో అయితే ఓకే, అది కూడా మీరు వదిలేయండి. జస్ట్ క్రియేట్ ద మెథడ్. ఐ మీన్ డోంట్ రైట్ ఎనీథింగ్ ఇన్సైడ్ ఇట్, జస్ట్ లీవ్ ఇట్ లైక్ దట్. అంటే అది లోపలే రాయాలి, బట్ ఇది మేబీ కొంచెం ఇది కనెక్షన్ స్లో ఉంది. ఓకే సరే బ్రో అయితే యా 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 పబ్లిక్ ఓకే. సో మెయిన్ ఎంట్రీ పాయింట్ వచ్చి ఓకే ఇది ఆబ్జెక్ట్ ఇదేం టైప్ వచ్చి స్ట్రింగ్స్. ఓకే సో ఐ నీడ్ టు కాల్ ఆ టూ మెథడ్స్ ని ఏదైనా సరే ఏం చేసినా ముందు కాల్ ఫస్ట్ ఇక్కడ సాటర్డే గురించి ఏమన్నారు కాబట్టి సిస్టమ్ డాట్ ఓకే. టుడే is Saturday. Yeah, that is fine. Saturday is fine. Okay. Semicolon. Yeah. Yeah, this is good enough. మెథడ్స్ ఎలా కాల్ అవసరం లేదు. This is good enough. Okay. So can you just save it? Okay. So entertainment Java portal ఉన్నాం కదా, ఒక్క నిమిషం. So I'll put it into C and create a new folder. Java, let's say. Oops. Okay. Yeah. So ఇక్కడ సేవ్ చేద్దాం. Okay, let's save it. So you are typing it or you want me to type? నేను టైప్ చేశాను బ్రో, కొంచెం స్లో ఉన్నట్టుంది అనుకుంటున్నాను. అవునా? ఓకే. మీరు టైప్ చేస్తున్నారా? యా, నేను చేస్తున్నాను. ఓకే, సాటర్డే డాట్ జావా. ఓకే, జావా సి డాట్ ఇది పెడతాను. యా, సేవ్ అది పెట్టొచ్చు, పెట్టకపోయినా కూడా ఇట్ విల్ ఆటోమేటికలీ టేక్ ఇట్ అనమాట, నాట్ అన్ ఇష్యూ. యూ సీ దిస్ ఇస్ ఆల్రెడీ చేంజ్, మనకి ఆల్రెడీ చేంజ్ అయ్యింది. ఓకే, ఇప్పుడైతే నేను ఈ యాడ్ మెథడ్ లో ఉన్నవి రెండు తీసాను, విచ్ ఇస్ యాక్చువల్లీ నాట్ రిక్వైర్డ్, అండ్ దెన్ మల్టిప్లై లో ఉంది నేను తీసాను. సో టిల్ హియర్ ఇట్ ఈస్ ఫైన్. ఇక్కడ చిన్న ఇష్యూ ఏంటంటే ఇది స్ట్రింగ్. ఓకేనా, మనం స్ట్రింగ్స్ అని పెట్టాము, అండ్ ఇక్కడ మనం ఆర్గస్ అని పెట్టాం కదా, దిస్ క్యాన్ బి ఎనీథింగ్. మీకు ఆల్రెడీ తెలుసు కదా, నార్మల్ గా మనం పారామీటర్, యా, దిస్ క్యాన్ బి ఎనీథింగ్. సో ఐ జస్ట్ సేవ్డ్ ఇట్ అగైన్ అండ్ లెట్ మీ ట్రై టు రన్ ఇట్. సో లో జావా ఊప్స్ కదా, సో ఇక్కడికి వెళ్తాను, ఆల్రెడీ మన జావా ఫైల్ ఉంది. సో ఫ్రమ్ హియర్ ఐ జస్ట్ ఓపెన్ అప్ ద కమాండ్ ప్రాంప్ట్. ఓకే, జావా సి ఫైల్ నేమ్ వచ్చేసి సాటర్డే అని పెట్టాం కదా, సో సాటర్డే డాట్ జావా. ఓకే, సో కొన్ని ఇష్యూస్ ఉన్నాయి, మిస్సింగ్ రిటర్న్ స్టేట్మెంట్. ఓకే, సో ఎందుకోసం అనుకున్నట్టు ఇంటెంట్ పెట్టాం కాబట్టి, సో అది ఏదో ఒక ఇంటీజర్ వాల్యూ రిటర్న్ చెయ్యాలి. ఓకే, సో ఏదో ఒక దాన్ని రిటర్న్ చెయ్యాలి, అండ్ దట్ ఇంటీజర్ కాబట్టి 0 అని రిటర్న్ చేసేద్దాం ఫర్ నౌ. ఓకే, దిస్ ఇస్ ఓకే కదా, ఇది మీకు ఆల్రెడీ యూఆర్ గుడ్ విత్ ఇట్. ఓకే, సో ద మూమెంట్ మనం చేసిన వెంటనే మన క్లాస్ ఫైల్ అయితే జనరేట్ అవుతుంది. ఇఫ్ యూ సీ హియర్, దిస్ ఇస్ ద క్లాస్ ఫైల్. సో ఇప్పుడు మనకి క్లాస్ ఫైలే ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అనమాట. సో దట్ ఈస్ సంథింగ్ విచ్ ఇస్ కాల్డ్ ద బైట్ కోడ్ దట్ గివ్స్ అస్ ద అవుట్పుట్. సో మీకు ఆల్రెడీ తెలుసు, ఇక్కడ మనం ఏదైతే క్లాస్ నేమ్ ఇస్తామో ఆ క్లాస్ నేమ్ లో డెఫినెట్ గా కూడా పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ అనేటువంటి మెథడ్ ఉండాలి, ఎందుకంటే అక్కడ నుంచి మన యొక్క ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ అనేది స్టార్ట్ అవుతుంది. ఓకే, సో టిల్ హియర్ ఇట్ ఈస్ ఫైన్. ఇప్పుడు నార్మల్ గా అంటే ఏదైనా ఒక అప్లికేషన్ చేయాలన్నా ఏది చేయాలన్నా కూడా డెఫినెట్ గా జావాలో అయితే మాత్రం ఒక క్లాస్ అయితే మనం క్రియేట్ చేసుకోవాలన్నమాట. ఓకేనా, సో క్లాస్ క్రియేట్ చేసుకుంటున్నాము, అండ్ దెన్ వీఆర్ అందులో మనం కొన్ని స్టేట్మెంట్స్ పెడుతున్నాము, ఎగ్జిక్యూషన్, ఇక్కడ వరకు ఇదంతా బాగుంది. కానీ రియల్ ఊప్స్ కాన్సెప్ట్స్ వచ్చేసరికి మనకి ఏం జరుగుతుంది అనుకోనంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక కాలేజీకి సంబంధించి ఒక అప్లికేషన్ మనం డిజైన్ చేస్తున్నాం అనుకుందాం. ఓకే, సో కాలేజీకి సంబంధించి ఒక అప్లికేషన్ డిజైన్ చేద్దాము అని అనుకున్నప్పుడు, సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 5 స్టూడెంట్స్ జాయిన్ అయ్యారు అనుకుందాం. ఓకే, సో మన యొక్క కాలేజీలో 5 స్టూడెంట్స్ జాయిన్ అయ్యారు అనుకుంటే, ఆ స్టూడెంట్స్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మనం స్టోర్ చేయాలి, అంతే కదా, తీసుకోవాలి, రైట్? సో అప్పుడు లెట్స్ సే ఇలా అనుకుందాం. ఓకే, సో ఇప్పుడు ఇంకో క్లాస్ నేను క్రియేట్ చేస్తున్నాను.
ఓకే, Yeah. క్లాస్ ఫర్ ఎగ్జాంపుల్ కాలేజ్ అనుకుందాం. ఓకే, సో సింపుల్ గా ఇలా పెట్టాను. సో ఐమ్ గోయింగ్ టు జస్ట్ సేవ్ ఇట్ కాలేజ్ డాట్ జావా. ఓకే, సో పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ main. Okay, so it's going to be a string array. It can be anything, let's say a anukunda. Okay. Yeah. Okay, so now ఇప్పుడు I wanted to okay, so I'm going to give a single line comment. ఒక 4 students అనుకుందాం. Okay, 4 students యొక్క ఇన్ఫర్మేషన్ I'll have to save here అన్నమాట. సో మీకు ఆల్రెడీ తెలుసు టు టేక్ ద డాటా టైప్స్ అండ్ ఆల్. ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్ 1 కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అక్కడ స్టోర్ చేస్తున్నాను అనుకుందాం. సో స్టూడెంట్ 1 కి సంబంధించి నేమ్ అనుకుందాం. ఓకే, నేమ్. ఓకే, స్టూడెంట్ 1 కి సంబంధించి నేమ్, స్టూడెంట్ 1 కి సంబంధించి రోల్ నెంబర్. ఓకే, అండ్ నేమ్, రోల్ నెంబర్, స్టూడెంట్ 1 కి సంబంధించి ఫర్ ఎగ్జాంపుల్ పర్సంటేజ్ తీసుకుందాం. ఓకేనా, సో ఇది ఒక స్టూడెంట్ కి సంబంధించి. ఓకే, ఇప్పుడు ఇంకొక స్టూడెంట్ కూడా ఉన్నాడు, రైట్? సో ఇంకొక స్టూడెంట్ కూడా ఉన్నాడు. సో నార్మల్ గా మనం ఏం చేస్తాము, ఫర్ ఎగ్జాంపుల్ ఇది స్టూడెంట్ 1 కి సంబంధించి నేమ్ అనుకుంటే, ఓకే ఇది నేమ్ 1 అనుకుంటా. ఓకే, స్టూడెంట్ 2 కి సంబంధించి ఇంకొక వేరియబుల్ తీసుకున్నాను నేమ్ 2. స్టూడెంట్ 3 కూడా నేను రిప్రజెంట్ చేయాలి కదా, సో వాడి కోసం నేమ్ 3, రైట్? సో స్టూడెంట్ 4 కోసం నేమ్ 4. ఇలా 4 వేరియబుల్స్ క్రియేట్ చేయాల్సి వచ్చింది. సో ఇప్పుడు ఇది నేమ్స్ కి సంబంధించి. అలానే రోల్ నెంబర్స్ కూడా తీసుకోవాలి, అంతే కదా? సో రోల్ నెంబర్ 2, రోల్ నెంబర్ 3 అండ్ రోల్ నెంబర్ 4, రైట్? సో 4 స్టూడెంట్స్ కి రిప్రజెంట్ చేయడానికి కోసం సో డిఫరెంట్ వేరియబుల్స్ అయితే తీసుకుంటున్నాం. ఇప్పుడు 4 అయితే ఓకే, దిస్ ఇస్ ఫైన్, మనం ఇలాగ ఏదో ఒకలాగా మేనేజ్ చేస్తాం. మన కాలేజ్లో నార్మల్ గా థౌజండ్స్ ఆఫ్ స్టూడెంట్స్ అయితే ఉంటారు, అంతే కదా? సో థౌజండ్స్ ఆఫ్ స్టూడెంట్స్ అన్నప్పుడు మనం 1000 వేరియబుల్స్ తీసుకొని, అంటే 1000 మెంబర్స్ కోసం 1000 నేమ్స్ సేవ్ చేయాలి అంటే 1000 నేమ్ వేరియబుల్స్ తీసుకోవడం అనేది రియల్లీ డిఫికల్ట్, అంతే కదా? అండ్ సో ఇట్ కీప్స్ ఆన్ చేంజింగ్ అనమాట. సో ప్రతిదీ చేంజ్ అవుతుంది. అలాగ ఒకే క్లాస్ లో మొత్తం రాయడం అనేది రియల్లీ డిఫికల్ట్. సో అక్కడే మనకి కాన్సెప్ట్ ఆఫ్ క్లాస్ అనేది వస్తుంది అనమాట. ఓకే, సో కాన్సెప్ట్ ఆఫ్ ఆబ్జెక్ట్ అండ్ క్లాస్ అనమాట. సో నార్మల్ గా ఆబ్జెక్ట్ అంటే మీకు ఆల్రెడీ తెలుసు, ఇట్ కెన్ బి ఎనీ ఎంటిటీ అనమాట. ఓకే, ఎనీ రియల్ టైమ్ ఎంటిటీ అనుకుందాం. ఓకే, సో రియల్ టైమ్ ఎంటిటీ అనుకోనంటే ఎనీథింగ్ విచ్ హ్యాస్ స్టేట్ అండ్ బిహేవియర్ అనమాట. ఓకే, సో ఇప్పుడు నేను ఈ యొక్క స్టూడెంట్ ఏదైతే ఉన్నాడో వీడిని ఒక ఆబ్జెక్ట్ అంటాను, ఎందుకంటే ఈ హ్యాస్ సమ్ స్టేట్ అండ్ ఈ హ్యాస్ బిహేవియర్. సో స్టేట్ ఇన్ ద సెన్స్ వాడికి ఒక నేమ్ ఉంది, వాడికి ఒక రోల్ నెంబర్ ఉంది, రైట్? ఈ హ్యాస్ సమ్ పర్సంటేజ్, లైక్ దట్ దేర్ ఆర్ సర్టెన్ ప్రాపర్టీస్ ఫర్ దట్ ఆబ్జెక్ట్ కదా. సో అట్ ద సేమ్ టైం బిహేవియర్కి వచ్చేసరికి, సో బిహేవియర్కి వచ్చేసి ద ఆపరేషన్స్ దట్ వి పెర్ఫార్మ్ ఆన్ దీస్ ప్రాపర్టీస్ అన్నమాట. ఓకే, అంటే ఇప్పుడు సింపుల్ గా చెప్పుకోవాలి అనుకోనంటే ద యాక్షన్స్ దట్ ఆర్ డన్ బై ద ఆబ్జెక్ట్ అనమాట, అంటే స్టూడెంట్ అనమాట. సో స్టూడెంట్ ఏం చేస్తుంటాడు, నార్మల్ గా హిల్ బి రీడింగ్, హిల్ బి రైటింగ్, ఓకే, హిల్ బి డూయింగ్ సో అండ్ సో. సో దీస్ ఆల్ కమ్స్ అండర్ బిహేవియర్ కదా. సో ఇప్పుడు మనం ఇక్కడ చూసుకున్న దాని ప్రకారం ఒక స్టూడెంట్ కి సంబంధించిన ఏముంటుంది, రోల్ నెంబర్ ఉంటుంది, పర్సంటేజ్ ఉంటుంది. సేమ్ ఇంకొక స్టూడెంట్ కి సంబంధించి కూడా అవే ప్రాపర్టీస్ ఉంటాయి. సో ఇలా ఎన్ని తీసుకున్నా కూడా ప్రాపర్టీస్ అయితే సిమిలర్ గా ఉంటాయి. సో అందుకోసం మనం ఏం చేస్తాం అనుకోనంటే, ఇటువంటి ఆబ్జెక్ట్స్ అనేవి మనకి చాలా ఉంటాయి కాబట్టి వి విల్ ట్రై టు క్రియేట్ ఎ క్లాస్ అన్నమాట. ఓకే, సో క్లాస్ అనేది ఏంటంటే ఇట్స్ ఏ బ్లూ ప్రింట్ టు క్రియేట్ ది ఆబ్జెక్ట్స్ అన్నమాట. ఓకే, అంటే సింపుల్ గా ఎలా చెప్పుకోవాలనుకోనంటే, ఇప్పుడు మనం ఒక హౌస్ తీసుకున్నాం అనుకోండి, ఇది మీకు మీరు ఆల్రెడీ ఎగ్జాంపుల్ వినే ఉంటారు. సో హౌస్ అనేది యాక్చువల్ గా మన ప్లాన్ కదా. హౌస్ కి మనము ప్లాన్ ఒకటి ఫస్ట్ తీసుకుంటాం. ఓకే, సో ఐ విల్ సింప్లీ కాల్ ఇట్ ఎస్ క్లాస్ అనమాట. ఇప్పుడు ఈ యొక్క ప్లాన్ ఉపయోగించి ఐ కెన్ క్రియేట్ ఎన్ నెంబర్ ఆఫ్ హౌసెస్, అంతే కదా? ఒక్క ప్లాన్ యూస్ చేసుకుంటే ఐ కెన్ క్రియేట్ ఎన్ నెంబర్ ఆఫ్ హౌసెస్. సేమ్ ప్లాన్ యూస్ చేసి సేమ్ హౌస్ ని డిజైన్ చేసుకోవచ్చు. సో అది క్లాస్ అనమాట. సో క్లాస్ ఈజ్ ఎ బ్లూ ప్రింట్ టు క్రియేట్ ద ఆబ్జెక్ట్స్ అనమాట, అంటే ఇండైరెక్ట్ గా టు క్రియేట్ ఎన్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అనమాట.
ఓకే. సో ఇప్పుడు నేనేం చేస్తాను అనుకోనంటే నా దగ్గర ఈ కాలేజ్ అనేది ఇలాగే ఉంటుంది. ఇప్పుడు నేను ఈ యొక్క స్టూడెంట్‌కి అంటే ఒక స్టూడెంట్ కోసం నేనేం చేస్తాను అనుకోనంటే ఒక క్లాస్‌ని క్రియేట్ చేస్తాననమాట. ఓకే. ఐల్ సే క్లాస్ స్టూడెంట్. ఓకే. ఐల్ ట్రై టు పుట్ ద స్టేట్ అండ్ బిహేవియర్ ఆఫ్ దట్ స్టూడెంట్ అనమాట. ఓకే. సో స్టూడెంట్ డాట్ జావా. సో ఇప్పుడు ఏం చేస్తాను అనుకోనంటే స్టూడెంట్‌కి సంబంధించినటువంటి ప్రాపర్టీస్ అన్ని. ఫర్ ఎగ్జాంపుల్ నేమ్ అనుకుందాం. తర్వాత రోల్ నెంబర్ అనుకుందాం. తర్వాత పర్సంటేజ్ అనుకుందాం. ఓకే. సో డన్. ఈ 3 అయిపోయాయి. సో ఇక్కడ వరకు ఇలా ఉంచేద్దాం. ఓకే. సో ఇలా ఇట్ బి లైక్ దిస్ ఓన్లీ. అక్కడితో అలా వదిలేద్దాం. సో ఇప్పుడు మన కాలేజ్‌లో ఒక స్టూడెంట్ జాయిన్ అయ్యాడు అనుకుందాం. ఓకే. ఫస్ట్ స్టూడెంట్ హస్ జాయిన్డ్. నౌ వి హావ్ టు రిప్రజెంట్ ద స్టూడెంట్ 1. సో స్టూడెంట్ 1కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మనం తీసుకోవాలి. ఓకే. సో ఇప్పుడు మనం ఏం చేయాలనుకోనంటే నిజానికి వీ హ్యావ్ టు క్రియేట్ అన్ ఆబ్జెక్ట్ అనమాట. అంతే కదా. సో ఆబ్జెక్ట్ ఈజ్ నథింగ్ బట్ రియల్ వరల్డ్ ఎంటిటీ అని చెప్పాను కదా. అంటే ఇప్పుడు ఒక స్టూడెంట్ కి సంబంధించినటువంటి ఒక ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేసుకోవాలి. సో అందుకోసం మనం ఏం చేస్తాం అనుకోనంటే న్యూ అనేటువంటి కీవర్డ్ యూస్ చేసుకుంటాం అనమాట. ఓకేనా. సో న్యూ స్టూడెంట్ అని అంటాను అనమాట. ఓకేనా. స్టూడెంట్ ఈజ్ నథింగ్ బట్ ద క్లాస్ నేమ్ అనమాట. ఓకేనా. ఓకే. యూ గాట్ ఇట్ రైట్. సో ఇది చెయ్యగానే ఏం జరుగుతుంది అనుకోనంటే సో ఏది యా క్లోజ్ చేస్తున్నా కదా. ఓకే. సో ఎప్పుడైతే మనం న్యూ స్టూడెంట్ అని అంటున్నాను, సో స్టూడెంట్ అనేటువంటి క్లాస్ దగ్గరికి వెళ్తుంది అనమాట ఫస్ట్. ఓకే. సో విచ్ ఇస్ నథింగ్ బట్ ఇక్కడికి వెళ్తాను, ఎందుకంటే నేను స్టూడెంట్ అని అన్నాను కదా. సో స్టూడెంట్ అనేటువంటి క్లాస్ దగ్గరికి వెళ్తుంది అనమాట. సో వెళ్ళి ఈ యొక్క స్టూడెంట్ అనేటువంటి క్లాసెస్ లో వీటిని మనం ఏమంటాము అనుకోనంటే ఇన్స్టెన్స్ వేరియబుల్స్ అంటాం అనమాట. ఓకేనా. ఓకే. ఎందుకు ఇన్స్టెన్స్ వేరియబుల్స్ అన్నాను అనేది కొంచెం చెప్తాను. ఓకే. ఇన్స్టెన్స్ వేరియబుల్స్ అంటాం అనమాట. సో ఇన్స్టెన్స్ వేరియబుల్స్ నార్మల్ గా సింపుల్ గా చెప్పుకోవాలంటే వేరియబుల్స్ దట్ ఆర్ ఇన్సైడ్ ది క్లాస్ బట్ అవుట్ సైడ్ ది మెథడ్ అనమాట. సో మెథడ్ కి బయట ఉంటాయి బట్ దే ఆర్ ఇన్సైడ్ ద క్లాస్. ఇప్పుడు చూసుకుంటే ఇది మన క్లాస్ కదా. సో క్లాస్ లోన్ ఉంటాయి బట్ నార్మల్ గా మనం మెథడ్స్ కూడా క్రియేట్ చేస్తాం కదా, ఆ మెథడ్స్ కి బయట ఉంటాయి అనమాట. సో దే ఆర్ కాల్డ్ ఇన్స్టెన్స్ వేరియబుల్స్. అండ్ సో వాటిని ఇన్స్టెన్స్ వేరియబుల్స్ అని ఎందుకు అన్నాం అనేది ఇంకొంచెం పోతే మీకు అర్థమవుతుంది. ఓకే. సో ద మూమెంట్ యూ డూ దిస్ న్యూ అండ్ దెన్ ఫాలోడ్ బై ద క్లాస్ నేమ్ ఏం జరుగుతుంది అనుకోనంటే మన యొక్క మెమొరీలో, ఓకే, సో మన యొక్క మెమొరీలో ఈ యొక్క స్టూడెంట్ క్లాస్ కి సంబంధించి ఏవేవైతే ఇన్స్టెన్స్ వేరియబుల్స్ అయితే ఉన్నాయో ఆ యొక్క ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఒక పర్టికులర్ మెమొరీ లొకేషన్ లో స్టోర్ అవుతుంది అనమాట. అంటే ఇప్పుడు ఏంటి నేమ్, ఓకే, అలానే రోల్ నెంబరు అలానే పర్సంటేజ్. సో ఎప్పుడు ఇది జరిగింది, ఎప్పుడైతే నేను న్యూ అని చెప్పేసి ఇలా కాల్ చేశానో డెఫినెట్ గా ఏం జరుగుతుంది అనుకోనంటే మన యొక్క మెమొరీలో, ఓకే, సో మన యొక్క నేను ఐ విల్ వెయిటింగ్ టు కంట్రోల్ ద స్క్రీన్, రిమోట్ కంట్రోల్, స్టాప్ ద రిమోట్ కంట్రోల్. ఓకే ఫైన్. సో ద మూమెంట్ మనం ఎప్పుడైతే న్యూ స్టూడెంట్ అని అంటామో ఇది జరుగుతుంది అనమాట మన యొక్క మెమొరీలో. సో ఈ విధంగా దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది స్టోర్ అవుతుంది అనమాట. ఏ లొకేషన్ లో స్టోర్ అవుతుందో ఆ ఇన్ఫర్మేషన్ ఆ యొక్క లొకేషన్ యొక్క అడ్రస్ ఒకటి ఉంటుంది అనమాట. అంతే కదా, మన యొక్క మెమొరీలో హెక్సాడెసిమల్ అడ్రసెస్ ఉంటాయి కదా. ఫర్ ఎగ్జాంపుల్ సో ఏదో ఒకటి ఇలా అనుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ 93XD6 కాదులే ED సంథింగ్ లైక్ దిస్. ఓకే. ఒక మెమొరీ లొకేషన్ ఉంటుంది. ఆ యొక్క మెమొరీ లొకేషన్ అనేది మనకి ఇక్కడికి వచ్చేస్తుంది అనమాట. ఓకేనా. సో దట్ మెమొరీ లొకేషన్ అనేది మనకు వచ్చేస్తుంది అనమాట. సో మనకి మెమొరీ లొకేషన్ వచ్చింది అంటే దాని అర్థం ఏంటి అనుకోనంటే వీఆర్ ఇండైరెక్ట్లీ ఏబుల్ టు యాక్సెస్ దిస్ అనమాట. ఈ యొక్క ప్రాపర్టీస్ ని మనం యాక్సెస్ చేసుకోగలం, ఎందుకంటే ఈ యొక్క మెమొరీ లొకేషన్ మన దగ్గర ఉంది కాబట్టి వీ కెన్ మేక్ యూజ్ ఆఫ్ దిస్ మెమొరీ లొకేషన్ అండ్ వీ కుడ్ ఏబుల్ టు యాక్సెస్ ఆల్ దీస్ ప్రాపర్టీస్ అనమాట. ఓకేనా.
ఇది యాక్చువల్ గా జరిగేది. యాక్చువల్ గా మనం ఒక ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేసిన వెంటనే ఈ క్లాస్ లో ఉన్నటువంటి ఇన్స్టెన్స్ వేరియబుల్స్ కి సంబంధించి అండ్ అదేవిధంగా ఇన్స్టెన్స్ మెథడ్స్ కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా మెమరీలోకి వెళ్ళిపోద్ది. సరే, ఇప్పుడు మామూలుగా మనం ఏదైనా ఒక వేరియబుల్ ని క్రియేట్ చేసినప్పుడు ఎట్లా చేస్తాం? ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్ నెంబర్ ఈజ్ ఈక్వల్ టు 10 అని అంటాం కదా. సో ఇప్పుడు ఏం జరుగుతుంది, ఇక్కడ నెంబర్ లోకి 10 అనేటువంటి వాల్యూ అనేది ఉంటుంది. ఓకే, ఇక్కడ ఈ యొక్క 10 అనేది ఒక ఇంటీజర్ కాబట్టి నేను ఇంట్ అనేటువంటి ఒక డాటా టైప్ లో పెట్టాను, అంతే కదా. సో అలానే ఇప్పుడు మనకి ఇదేంటిది, ఇక్కడ మనం ఒక ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేసాం. ఓకే, మరి ఇందులో నుండి వచ్చినటువంటి వాల్యూని మనం ఎందులో స్టోర్ చేసుకోగలము అనుకోనంటే మనం ఇటువంటి ప్రిమిటివ్ డాటా టైప్స్ లో స్టోర్ చేయలేమన్నమాట. ఓకే, సో ఎక్కడ పెట్టాలి అంటే మనం ఏదైతే క్లాస్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నామో ఆ యొక్క క్లాస్ నేమ్ మనం స్పెసిఫై చేస్తాం అనమాట. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ S1 అని అనుకుందాం. దీన్ని రిఫరెన్స్ వేరియబుల్ అంటాం అనమాట. ఓకేనా, అంటే ఏదో ఒక వేరియబుల్ నేమ్ కదా. ఓకే, సో దీనికి ఆబ్జెక్ట్ క్రియేట్ అంటే ఈ క్లాస్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసాం కాబట్టి వీ షుడ్ యాక్చువల్లీ యూస్ ద సేమ్ క్లాస్ నేమ్ అనమాట. సో ఇప్పుడు ఒకసారి యాక్చువల్ గా మనం ఏం చేద్దాం అనుకోనంటే వి విల్ ట్రై టు ప్రింట్ ఇట్ S1. అసలు ఈ యొక్క S1 లో ఏముంటుంది బేసికల్ గా, దీనికి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసాం కాబట్టి మీకు ఏం చెప్పాను, ఎప్పుడైతే దానికి ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నామో మెమొరీలో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ స్టోర్ అవుతుంది అండ్ ఏ మెమొరీలో స్టోర్ అయ్యింది ఆ యొక్క లొకేషన్ అనేది మనకు వస్తుంది అని చెప్పాను కదా. ఆ విధంగా వచ్చిన దాన్ని మనం S1 అనేటువంటి ఒక వేరియబుల్ లో పెట్టాం, దాన్ని మనం ప్రింట్ చేస్తున్నాం. ఓకే, సో ఇప్పుడు ఒకసారి మనం చూద్దాం. సో మనము ప్రోగ్రామ్ లో చేంజెస్ చేసాం కాబట్టి ఐఎమ్ గోయింగ్ టు కంపైల్ ఇట్ అగైన్. సో I compiled it. Now I am going to run it. Okay. Sorry, this is college class kada. So Java C college.java Java college. You see, చూసారా మనకి ఏమొచ్చిందో, మనం స్టూడెంట్ కి సంబంధించినటువంటి ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేసాం. ఓకే, సో స్టూడెంట్ @ ఇదేంటి అనుకోనంటే మన యొక్క మెమరీ లొకేషన్ అనమాట. అంటే ఇది ఈ యొక్క లొకేషన్ వచ్చింది కదా. సో దిస్ లొకేషన్ అనమాట. సో ఇప్పుడు మన యొక్క ఆబ్జెక్ట్ కి సంబంధించినటువంటి డాటా అనేది ఈ పర్టికులర్ లొకేషన్ లో స్టోర్ అయ్యి ఉంది అనమాట. ఓకే, స్టూడెంట్ @ బ్రో ఒక డౌట్ ఇందులో. యా చెప్పండి. అంటే ఇప్పుడు ఐడి సేవ్ అవుతుంది కదా, వచ్చిన వాల్యూ అదే ఇది మెమరీ లొకేషన్ లో నేమ్, రోల్ నెంబర్, పర్సెంటేజ్ స్టోర్ అవుతుంది. జస్ట్ ఎంటీగా స్టోర్ అవుతుంది కదా, ఏం వాల్యూస్ అవ్వలేదు కదా. ఎగ్జాక్ట్లీ, యా. సో ఇప్పుడు అదే మనం ఇప్పుడు చెక్ చేస్తాం అనమాట. ఇప్పుడు మనకు తెలిసింది ఏంటి అనుకోనంటే ఒక మెమొరీలో ఉన్నాయని తెలుసు, కానీ అందులో అసలు ఏం వాల్యూస్ ఉన్నాయి ఏంటి అనేది మనకు తెలియదు, రైట్? అంతే కదా. యా, సో ఇప్పుడు ఏం చేస్తున్నాం అనుకోనంటే ఇప్పుడు మనం వీటిని ప్రింట్ చేద్దాం, అసలు చెక్ చేద్దాం అసలు అందులో ఏమున్నాయి అని చెప్పేసి. ఓకేనా, సో దాన్ని తెలుసుకోవాలి అంటే మనం ఏం చేయాలి అనుకోనంటే మన దగ్గర ఆల్రెడీ మెమరీ లొకేషన్ ఉంది. సో ఈ యొక్క మెమరీ లొకేషన్ ని ఉపయోగించి దాని మీద మనం డాట్ అనేటువంటి ఒక ఆపరేటర్ యూజ్ చేసి వీటిని యాక్సెస్ చేసుకోగలం అనమాట. అంటే ఎలా అనమాట, S1 డాట్ నేమ్. ఓకే, సో ఇలా అంటే మనకి ఏం జరుగుతుంది అనుకోనంటే ఆ మెమరీ లొకేషన్ లో ఉన్నటువంటి నేమ్ వచ్చేస్తుంది అనమాట. ఓకే, సరే. సో ఇప్పుడు నేను ఏం చేస్తాను అనుకోనంటే system.out.println S1.name. ఓకే, కూల్ కదా. అలానే system.out.println ఏంటది, రోల్ నెంబర్, రైట్? రోల్ నెంబర్. అలానే system.out.println S1.percentage. ఓకే, సో బిఫోర్ రన్నింగ్ ఇట్, ఇదేంటి నేమ్ అనేది ఏం టైపు, ఇది ఒక స్ట్రింగ్, అవునా? సో నార్మల్ గా మనకు తెలుసు టైప్ స్క్రిప్ట్ లో కూడా లేదంటే జావా స్క్రిప్ట్ లో కూడా ఒక స్ట్రింగ్ ఇచ్చామనుకోండి, అందులో ఏమి పెట్టలేదు అనుకోనంటే అన్డిఫైన్డ్ కదా. యా, కానీ మనకి జావాలో ఏంటి అనుకోనంటే ఇఫ్ యు ఆర్ నాట్ కీపింగ్ ఎనీథింగ్ ఇట్స్ గోయింగ్ టు బి నల్ అన్నమాట. ఓకే, అదొకసారి మనం చెక్ చేసేద్దాం. సో ఐ జస్ట్ కంపైల్డ్ ఇట్, ఐఎమ్ గోయింగ్ టు రన్ ఇట్. యు సీ, స్ట్రింగ్ కి మనం ఏ వాల్యూ ఇవ్వడం లేదు అని అనుకోనంటే ఇట్స్ గోయింగ్ టు బి నల్ అన్నమాట.
ఓకే ఓకే ఫైన్. రోల్ నెంబర్ కి అయితే ఇప్పుడు మనం ఒక వాల్యూ ఇస్తాం కదా, సో S1 ఇచ్చాము, S1 కి ఇప్పుడు సపరేట్ ఐడి క్రియేట్ అవుతుంది, ఆ సపరేట్ ఐడి తీసుకుంటుందా మళ్ళీ స్టోరేజ్ కి? ఇప్పుడు S1 అనేది ఏంటి? S1 అనేది ఏంటి? ఒక మెమరీ లొకేషన్. సో ఆ మెమరీ లొకేషన్ లో మనకి 3 వాల్యూలు ఉన్నాయి, నేమ్, రోల్ నెంబర్, పర్సంటేజ్. ఆ 3 వేరియబుల్స్ లో ఉన్నటువంటి వాల్యూస్ ఏంటి? ఒకటి నల్, ఒకటి 0, ఒకటి వచ్చేసి 0.0. ఎందుకోసం అనుకోనంటే అది డబల్ కాబట్టి, ఇది పర్సంటేజెస్ అనేది డబల్ కాబట్టి 0.0 ఉంది. ఇప్పుడు మీ డౌట్ చెప్పండి. అంటే ఇప్పుడు కొత్త వాల్యూస్ నేను ఇప్పుడు వాల్యూస్ ఇచ్చాను, నేను వాటికి సమ్ వాల్యూస్ ఇస్తాను కదా, నేమ్ ఈక్వల్ టు బిలీప్ అలా ఇచ్చుకున్నప్పుడు దానికి అప్పుడు వాల్యూస్ అక్కడ వాల్యూస్ నేను ప్రింట్ అవుతాయి. ఓకే ఫైన్. బట్ S2 ప్రింట్ చేస్తాను, అప్పుడు ఏంటి మరి సపరేట్ గా మళ్ళీ ఓవర్ రైట్ అవుతుందా, కొత్త వాల్యూ అంటే మెమరీ వస్తుందా అని అడుగుతున్నాను. కొత్త మెమరీ వస్తుంది. ఎందుకోసం అనుకోనంటే హీ ఈజ్ ఎ న్యూ స్టూడెంట్. ఓకే ఓకే ఫైన్ ఫైన్. రైట్. సో ఇప్పుడు ఒక స్టూడెంట్ అయితే అయ్యాడు. ఓకే, ఒక స్టూడెంట్ కి ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసాము, ఇంకా అందులో వాల్యూస్ ఏమి పెట్టలేదు. దేర్ వాల్యూస్ ఆర్ డిఫాల్ట్ వాల్యూస్ అనమాట. నల్లు 0.0, 0.0. ఓకే, ఇప్పుడు ఏం చేస్తాను అనుకోనంటే ఇంకొక కొత్త స్టూడెంట్ క్రియేట్ చేస్తాను. ఓకే, స్టూడెంట్ S2. ఓకే, న్యూ స్టూడెంట్. ఆల్ రైట్. సో ఇప్పుడు ఈ స్టూడెంట్ కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ని ప్రింట్ చేద్దాం. ఓకే, అండ్ అట్ ద సేమ్ టైమ్ లెట్స్ ప్రింట్ his memory location also. We'll see. Okay, S2 dot name, S2 dot roll number, S2 dot percentage. Okay, Java C college Java. You see, స్టూడెంట్ కి ఫస్ట్ స్టూడెంట్ కి సంబంధించి ఇది అడ్రస్, సెకండ్ స్టూడెంట్ కి సంబంధించి ఇది అడ్రస్ అనమాట. సో ఇక్కడ డైరెక్ట్ గా ఏం జరుగుతుంది అనుకోనంటే, ద మూమెంట్ వెన్ యూ హ్యావ్ డన్ దిస్ వన్, సో ఇంకొక కొత్త స్టూడెంట్ మనం ఎప్పుడైతే క్రియేట్ చేసామో అగైన్ మనకి ఏం జరుగుతుంది అనుకోనంటే, మెమొరీలో ఇంకొక లొకేషన్ లో, ఓకే, ఇంకొక లొకేషన్ ఉంటుంది అనమాట. ఆ లొకేషన్ లో అగైన్ ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది. ఇది ఈ స్టూడెంట్ కి సంబంధించింది అనమాట. అండ్ దానికి సంబంధించినటువంటి ఇంకొక మెమరీ లొకేషన్ అనేది మనకు వస్తుంది. ఆ మెమరీ లొకేషన్ వచ్చేసి ఇది అనమాట. ఓకేనా? ఓకే. సో దిస్ ఈస్ ద న్యూ మెమరీ లొకేషన్ అనమాట. ఓకే, ఇప్పుడు ఇవేంటివి? డిఫాల్ట్ వాల్యూస్. ఎందుకోసం అనుకోనంటే నేను అందులో ఏమి పెట్టలేదు కాబట్టి. ఓకే, ఇప్పుడు నేనేం చేస్తాను తెలుసా, స్టూడెంట్ 1 కి సంబంధించి కొన్ని వాల్యూస్ ని పెడతాను అనమాట. ఓకే, S1 డాట్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు సురేష్. ఓకే, S1 డాట్ రోల్ నెంబర్ ఈజ్ ఈక్వల్ టు లెట్స్ సే 12 అని పెట్టాను అనమాట. ఓకే, ఇప్పుడు మనం ఏం చేద్దాం అనుకోనంటే, లెట్స్ ట్రై టు ప్రింట్ println. సో జస్ట్ వీటిని ఒక్కసారి కాపీ పేస్ట్ చేస్తాను, ఈ మూడింటిని కాపీ పేస్ట్ చేస్తాను. ఓకేనా? సో ఇక్కడ నేను println సింపుల్ గా ఇలా అంటాను అనమాట, అప్డేటింగ్ స్టూడెంట్ 1 అని చెప్పి సింపుల్ గా ఏదో ఒకటి జస్ట్ మనకి తెలుస్తుంది కదా. ఓకేనా? ఇప్పుడు ఒకసారి మీరు గెస్ చేయండి అవుట్పుట్, ఈ మూడిటి యొక్క అవుట్పుట్ ఏం రావచ్చు? సురేష్ 12 అండ్ 0.0. ఎగ్జాక్ట్లీ. సో దట్స్ కరెక్ట్. సో మన మీటింగ్ 10 minutes లో ఎండ్ అవుతుంది, మళ్ళీ సేమ్ దీనికి జాయిన్ అవ్వండి. ఓకేనా? ఓకే, సో ఐఎమ్ గోయింగ్ టు కంపైల్ ఇట్ అగైన్. సో ఐఎమ్ గోయింగ్ టు రన్ ఇట్. సో సురేష్ 12 0.0. ఇప్పుడు మనకి ఏం జరిగింది, ఈ మెమరీ లొకేషన్ లో ఉన్నటువంటి వాల్యూస్ లో 2 వాల్యూస్ అప్డేట్ చేసాం. దీని వాల్యూ సురేష్ మారిపోయింది, దీని వాల్యూ 12 మారింది, అండ్ దీని వాల్యూ మనం చేంజ్ చేయలేదు. రైట్, దీని వాల్యూ మనం చేంజ్ చేయలేదు. సో కాబట్టి అది అలానే ఉంటుంది. ఈ స్టూడెంట్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా మనం టచ్ చేయలేదు కాబట్టి ఇది అలానే ఉంటుంది. ఓకే, సో టిల్ హియర్ ఇట్ ఈస్ ఫైన్. అయితే ఇక్కడే ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ నా ఇనీషియల్ గా ఇందులో నేను ఏమైనా వాల్యూస్ కూడా పెట్టుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో ఇనీషియల్ వాల్యూ వచ్చేసి నరేషన్ ఇచ్చాను అనుకో. ఓకే, టు బి ఫ్రాంక్ దట్ ఈస్ నాట్ కరెక్ట్. ఎందుకోసం అనుకోనంటే, ఒక స్టూడెంట్ యొక్క నేమ్ అనేది ఆ స్టూడెంట్ జాయిన్ అయినంత వరకు మనకు తెలియదు వాడిది ఏ నేమ్ ఉంటుంది అని చెప్పేసి. ఓకే, అలా కాదు, అది మీకు చెప్తాను. ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ప్రతి స్టూడెంట్ కూడా ఐ మీన్ స్టూడెంట్ అనేప్పుడు ఒక కాలేజ్ లో జాయిన్ అవుతాడు కదా. ఇప్పుడు ఒక కాలేజ్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ పెడదాం. ఓకే, కాలేజ్ కి సంబంధించి ఒక వేరియబుల్ పెట్టాను.
ఓకే, ఒక వేరియబుల్ పెట్టాను. ఇప్పుడు చూద్దాం, ఇప్పుడు ఏం చేద్దాం అనుకోనంటే ఇది ఒక్కసారి మళ్ళీ కాపీ పేస్ట్ చేస్తాను. ఇది ఒక్కసారి నాకు చెప్పండి. సో ఇఫ్ ఐ సే s1 డాట్ కాలేజ్ ఏం ప్రింట్ చేస్తుంది ఇది? ఎంటీ స్ట్రింగ్ కాదు, బాగా ఆలోచించండి. ఇట్ ఈస్ ఎ స్ట్రింగ్ null, right? This is null and name kuda null. Okay, so it is going to print null. Okay, alane second student kuda join ayyadu. So second student kuda again same, it's going to print null, right? It's going to print null. But one thing to remember, ikkada manaki teliyalsindi enti anukonante వీళ్ళందరూ ఒకే కాలేజ్ లో జాయిన్ అవుతున్నారు అన్నమాట. ఓకే, వీళ్ళందరూ ఒకే కాలేజ్ లో జాయిన్ అవుతున్నారు. సో ఒకే కాలేజ్ లో జాయిన్ అవుతున్నారు అనుకోనంటే, సో నార్మల్ గా వీళ్ళందరూ ఒకే కాలేజ్. సో కాబట్టి నేను ఇండైరెక్ట్ గా ఏం చేయొచ్చు అనుకోనంటే, అందులో ఒక డిఫాల్ట్ వాల్యూని పెట్టుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ సిబిఐటి అనుకుందాం, ఏదో ఒకటి. ఓకే, సిబిఐటి అనుకుందాం. సో ఇప్పుడు మనకేం జరుగుతుంది, ఎప్పుడైతే ఒక కొత్త ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నామో, ఓకే, సో కొత్త మెమరీ క్రియేట్ అవుతుంది కదా, రైట్? సో కొత్త మెమరీ అనేది క్రియేట్ అవుతుంది. సో కొత్త మెమరీ క్రియేట్ అయినప్పుడు ఏం జరుగుతుంది అనుకోనంటే, ఇప్పుడు మనం ఏం చేసామంటే కాలేజీకి సంబంధించి ఇందులో ఒక వాల్యూ ఆల్రెడీ పెట్టేసి ఉన్నాం. సో ఆల్రెడీ పెట్టేసి ఉన్నాం కాబట్టి దాని వాల్యూ ఇస్ గోయింగ్ టు బి సిబిఐటి అనమాట. ఇట్స్ నాట్ దీని వాల్యూ అనేది నల్ ఉండదు. ఈవెన్ మనం కొత్త ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినా కూడా ఆల్రెడీ డిఫాల్ట్ గా ఒక వాల్యూ పెట్టేసి ఉన్నాం కాబట్టి దాని వాల్యూ అనేది సిబిఐటి అనమాట. ఎనీ కన్ఫ్యూజన్? సో ఇప్పుడు నేను దీన్ని ప్రింట్ చేశాను అనుకోండి, ఇక్కడ నాకు నల్ రాదు, ఏమొస్తుంది? డైరెక్ట్ సిబిఐటి వస్తుంది. ఎందుకోసం అనుకోనంటే డిఫాల్ట్ వాల్యూ. యా, సో ఒకవేళ మనం ఏది స్పెసిఫై చెయ్యకపోతే నల్, అలా కాకుండా ఏదో ఒకటి స్పెసిఫై చేసామనుకోండి ఆ వాల్యూని వచ్చేస్తుంది అనమాట. ఓకేనా? సో ఇప్పుడు నేను ఏం చేస్తాను అనుకోండి, స్టూడెంట్ డాట్ జావా సేవ్ చేశాను, అలాగే కాలేజ్ డాట్ జావా సేవ్ చేశాను. ఓకే, కాలేజ్ డాట్ జావా కంపైల్ చేశాను, రన్ చేశాను. యు సీ ఇట్స్ వాల్యూ సిబిఐటి. సో ఏది ఎప్పుడు అలా పెట్టుకోవాలి అనుకోనంటే, ఇప్పుడు మనకి కాలేజ్ నేమ్ అనేది ప్రతి ఒక్కరికి సేమ్. సో అటువంటప్పుడు వేరేగా మనం ఇలా వదిలేసి, అంటే ఎంటీగా ఇలా వదిలేసి ప్రతిసారి కూడా లైక్ దిస్, అంటే s1 డాట్ కాలేజ్, ఓకే, s1 డాట్ కాలేజ్, ఇందులో మళ్ళీ సిబిఐటి ఇలా పెట్టడం బదులు, ఓకే, ఇప్పుడు ఒక 1000 స్టూడెంట్స్ ఉన్నారు అనుకోండి, 1000 మెంబర్స్ కి ఇలా చేయడం బదులు డైరెక్ట్ గా మనం ఇక్కడ ఇచ్చామనుకోండి, అది బెటర్ కదా. సో అలా అనమాట. సో మనకు బేస్డ్ ఆన్ అవర్ రిక్వైర్మెంట్ అది మనం చేంజ్ చేసుకుంటాం అనమాట. ఓకేనా? ఓకే కదా. ఏది ఎలా పెట్టింది దీనినే అంటే ఏమీ లేదు, నార్మల్ గా డిఫాల్ట్ వాల్యూ సెట్టింగ్ సంథింగ్ లైక్ అలా అనుకోవచ్చు. ఓకే, అంటే డిఫాల్ట్ వాల్యూ. ఓకే, సో వీఆర్ గివింగ్ సమ్ ప్రీ డిఫైన్డ్ వాల్యూ అని అనుకోవచ్చు అనమాట. ఓకేనా? సో ఇప్పుడు వరకు మనం చేసింది ఏంటి అనుకోనంటే, వీఆర్ ట్రైయింగ్ టు క్రియేట్ డిఫరెంట్ ఆబ్జెక్ట్స్. బట్ దాని పర్పస్ కూడా మనకు తెలుసు. ఒకవేళ ఇటువంటి ఆబ్జెక్ట్స్ ని క్రియేట్ చెయ్యకపోతే, అంటే డిఫరెంట్ ఒక క్లాస్ క్రియేట్ చేసి ఈ విధంగా చెయ్యకపోతే ఏం జరుగుతుంది అనుకోనంటే, టోటల్ గా ప్రతి స్టూడెంట్ కి సంబంధించినటువంటి డిఫరెంట్ వేరియబుల్స్ తీసుకొని మనం హ్యాండిల్ చేసేవాళ్ళం. కానీ ఈ విధంగా ఒక క్లాస్ పెట్టి, అంటే ఒక బ్లూ ప్రింట్ క్రియేట్ చేసి దానికి మనం ఆబ్జెక్ట్స్ ని క్రియేట్ చేసుకోవడం వల్ల ఇప్పుడు మనకి ఏం జరిగింది అనుకోనంటే, వీఆర్ ఏబుల్ టు హ్యాండిల్ ఇట్ ప్రాపర్లీ, అంతే కదా, విత్ లెస్ నెంబర్ ఆఫ్ లైన్స్. ఓకే, ఇక్కడ వరకు దేర్ ఇస్ నో డౌట్ కదా. యా, సో ఇప్పుడే అసలైన పాయింట్. నిజానికి మనం ఓకే, సో ఇంతకు ముందు మీకు ఒక విషయం చెప్పాను. ఇప్పుడు మీరు ఒక క్లాస్ క్రియేట్ చేశారు సాటర్డే అని. ఓకే, సో ఇప్పుడు ఈ మల్టిప్లై అనేటువంటి మెథడ్ ని మనం కాల్ చేయాలనుకోండి, ఇక్కడ నుంచి మనం ఎలా చేస్తాము, మల్టిప్లై అని చెప్పి ఇలా కాల్ చేస్తాం, అంతే కదా. సో దిస్ ఇస్ హౌ వి కాల్ ఏ మెథడ్, రైట్? సో ఇప్పుడు నిజానికి ఏంటి అనుకోనంటే, ఇప్పుడు దీన్ని నేను కంపైల్ చేశాను అనుకోండి, మనకి ఎర్రర్ వస్తుంది. ఎందుకోసం తెలుసా? ఇది ఏంటి అనుకోనంటే
స్టాటిక్ మెథడ్ అనమాట. ఇక్కడ మనం చూసారు స్టాటిక్ అని పెట్టాం కదా, వీటి గురించి నేను కొంచెం పోతే మాట్లాడతాను. ఓకే, ఇది స్టాటిక్ మెథడ్. ఓకే, సో స్టాటిక్ మెథడ్ నుంచి మనం నాన్ స్టాటిక్ మెథడ్స్ అనమాట, నాన్ స్టాటిక్ మెథడ్స్ అనొచ్చు లేదా ఇన్స్టెన్స్ మెథడ్స్ అంటాం అనమాట. ఇన్స్టెన్స్ మెథడ్స్ లేదా నాన్ స్టాటిక్ మెథడ్స్ అనమాట. అంటే స్టాటిక్ కావు ఇవి. ఇది చూసుకుంటే ఇందులో స్టాటిక్ అనేటువంటి వేరియబుల్ ఉంది కాబట్టి దిస్ ఈజ్ ఎ స్టాటిక్ మెథడ్. ఇందులో స్టాటిక్ అనేటువంటి కీవర్డ్ ను ఉపయోగించలేదు కాబట్టి దే ఆర్ నాన్ స్టాటిక్ మెథడ్స్ లేదా ఇన్స్టెన్స్ మెథడ్స్ అని అనుకుంటాం అనమాట. ఓకే, కాకపోతే మనకి జావాలో ఏంటి అనుకోనంటే వీ కాంట్ కాల్ ఏ నాన్ స్టాటిక్ మెథడ్, అంటే ఒక ఇన్స్టెన్స్ మెథడ్ ని మనం స్టాటిక్ కాంటెక్స్ట్ నుండి కాల్ చేయలేమన్నమాట. ఓకే, ఒకసారి దీన్ని రన్ చేస్తే మీకు అర్థమవుతుంది. ఆ తర్వాత మనం విల్ డిస్కస్. ఓకే, జావా సి saturday.java. You see, non-static method multiply. So multiply అనేది non-static method which is nothing but instance method. Okay, cannot be referenced from a static context అనమాట. ఓకే, ఇది మనకు ఒక స్టాటిక్ మెథడ్ కదా, ఒక స్టాటిక్ మెథడ్ నుంచి మనం నాన్ స్టాటిక్ మెథడ్ ని కాల్ చేయలేమన్నమాట నార్మల్ గా అయితే. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను దీన్ని స్టాటిక్ చేశాను అనుకోండి, ఐ కెన్ కాల్ ఇట్ అనమాట. ఓకే, ఇప్పుడు నేను అందులో సింపుల్ గా system.println మల్టిప్లికేషన్ అని ఇలా పెట్టాను అనుకోండి. సో ఇప్పుడు మనకి ఏం జరుగుతుంది, ఐఎమ్ ఏబుల్ టు కాల్ ఇట్. సో యూసీ సక్సెస్ఫుల్ గా కంపైల్ అయిపోయింది. జావా సాటర్డే అని ఇస్తే యూసీ ఆ మెథడ్ అయితే కాల్ అయ్యింది. ఓకే, నో కన్ఫ్యూజన్ కదా. ఓకే, ఇప్పుడు మనకి ఒక మెథడ్ ని ఏ విధంగా కాల్ చేస్తున్నాము, ఆ మెథడ్ కి సంబంధించినటువంటి నేమ్ ఇస్తున్నాము, బ్రాకెట్ ఓపెన్ చేస్తున్నాం, బ్రాకెట్ క్లోజ్ చేస్తున్నాం, సెమీకాలన్ ఇస్తున్నాం. ఇప్పుడు మీకు ఇది బాగా అబ్జర్వ్ చేస్తే యూసీ ఇక్కడ మనం స్టూడెంట్ కి ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినప్పుడు ఏం చేసాము, సేమ్ ఇక్కడ మనం ఒక మెథడ్ కి ఏ విధంగా అయితే కాల్ చేస్తున్నాం అలాగే ఒక నేమ్ ఇచ్చాము, బ్రాకెట్ ఓపెన్ బ్రాకెట్ క్లోజ్ చేసాము, ఈ విధంగా ఒక సెమీకాలన్ ఇచ్చాం కదా. ఇక్కడ కూడా మీరు చూడండి ఆల్మోస్ట్ సేమే కదా, ఒక నేమ్ ఉంది, బ్రాకెట్ ఓపెన్ ఉంది, బ్రాకెట్ క్లోజ్ ఉంది, సెమీకాలన్ ఉంది. ఈ న్యూ అనేది కాసేపు మనం మర్చిపోదాం, బట్ అదర్ థింగ్స్ ఆర్ ప్రిటీ మచ్ సిమిలర్, రైట్. అంటే ఇండైరెక్ట్ గా మనం ఏం చేస్తున్నాం తెలుసా, ఇండైరెక్ట్ గా వీఆర్ కాలింగ్ ఏ మెథడ్ అనమాట. ఓకే, నో కన్ఫ్యూజన్. ఓకే, యూ విల్ గెట్ ఇట్. సో ఇండైరెక్ట్ గా మనం అది కాల్ చేస్తున్నాం, కానీ అది ఎక్కడుంది అనుకోనంటే, అది ఎక్కడ ఉంటుంది అనుకోనంటే, మనం ఏ క్లాస్ కి అయితే ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేస్తున్నామో ఆ క్లాస్ అంటే ఏంటి, స్టూడెంట్ అనేటువంటి క్లాస్ లో అది ఎక్కడో ఒక దగ్గర ఉంది, అది మీకు కనిపించడం లేదన్నమాట. అదే ఏంటి అనుకోనంటే కన్స్ట్రక్టర్ అనమాట. ఓకే, సో అది ఎలా ఉంటుంది అనుకోనంటే ఇలా ఉంటుంది అనమాట. అది ఉంది, యాక్చువల్గా మీకు అది కనిపించట్లేదు. నిజానికి ఏంటి అనుకోనంటే కంపైలర్ ఆటోమేటిక్ గా ఈ విధంగా యాడ్ చేసేస్తాయి అనమాట. ద మూమెంట్ యు క్రియేట్ ఎ న్యూ క్లాస్, ఆటోమేటిక్ గా ఆ క్లాస్ కి సంబంధించినటువంటి కన్స్ట్రక్టర్ అనేది కంపైలర్ అనేది క్రియేట్ చేసి పడేస్తుంది అనమాట. ఓకే, అది ఎలా చేస్తుంది అనుకోనంటే మనం ఏదైతే క్లాస్ నేమ్ ఇచ్చామో ఆ క్లాస్ నేమ్ పెట్టేసి బ్రాకెట్ ఓపెన్ బ్రాకెట్ క్లోజ్, ఆ తర్వాత కర్లీ బ్రాకెట్స్ ఓపెన్ క్లోజ్ అనమాట. ఓకే, దిస్ ఈస్ కాల్డ్ ఏ కన్స్ట్రక్టర్. ఓకే, ఇదేంటి మన యొక్క మెథడ్. ఓకే, ఇవి మెథడ్స్. ఓకే, మెథడ్స్ కి కన్స్ట్రక్టర్ కి ఉన్నటువంటి చిన్న డిఫరెన్స్ చూడండి. ఎప్పుడు కూడా మనకి కన్స్ట్రక్టర్ కి రిటర్న్ టైప్ ఉండదు అనమాట. ఇది రిటర్న్ టైప్ కదా. సో దిస్ ఇస్ రిటర్న్ టైప్, ఎందుకంటే ఈ యొక్క మెథడ్ అనేది ఓన్లీ ఇంటీజర్స్ ని రిటర్న్ చేయాలి. ఒకవేళ ఏది కాదు అనుకుంటే వాయిడ్ అనేది మనకి సో మెథడ్ కి అయితే మనకి రిటర్న్ టైప్ ఉంటుంది. ఓకే, వేరేజ్ ఫర్ ఏ కన్స్ట్రక్టర్ దేర్ వోంట్ బి రిటర్న్ టైప్ అనమాట. అంటే వాయిడ్ అని ఇంట్ అని అట్లా ఏమి ఉండదు అనమాట. ఓకే, అండ్ ఇంకొకటి ఏంటి అనుకోనంటే ఎప్పుడైతే మనం ఈ విధంగా ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేస్తామో ఓకే ఆటోమేటిక్ గా దిస్ కన్స్ట్రక్టర్ అనేది కాల్ అయిపోద్ది అనమాట. ఓకే, సో అది కాల్ అవుతుందా లేదా తెలుసుకోవాలి అనుకోనంటే ఐఎమ్ గోయింగ్ టు పుట్ సింపుల్ println స్టేట్మెంట్స్ అనమాట. ఓకే, స్టూడెంట్ కన్స్ట్రక్టర్. ఓకేనా, సో college.java. ఇప్పుడు ఒకసారి కెన్ యూ గెస్ ద అవుట్పుట్. సో ఐల్ డూ వన్ థింగ్. ఓకే, ఇది ఎలానే ఉంది. ఇంతకు ముందు మనం అవుట్పుట్స్ యాక్చువల్ ఒకసారి చూద్దాం. సో ఇంతకు ముందు అవుట్పుట్స్ వచ్చేసి ఎలా ప్రింట్ అయ్యాయి కదా. సో ఫస్ట్ వచ్చేసి మనకి system.out.println ఇక్కడ S1 అని పెట్టాను కాబట్టి ఇది ప్రింట్ అయ్యింది, బికాస్ ఇస్ ఎ మెమరీ లొకేషన్. ఆ తర్వాత వీటి యొక్క డిఫాల్ట్ వాల్యూస్ నల్ 0, 0.0,
కాలేజ్లో మనం డిఫాల్ట్గా CBIT అని పెట్టేసాం కాబట్టి CBIT వచ్చింది. నౌ కెన్ యూ గెస్ వాట్ విల్ బి ద అవుట్పుట్? కన్స్ట్రక్టర్ ఫస్ట్ కాల్ అయితే దాని తర్వాత స్టూడెంట్ అడ్రస్ అనుకుంటున్నాను. దట్స్ కంప్లీట్లీ ట్రూ. ఎందుకోసం అనుకోనంటే ద మూమెంట్ మనం ఎప్పుడైతే ఈ విధంగా ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేస్తామో ఫస్ట్ కన్స్ట్రక్టర్ కాల్ అవుతుంది కాబట్టి ఫస్ట్ ఇందులో మనం ఏవైతే స్టేట్మెంట్స్ రాసుంటామో ఈ అన్ని స్టేట్మెంట్స్ కూడా ఎగ్జిక్యూట్ అవుతాయి అన్నమాట. ఓకే, ఆ స్టేట్మెంట్స్ అన్ని ఎగ్జిక్యూట్ అయిన తరువాత వీ విల్ గెట్ ద మెమరీ అడ్రస్ అనమాట. ఆ యొక్క ఆబ్జెక్ట్ కి సంబంధించినటువంటి అడ్రస్ వస్తుంది. వచ్చిన తర్వాత ద రిమైనింగ్ థింగ్స్ ఆర్ ప్రెటీ మచ్ ఫైన్ అనమాట. అంటే మనం ఏం చేసుకోవాలన్నా చేసుకోవచ్చు ఆ యొక్క మెమరీ లొకేషన్ ఉపయోగించి. ఓకే, సో ఇప్పుడు ఒక్కసారి ఇఫ్ ఐ కెన్ కంపైల్ ఇట్ అండ్ ఐమ్ గోయింగ్ టు రన్ ఇట్, యు సీ ఫస్ట్ వచ్చేసి స్టూడెంట్ కన్స్ట్రక్టర్ అయితే కాల్ అవుతుంది అనమాట. ఓకే, బట్ దాని యొక్క ఉపయోగం ఏంటి? దట్స్ ద పాయింట్ కదా. సో కన్స్ట్రక్టర్ అనేది కాల్ అవుతుంది, దట్ ఈస్ కంప్లీట్లీ ఫైన్. ఒకవేళ ఇది మనం తీసినా కూడా, ఒకవేళ ఇది లేకపోయినా కూడా మనకైతే మెమరీ లొకేషన్ అయితే వస్తుంది. బట్ వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ కీపింగ్ ఇట్? ఒకవేళ మనం ఉపయోగించుకోవాలి అంటే ఐ మీన్ కెన్ యూ గెస్ లైక్ ఏదైనా ఉపయోగం ఉందా అనేది మీరు గెస్ చేయండి. సో మొత్తం వస్తుంది. యా, సో బేసికల్ గా మనకి ఇక్కడ నేమ్ లోనే ఉంది కన్స్ట్రక్టర్ అంటే ఏం చేస్తుంది అనుకోనంటే మన యొక్క ఆబ్జెక్ట్ ని డిఫాల్ట్ వాల్యూస్ తో కన్స్ట్రక్ట్ చేస్తుంది అనమాట. ఓకే, సో కన్స్ట్రక్టర్ ఇస్ నథింగ్ బట్ మన ఆబ్జెక్ట్ ని కన్స్ట్రక్ట్ చేయడానికి కోసం ఉపయోగించుకుంది అనమాట. అంటే ఇక్కడ మనకి ఏం జరిగింది, మనకి ఈ యొక్క మెమొరీ లొకేషన్ వచ్చే ముందు, ఓకే, అంటే ఈ యొక్క మెమొరీ లొకేషన్, ఓకే, ఈ యొక్క మెమొరీ లొకేషన్ మన దగ్గరికి వచ్చే ముందు ఈ యొక్క వాల్యూస్ కొన్ని డిఫాల్ట్ వాల్యూస్ ఉన్నాయి కదా, అందులో మనం ఏదైనా పెట్టొచ్చా, ఏమైనా చెయ్యొచ్చా? ఓకే, ఆ పర్పస్ వచ్చేసి ఈ యొక్క కన్స్ట్రక్టర్ అనమాట. అంటే ఇండైరెక్ట్ నేను ఏం చేయొచ్చు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇందులోకి ఏదో ఒక వాల్యూ ఇచ్చుకోవచ్చు. డిఫాల్ట్ వాల్యూ వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ నేమ్ అని కాదు, ఇలా అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ రోల్ నెంబర్లో, ఓకే, సో డిఫాల్ట్ రోల్ నెంబర్ కాదు, లెట్స్ సే ఓకే కొన్ని రోల్ నెంబర్ అనుకుందాం. సో ఇందులో డిఫాల్ట్ వాల్యూ వచ్చి ఫర్ ఎగ్జాంపుల్ 12 అని పెట్టాను అనుకుందాం. ఓకే, సో ఇప్పుడు ఏం జరుగుతుంది అనుకోనంటే ప్రతి ఒక్కరికి కూడా, అంటే మనం ఎన్నిసార్లు అయితే ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేస్తున్నామో సో ప్రతిసారి కూడా ఏం జరుగుతుంది అనుకోనంటే ఈ యొక్క రోల్ నెంబర్ లో మరి 0 ఉండదు, 12 ఉంటది అనమాట. ఎందుకోసం అనుకోనంటే మనం ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేస్తున్నప్పుడే ఐఎమ్ ట్రయింగ్ టు మోడిఫై దిస్ వాల్యూ అనమాట. ఎనీ కన్ఫ్యూజన్? నో కన్ఫ్యూజన్, బట్ డౌట్ ఉంది. అదే రోల్ నెంబర్ పైన ఇచ్చేసేవచ్చు ఇన్స్టెంట్ వాల్యూ. 100% డెఫినెట్ గా ఇచ్చేయచ్చు, తప్పేమీ లేదు. సి యూ కెన్ గివ్ ఇట్ లైక్ దిస్, దెర్ ఇస్ నో ప్రాబ్లమ్ ఎట్ ఆల్. బట్ జస్ట్ ఫర్ ద ఎగ్జాంపుల్ నేను ఏం చెప్తున్నాను అనుకోనంటే ఇలా, అంటే ఒకవేళ ఏదైనా మనం చేంజెస్ చేసుకోవాలి అంటే చేంజెస్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, బట్ దేర్ ఇస్ వన్ థింగ్, యా డెఫినెట్ గా. ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్ మార్క్స్ అని ఒకటి తీసుకున్నాను అనుకుందా. ఓకే, అంటే ప్రతి ఒక్క స్టూడెంట్ కి కొన్ని మార్క్స్ అనేవి మనం ఇవ్వాలి. అయితే కొన్నిసార్లు మనకి ఏంటి అనుకోనంటే కొన్ని సిచ్యువేషన్స్ లో ప్రతి ఒక్కరికి మనం డిఫాల్ట్ గా 30 మార్క్స్ ఇచ్చేయచ్చు. 0 మార్క్స్ కాకుండా డిఫాల్ట్ గా 30 మార్క్స్ ఇచ్చేయచ్చు. ఎవరికి? కొన్ని స్టూడెంట్స్ కి. ఓకే, కొంతమంది స్టూడెంట్స్ నాకు తెలుసు వాళ్ళు బాగా చదువుతారు, సో ఐ వాంటెడ్ టు గివ్ దెమ్ 50 మార్క్స్. ఓకే, ఇంకొంతమంది స్టూడెంట్స్ కి డిఫాల్ట్ గా ఒక 80 మార్క్స్ వరకు ఇవ్వచ్చు అని నాకు తెలుసు. ఓకే, సో ఇప్పుడు నేను ఏం చేస్తాను తెలుసా, లెట్ ఇట్ బి లైక్ దిస్, ఇంట్ మార్క్స్ అని ఉందనుకుంటా. ఓకే, ఇప్పుడు నేను ఏం చేస్తాను అనుకోనంటే లెట్స్ సే ఐఎమ్ గోయింగ్ టు క్రియేట్ ఏ స్టూడెంట్ అనమాట. ఓకే, స్టూడెంట్. ఓకే, ఇప్పుడు వీటినన్నిటిని కాసేపు కామెంట్ లో పెడదాం. ఓకే, సో ఐఎమ్ గోయింగ్ టు పుట్ ఆల్ ఆఫ్ దిస్ ఇన్ మల్టీలైన్ కామెంట్. ఓకే, మల్టీలైన్ కామెంట్స్ లో పెట్టేసాం. ఇప్పుడు మనం ఏం చేద్దాం అనుకోనంటే మన దగ్గర ఒక స్టూడెంట్ అనేవాడు ఉన్నాడు, రైట్? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ println s1 డాట్ మార్క్స్ అని అనుకుందాం. ఓకే, ఇప్పుడు ఏం జరుగుతుంది? 0 అంతే కదా, 0 అనేది ప్రింట్ అయ్యింది. వెరీ నైస్. ఇప్పుడు ఇంకొక స్టూడెంట్ క్రియేట్ చేద్దాం. ఓకే, స్టూడెంట్ s2 డాట్ మార్క్స్. యా, సో ఇది కూడా వీళ్ళకి కూడా 0 ఉంది. ఇంకొక స్టూడెంట్ క్రియేట్ చేస్తాను.
S3 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 ఇది కూడా 0నే అవునా? ఓకే. ఇప్పుడు నాకేం కావాలనుకోనంటే ఎప్పుడైతే ఈ యొక్క సెకండ్ స్టూడెంట్ క్రియేట్ చేస్తున్నానో బై డిఫాల్ట్ గా ఐ వాంటెడ్ టు సెట్ హిస్ మార్క్స్ యాజ్ ఓకే సెట్ హిస్ మార్క్స్ యాజ్ 30. ఓకే స్టూడెంట్ 1 కి అయితే సెట్ హిస్ మార్క్స్ యాజ్ లెట్స్ సే 20. వీడికి సెట్ హిస్ మార్క్స్ యాజ్ 50. ఇలా పెట్టాలనుకున్నాను ఎప్పుడు ఒక ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేసినప్పుడే. ఓకే ఓకే ఇది కాసేపు ఇలా పక్కన పెడదాం. ఇప్పుడు మనం ఏం చేద్దాం అనుకోనంటే మీరు సాటర్డే అనేటువంటి ఒక మెథడ్ ని యూజ్ చేసాం కదా ఇంతకు ముందు. ఇప్పుడు చూడండి మల్టిప్లై అనేటువంటి ఒక మెథడ్ ని యూజ్ చేసాం. ఇప్పుడు మనం ఏం చేద్దాం అనుకోనంటే లెట్స్ యూజ్ దిస్ మెథడ్ టు పాస్. ఓకే లెట్స్ పాస్ 2 వాల్యూస్. ఒక 2 వాల్యూస్ ని పాస్ చేసి వాటి యొక్క మల్టిప్లికేషన్ ఓకే తీసుకుందాం. ఓకే సో అందుకోసం ఇప్పుడు ఏం చేయాలి ఈ యొక్క మల్టిప్లై అనేటువంటి మెథడ్ లో మనం ఇప్పుడు ఏం చేయాలి వీ హ్యావ్ టు పుట్ 2 పారామీటర్స్ అంతే కదా int a int b అని తీసుకుంటాను. ఇది మీకు తెలిసిందే కదా. ఓకే సో ఐఎమ్ గోయింగ్ టు పాస్ 10, 20. సో ఇప్పుడు ఏం జరుగుతుంది ఈ యొక్క 10 వచ్చేసి ఈ యొక్క a లోకి వెళ్తుంది 20 వచ్చేసి b లోకి వెళ్తుంది అండ్ వీఆర్ గోయింగ్ టు మల్టిప్లై ఇట్. సో మల్టిప్లికేషన్ ఆఫ్ ఓకే ఇలా కాకుండా a ఇంటూ బి సింపుల్ గా ఇలా ఇచ్చేద్దాం. రిటర్న్ టైప్ ఏమి అవసరం ఉండదా జస్ట్ లేకుండా అలా పెట్టేసినారు కదా. బేసికల్ గా ఏంటనుకోనంటే రిటర్న్ మనం 0 ఇస్తే ఏం జరుగుతుంది అనుకోనంటే ఒకవేళ మనం ఇక్కడ ఏదైతే రిటర్న్ చేసామో ఆ రిటర్న్ చేసి మనకి ఇక్కడ వస్తుంది అనమాట. వచ్చిన తర్వాత దాన్ని అందులో పెట్టుకోవచ్చు లైక్ దిస్ రిజల్ట్. సో ఇప్పుడు మనం 0 రిటర్న్ చేసాం కాబట్టి ఈ యొక్క రిజల్ట్ లోకి 0 వస్తుంది. అలా కాకుండా వీ కెన్ డూ ఇట్ లైక్ దిస్ యాజ్ వెల్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ లెట్ మీ కామెంట్ దిస్ అవుట్. మనకి ఏదైతే వాల్యూస్ వస్తున్నాయో ఆ రెండింటిని మనం మల్టిప్లికే చేసి రిటర్న్ చేసేద్దాం. ఓకే సో 10ని 20ని మల్టిప్లై చేసాం అండ్ అట్ ద సేమ్ టైం వీఆర్ రిటర్నింగ్ ఇట్. సో దాట్ వాల్యూ ఇస్ గోయింగ్ టు కమ్ అండ్ సిట్ ఇన్ దిస్ రిజల్ట్ అనేటువంటి వేరియబుల్ అనమాట. ఓకేనా సో ఇప్పుడు మనం సింపుల్ గా system.out.println. ఓకే సో ఇప్పుడు మనం ఏం చేద్దాం అనుకున్నాంటే ఆ యొక్క రిజల్ట్ ని ప్రింట్ చేసేద్దాం. మల్టిప్లికేషన్ అందాము మల్టిప్లికేషన్ ఓకే ఈ యొక్క రిజల్ట్. ఓకేనా నో కన్ఫ్యూజన్ కదా. ఎక్కడ కన్ఫ్యూజన్ వచ్చినా కూడా జస్ట్ చెప్పండి. ఓకే జావా కెనాట్ ఫైండ్ ద సింబల్ అంటే కామా టాప్ ఇచ్చాను. system.out.println కామా వెయిట్ వచ్చింది మల్టిప్లికేషన్ ఎక్కడ println పక్కన మల్టిప్లికేషన్ పక్కన కామా వచ్చింది. లోపలికి ఉండదా వెయిట్ ఉండదా ఇదే. సో ఇది మనం ఇట్లా పెట్టుకోవచ్చు ప్రాబ్లం ఏం లేదు. ఒకసారి మనం చూద్దాం మనకు తెలిసిపోద్ది. నో సూటబుల్ మెథడ్ ఫర్ println system.out. ఓహో ఓకే యా సో మనం నార్మల్ గా సో విల్ డూ ఇట్ లైక్ దిస్ కదా. ఇది మర్చిపోయాను. సో మనం దానికి సంబంధించినటువంటి ఇది పెడతాం కదా. సో పెట్టేసి అది ఇక్కడ మనం స్పెసిఫై చేస్తాం అంతే కదా. లెట్స్ సీ system.out.println గివ్ ఇట్ లైక్ దిస్ కదా. ఇలా కాదా సో ఓన్లీ ఇది ఒకటి పెడితే దిస్ వర్క్స్ కదా. యా సో మనం నార్మల్గా ఎట్లా ప్రింట్ చేస్తున్నాం అది పూర్తి నేను మర్చిపోయాను. సో system.out. లెట్ మీ గెట్ ఇట్. సో ఇఫ్ ఐ హ్యావ్ సంథింగ్ సో ఓకే అది సి ప్రోగ్రామింగ్ దట్ ఈస్ సి ప్రోగ్రామింగ్ కావాలి కదా. ఓకే సో వీ కెన్ పుట్ మల్టిపుల్ వాల్యూస్ ఆల్సో కదా. ఓకే జావా పర్సంటేజ్ సరిపోయింది కదా. ఓకే ప్రింట్ ఓకే ఓకే యా సో వీ నీడ్ టు అపెండ్ ఇట్ కదా. జస్ట్ ప్లస్ అని చేసి ఓకే సో
multiplication. Okay, so we are just appending that value here. Okay, cool. So ఇప్పుడు మనం ఏం చేద్దాం అనుకోనంటే I'm going to run it again. So Java Saturday. Okay, మల్టిప్లికేషన్ ఎంత వచ్చింది 200. ఎందుకోసం అనుకోనంటే మనం రెండు వాల్యూస్ పంపించాం అండ్ వీఆర్ ఏబుల్ టు యాక్సెస్ ద మియర్ అనమాట, అంతే కదా. సో ఇందులో రెండు వాల్యూస్ పంపించి ఇక్కడ మనం యాక్సెస్ చేసుకోగలుగుతున్నాం అండ్ వీఆర్ ఏబుల్ టు యాక్సెస్ ఇట్ అనేది మనకు అర్థమైంది. ఓకే, ఇప్పుడు చూడండి నేనేం చెప్పాను ఇక్కడ, ఎప్పుడైతే ఈ విధంగా కాల్ చేస్తామో మన యొక్క కన్స్ట్రక్టర్ అనేది కాల్ అవుతుంది, రైట్. టు దిస్ కన్స్ట్రక్టర్ ఆల్సో వీ కెన్ పాస్ సమ్ వాల్యూస్ అనమాట. ఓకే, జస్ట్ లైక్ మనకి ఇక్కడ ఏ విధంగా అయితే ఒక మెథడ్ కి ఏ విధంగా అయితే సమ్ వాల్యూస్ వీఆర్ ఏబుల్ టు పాస్, జస్ట్ లైక్ దట్ వీ కెన్ ఏబుల్ టు పాస్ సమ్ వాల్యూస్ టు ద కన్స్ట్రక్టర్ ఆల్సో. సో ఇప్పుడు నేను ఏం చేస్తాను అనుకోనంటే ఒక కొత్త స్టూడెంట్ క్రియేట్ చేసినప్పుడు వాడికి డిఫాల్ట్ వాల్యూస్ వచ్చేసి 20 అని పెట్టాలి. కాబట్టి నేను ఏం చేస్తాను తెలుసా, సో ఐ విల్ పుట్ ఇట్ లైక్ దిస్. సో ఈ యొక్క కన్స్ట్రక్టర్ ఏదైతే ఉందో, ఓకే, సో ఐ విల్ జస్ట్ చేంజ్ దిస్ కన్స్ట్రక్టర్ టు యాక్సెస్ మై మార్క్స్ అనమాట. ఓకే, లెట్స్ సే మై మార్క్స్ అని పెడతాను. గాట్ ఇట్? ఓకే. సో ఇప్పుడు ఏం జరుగుతుంది తెలుసా, ఇక్కడ నుంచి నేను ఐ కెన్ పాస్ ద మార్క్స్ అనమాట. వీడికి అంత అంటే ఈ స్టూడెంట్ కి నేను 20 పాస్ చేయాలనుకున్నాను, సో ఐ విల్ పాస్ 20. ఈ స్టూడెంట్ కి ఐ వాంట్ టు పాస్ 30. ఓకే, సో ఈ స్టూడెంట్ కి ఐ వాంట్ టు పాస్ 50. సో ఇప్పుడు ఏం జరుగుతుంది, ఒక కొత్త ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేసినప్పుడు కన్స్ట్రక్టర్ కాల్ అవుతుంది, ఆ మార్క్స్ అనేవి నాకు ఎక్కడికి వస్తాయి అండ్ ఐ విల్ అప్డేట్ మై మార్క్స్ టు మై మార్క్స్. గాట్ ఇట్? అంటే ఈ యొక్క ఇన్స్టెన్స్ వేరియబుల్ లోకి నాకు ఇక్కడ వచ్చినటువంటి వాల్యూని పెట్టాను. క్లియర్? సో ఇప్పుడు ఏం జరుగుతుంది, ఇప్పుడు ఒక్కసారి ఇఫ్ ఐ కంపైల్ ఇట్, యు సీ. ఓకే, మనం ప్రింట్ చేయలేదు అనుకో. ఓకే, సాటర్డేనా, జావా సి కాలేజ్ డాట్ జావా కాలేజ్. యు సీ, వీడికి 20, వీడికి 50, వీడికి 30. యు సీ నౌ. ఇప్పుడు మీకు అర్థమైంది కదా. సో నార్మల్గా ఏంటి అనుకోనంటే ఒక కన్స్ట్రక్టర్ ఉపయోగించి మన యొక్క ఇన్స్టెన్స్ వేరియబుల్స్ ని కన్స్ట్రక్ట్ చేయొచ్చు అనమాట ఆ యొక్క ఆబ్జెక్ట్ కి సంబంధించి. సో ఇప్పుడు మనకి ఇక్కడ నిజానికి ఏం జరిగింది అనుకోనంటే, సో రెండండి కాసేపు క్లోజ్ చేసేస్తే, ఓకే, సో ఎప్పుడైతే ఒక స్టూడెంట్ ని క్రియేట్ చేసామో అలాంగ్ విత్ దట్ అంటే ఆ కన్స్ట్రక్టర్ లోకి మనం వాల్యూ పంపించడం వల్ల ఇందులో ఉన్నటువంటి డిఫాల్ట్ మార్క్స్ వాల్యూ వచ్చేసి మనోడికి 20 వచ్చింది అనమాట. అంటే నార్మల్గా అయితే 0 ఉంటది, బట్ మనం ఇప్పుడు ఇది పంపించాం కాబట్టి వీఆర్ ఏబుల్ టు కన్స్ట్రక్ట్ దిస్ ఆబ్జెక్ట్ విత్ సమ్ వాల్యూస్ అనమాట. ఓకే, ఇక్కడ వరకు ఫైన్ కదా. ఓకే, ఇప్పుడు మనం ఒకవేళ ఇందులో జనరల్ గా ఇప్పుడు మార్క్స్ ఈక్వల్ టు మై మార్క్స్ అనే దాన్ని రెండింటిని వచ్చిన వాళ్ళే దాంట్లో స్టోర్ చేయించుకున్నారు, పని ఉంది. కొన్ని టైమ్స్ దిస్ డాట్ అని యూజ్ చేస్తారు కదా, అది మన ఎగ్జాక్ట్లీ ఐ విల్ టెల్ యూ అక్కడ ఆ పాయింట్ నేను అది చెప్దామని యాక్చువల్ గా దీనికి వేరు నేమ్స్ అని ఇచ్చాను అనమాట. ఓకే, అది మీకు చెప్తాను. కూల్. సో ఇప్పుడు ఏం జరిగింది తెలుసా, ఇప్పుడు కొంతమంది స్టూడెంట్స్ కి ఐ వాంట్ టు గివ్ 0. ఇప్పుడు ఈ ముగ్గురు స్టూడెంట్స్ కి వీడికి 20 ఇచ్చాను, వీడికి 30 ఇచ్చాను, వీడికి 50 ఇచ్చాను. కానీ ఇంకొక స్టూడెంట్ వచ్చాడు, వాడికి డిఫాల్ట్ మార్క్స్ వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ 0 ఇవ్వాలనుకున్నా. అప్పుడు ఇన్స్టెడ్ ఆఫ్, సో బేసికల్ మనం అప్పుడు 0 అని పంపించాలి, అంతే కదా. అప్పుడు ఆ 0 అనేది ఇందులోకి వస్తుంది. అలా కాకుండా ఈవెన్ ఇఫ్ ఐ డోంట్ పాస్ ఆల్సో, నార్మల్ గా మనం దీని యొక్క ఇంటి కదా, సో ఇంటికి డిఫాల్ట్ వాల్యూ వచ్చి 0 కదా. సో అటువంటిప్పుడు దేర్ ఇస్ నో పాయింట్ ఆఫ్ పాసింగ్ ఇట్ లైక్ దిస్. ఓకే, ఐ కెన్ డైరెక్ట్లీ పుట్ ఇట్ లైక్ దిస్ అనమాట. మీకు అర్థమైంది ఇక్కడ? బట్ యూ విల్ గెట్ అన్ ఎర్రర్ నౌ యూ సీ. ఓకే, ఎందుకు అనేది ఇప్పుడు మీకు అర్థమవుతుంది. యూ సీ ఐఎమ్ గోయింగ్ టు కంపైల్ ఇట్ నౌ. యూ సీ ఏం జరిగింది, కన్స్ట్రక్టర్ స్టూడెంట్ ఇన్ క్లాస్ స్టూడెంట్ అంటే స్టూడెంట్ అనేటువంటి క్లాస్ లో ఈ యొక్క స్టూడెంట్ అనేటువంటి కన్స్ట్రక్టర్ కెనాట్ బి అప్లైడ్ టు ద గివెన్ టైప్స్. అంటే నిజానికి ఏం జరుగుతుంది తెలిసి ఏమని చెప్తుంది అనుకోనంటే నో ఆర్గ్యుమెంట్స్ ఉంటుంది అనమాట. ఇక్కడ మనకి ఈ కన్స్ట్రక్టర్ కి సంబంధించి ఈ కన్స్ట్రక్టర్ సంబంధించి వీటికి సంబంధించి ఒక ఆర్గ్యుమెంట్ పంపిస్తున్నాము అండ్ దానికి సంబంధించినటువంటి కరస్పాండింగ్ కన్స్ట్రక్టర్ అనేది ఇక్కడ మనకు ఉంది, రైట్. దిస్ ఈజ్ యాక్సెప్టింగ్ వన్ ఆర్గ్యుమెంట్. బట్ ఇక్కడ మనకి ఏం జరిగింది, వాల్యూస్ ఏం పంపించట్లేదు అండ్ అటువంటి కన్స్ట్రక్టర్ అనేది ఇట్ ఈస్ నాట్ ఏబుల్ టు ఫైండ్ ఇట్. మొదట్లో ఏం జరిగింది అనుకోనంటే మనకు అసలు ఇక్కడ పూర్తిగా కన్స్ట్రక్టర్ అనేది లేదు. సో లేదు కాబట్టి ఓకే, ఇట్ ఈస్ ఏబుల్ టు క్రియేట్ వన్ ఆబ్జెక్ట్.
కానీ వన్స్ యూ పుట్ ఏ కన్స్ట్రక్టర్ బై యువర్ ఓన్, ఓకే, అప్పుడు మనకి అది డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ ని తీసి పక్కన పడేస్తుంది అనమాట. సో ఇప్పుడు దానికి డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ అనేది కనిపించడం లేదు, అందుకోసమే ఇట్ ఈస్ నాట్ ఏబుల్ టు యునో దిస్ ఈస్ గివింగ్ అస్ ఎర్రర్ అనమాట. సో అందుకోసం మనం ఏం చేస్తాం అనుకోనంటే వి పుట్ డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ అనమాట, లైక్ దిస్. యు గాట్ ద పాయింట్ నో? సో ఇప్పుడు మనకి ఏం జరుగుతుంది అనుకోనంటే ద మూమెంట్ ఇక్కడ మనకి ఎప్పుడైతే వస్తుందో ఫోర్త్ ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేస్తున్నామో అప్పుడు ఈ యొక్క కన్స్ట్రక్టర్ అనేది కాల్ అవుతుంది, ఓకే, అండ్ ఆటోమేటికల్ గా ఈ యొక్క ఇన్స్టెన్స్ వేరియబుల్స్ అన్నిటికీ కూడా డిఫాల్ట్ వాల్యూస్ అనేవి వచ్చేస్తాయి అనమాట. యాక్చువల్గా కన్స్ట్రక్టర్ యొక్క పనే అది. ఒకవేళ కన్స్ట్రక్టర్ ఏం చేస్తుంది అనుకోనంటే మన యొక్క ఇన్స్టెన్స్ వేరియబుల్స్ అన్నిటికీ కూడా డిఫాల్ట్ వాల్యూస్ ఇస్తుంది. అవి ఇచ్చిన తర్వాత దాంతో పాటుగా మనం ఏవైనా కొత్తగా పెట్టుకోవాలి అంటే మనం పెట్టినవి ఓవర్ రైడ్ చేస్తుంది అనమాట, అంతే, ఇంకంతకన్నా ఏమీ లేదు. ఓకే, ఇప్పుడు ఒకసారి చూద్దాం. చూసి సక్సెస్ఫుల్లీ కంపైల్ అయింది అండ్ సక్సెస్ఫుల్ గా రన్ కూడా అయింది అనమాట. ఇప్పుడు ఫోర్త్ స్టూడెంట్ కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఇక్కడ చూసుకుంటే ఈ రెండు కూడా మనకి లాస్ట్ కి 0 ఉంటది అనమాట. ఓకే, వీటికి 20, 30, 15, కానీ ఫోర్త్ స్టూడెంట్ యొక్క మార్క్స్ వచ్చి 0. ఎందుకోసం అనుకోనంటే ఈ యొక్క కన్స్ట్రక్టర్ కాల్ అవుతుంది కాబట్టి ఈ యొక్క కన్స్ట్రక్టర్ కాల్ అవుద్ది అండ్ ఇది ఆటోమేటిక్ గా మన యొక్క ఇన్స్టెన్స్ వేరియబుల్స్ అన్నిటికీ కూడా సమ్ డిఫాల్ట్ వాల్యూస్ ఇస్తుంది. ఆ విధంగా మార్క్స్ లోకి 0 వస్తుంది అనమాట. క్లియర్? యువర్ గుడ్ కదా? ఓకే, అయితే ఇప్పుడు ఎప్పుడెప్పుడైతే మనం ఒక ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేస్తున్నామో ఇన్స్టెన్స్ ఏవైతే ఇన్స్టెన్స్ వేరియబుల్స్ అయితే ఉన్నాయో వాటికి అన్నిటికీ కూడా అదే ఆ కొత్త మెమరీ లొకేషన్ లో అవన్నీ కూడా ఉంటున్నాయి, అంతే కదా. 2 స్టూడెంట్స్ కి 2 కాపీలు ఉన్నాయి, రైట్? అలానే 4 స్టూడెంట్స్ క్రియేట్ చేసుకుంటే 4 కాపీస్ అనేవి నాకు ఉంటాయి అనమాట. ఓకేనా? సో ఇదొక కాపీ అండ్ ఇదొక కాపీ అనేది ఉంటుంది అన్నమాట. ఓకే, టిల్ హియర్ ఇట్ ఈస్ ఫైన్. నేను ఇప్పుడు ఏం చెప్పాను? దీస్ ఆర్ ఆల్ ఇన్స్టెన్స్ వేరియబుల్స్. ఓకే, ఇప్పుడు నేను ఏం చేస్తాను అనుకోనంటే నా యొక్క కాలేజ్ అనేది ఇట్ ఈస్ ఇట్ ఈస్ ప్రతి ఒక్క ఆబ్జెక్ట్ కి కూడా అంటే ప్రతి ఒక్క స్టూడెంట్ కి కూడా కాలేజ్ అనేది సేమ్, అంతే కదా. ఇవన్నీ చేంజ్ అవ్వచ్చు, నేమ్, రోల్ నెంబర్, పర్సంటేజ్, మార్క్స్ ఇవన్నీ చేంజ్ అవ్వచ్చు, కానీ కాలేజ్ అనేది సేమే కదా. సో నేనేం చేస్తాను అనుకోనంటే ఏ ప్రాపర్టీ అయితే ప్రతి ఆబ్జెక్ట్ కి కూడా సేమ్, ఓకే, అటువంటప్పుడు ప్రతిసారి నేను ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేస్తున్నప్పుడు ఇటువంటి కాలేజ్ అనేటువంటి ప్రాపర్టీని మెమొరీలో పెట్టకుండా, ఓకే, ఎందుకోసం అనుకోనంటే దట్ ఈస్ సేమ్ కదా అక్రాస్ ఆల్ ద ఆబ్జెక్ట్స్ కి కాలేజ్ యొక్క వాల్యూ అనేది సేమే, సిబిఐటిఏ. సో 1000 స్టూడెంట్స్ ఉన్నప్పుడు సో ప్రతిసారి ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నప్పుడు మళ్ళీ వేరేగా కాలేజ్ ఈజ్ ఈక్వల్ టు సిబిఐటి అని ప్రింట్ అని మెమొరీ వేస్ట్ చెయ్యకుండా ఐ విల్ మేక్ ఇట్ ఏ స్టాటిక్ అనమాట. ఓకే, సో స్టాటిక్ అనేది ఇట్ ఈస్ నాట్ పార్ట్ ఆఫ్ యువర్ ఆబ్జెక్ట్ అనమాట. అంటే ఎప్పుడైతే మనం ఒక కొత్తగా ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేస్తున్నామో, ఓకే, కొత్తగా ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినప్పుడు అందులోకి రాదనమాట. ఓకే, ఆ కాపీలోకి రాదు, ఈ కాపీలోకి రాదనమాట. సో ఏం జరుగుతుంది అనుకోనంటే ఎప్పుడైతే మనం క్లాస్ ని లోడ్ చేస్తామో, కంపైల్ చేస్తామో, కంపైల్ టైం అప్పుడు ఏం చేస్తుంది అనుకోనంటే ఇటువంటి స్టాటిక్ వేరియబుల్స్ అన్ని కూడా దే గెట్ ఇన్ టు డిఫరెంట్ మెమొరీ అనమాట. ఓకే, సో వి కాల్ ఇట్ ఏ షేర్డ్ మెమొరీ అని అనుకోవచ్చు. సో ఇందులోనికి మన యొక్క కాలేజ్ యొక్క ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోద్ది అనమాట. ఓకే, లెట్స్ సే బై డిఫాల్ట్ ఐ పుట్ ఇట్ ఏ సిబిఐటి అని అనుకుంటా. ఓకే, డిఫాల్ట్ సిబిఐటి అని పెట్టాను కదా. సో ఇప్పుడు ఏం జరుగుతుంది అనుకోనంటే యు క్రియేట్ ఎన్ నెంబర్ ఆఫ్ ఆబ్జెక్ట్స్. మీరు ఒక 1,00,000 ఆబ్జెక్ట్స్ ని క్రియేట్ చేసినా కూడా ఈ యొక్క కాలేజ్ అనేది ఈ యొక్క ఇన్స్టెన్స్ ఈ యొక్క మెమరీ లొకేషన్ లో ఉండదన్నమాట, ఇది వేరేగా ఉంది కదా. అండ్ ఆల్ దీస్ ఆబ్జెక్ట్స్ ఆల్ దీస్ ఆబ్జెక్ట్స్ కెన్ షేర్ దిస్ వాల్యూ అనమాట. ఓకే, ప్రతి ఆబ్జెక్ట్ కూడా ఈ యొక్క షేర్డ్ మెమొరీ, ఓకే, ఈ యొక్క స్టాటిక్ వేరియబుల్ ని యాక్సెస్ చేసుకోగలవు. ఓకే, దట్ ఈస్ ద యూజ్ ఆఫ్ ఏ స్టాటిక్ వేరియబుల్ అనమాట. అంటే మన దగ్గర ఉన్నటువంటి అన్ని ఆబ్జెక్ట్స్ ఏవైనా ఒక పర్టికులర్ ప్రాపర్టీని షేర్ చేసుకోవాలి అన్నప్పుడు మనం వాటిని స్టాటిక్ అని పెడతాం అనమాట. ఓకే, ఏ యొక్క వేరియబుల్ ని అయితే స్టాటిక్ అని పెట్టామో, ఓకే, ఆ యొక్క వేరియబుల్ అనేది మన యొక్క ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినప్పుడు అందులోకి యాడ్ అవ్వదు అనమాట. ఓకే, కొంచెం కన్ఫ్యూజన్ గా ఉండొచ్చు, బట్ ఐఎమ్ గోయింగ్ టు గివ్ యూ ఎ సింపుల్ టాస్క్ సో దట్ యూ విల్ గెట్ ఇట్. ఇప్పుడు మేము ఏం చేద్దాం అనుకోనంటే లెట్ మీ టేక్ ఎ స్టాటిక్ వేరియబుల్. ఐ విల్ సే గెస్ట్స్. ఓకే, అంటే మన కాలేజ్ కి
ఎంతమంది అయితే గెస్ట్స్ వచ్చారో ఆ కౌంట్ అనమాట ఇది. ఓకే, సో గెస్ట్స్ కౌంట్ అని అంటాను అనమాట. ఓకే, ఇది స్టూడెంట్ అనే దాంట్లో ప్రెజెంట్ అయితే నేను ఇది స్టూడెంట్ అనేటువంటి క్లాస్ లో అయితే పెట్టాను. దిస్ ఇస్ నాట్ ఎ రైట్ ప్లేస్ టు పుట్ ఇట్, బట్ ఫర్ ద ఎగ్జాంపుల్ పర్పస్ ఇక్కడ మనం పెట్టామనుకుందాం. సో ఇప్పుడు మనకి ఏం జరిగింది అనుకోనంటే ఫస్ట్ స్టూడెంట్ మనం క్రియేట్ చేసాం. ఓకే, సో ఫస్ట్ స్టూడెంట్ క్రియేట్ చేసినప్పుడు ఈ యొక్క గెస్ట్స్ కౌంట్ అనేది ఇందులోకి వస్తుందా? స్టాటిక్ అన్నారు కదా, అందులో ఒక డౌట్ మళ్ళీ. అందులో స్టాటిక్ అన్నారు, బట్ ఏ టైప్ డిక్లేర్ చేయలేదు. కౌంట్ అంటే ఇంటర్ పెట్టారు కదా, అది పెట్టలేదు ఎందుకు? పెట్టాం. ఓ సారీ. సో ఇట్స్ ఇంటిజర్ అనమాట. ఓకేనా? సో ఇప్పుడు ఇది ఇక్కడికి వస్తుందా? రాదు. సో ఎక్కడికి వస్తుంది? ఇక్కడికి వస్తుంది, రైట్? సో ఇక్కడికి వస్తుంది అండ్ ఇట్స్ వాల్యూ గోయింగ్ టు బి 0, ఎందుకంటే అది ఇంటిజర్ కాబట్టి. ఓకే, సో ఓకే, ఇప్పుడు నేను ఏం చేస్తాను అనుకోనంటే ముగ్గురు స్టూడెంట్స్ క్రియేట్ చేశాను. ఓకే, ఇక్కడ నేను ఇఫ్ ఐ ప్రింట్ ఇట్ s1 డాట్ గెస్ట్స్ కౌంట్, ఇదే కదా వేరియబుల్ నేమ్. జస్ట్ కాపీ చేస్తాను. ఓకే, సో సేమ్ I'll put it s2 dot s3 dot s4 dot. ఓకే, జావా కాలేజ్. ఓకే, సో మనం జస్ట్ తెలుసుకోవడం కోసం దీని ముందు విల్ పుట్ s1 గెస్ట్ కౌంట్ GC అని పెడతాను. ఓకేనా? s1 గెస్ట్ కౌంట్, s2 గెస్ట్స్ కౌంట్, s3 గెస్ట్స్ కౌంట్, s4 గెస్ట్స్ కౌంట్. ఓకేనా? జావా కాలేజ్ జావా ఇసి ప్రతి ఒక్కరి దగ్గర 0, ఎందుకంటే దట్స్ స్టాటిక్ వేరియబుల్ అండ్ మనం దాన్ని ఇంటీజర్ అని ఇచ్చాం కాబట్టి దిస్ ఇస్ ఫైన్. ఇక్కడ వరకు బాగుంది. ఓకే, సో ఇప్పుడు నేను ఏం చేస్తాను అనుకోనంటే ఇది స్టూడెంట్ 1కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. ఓకే, సో ఇప్పుడు నేను ఏం చేస్తాను అనుకోనంటే స్టూడెంట్ 1కి సంబంధించినటువంటి ఒక నేమ్ ఇస్తాను. ఓకే, స్టూడెంట్ 1 సురేష్ అని ఇస్తాను. ఓకే, గాట్ ఇట్. అండ్ అదే విధంగా స్టూడెంట్ 1 డాట్ గెస్ట్స్ కౌంట్ లోకి 1 అని పెడతాను. ఓకే, నా స్టూడెంట్ 2 s2 డాట్ నేమ్ అని ఇస్తాను. ఓకే, జాన్ అని ఇస్తాను. ఓకే, అండ్ s2 డాట్ గెస్ట్స్ కౌంట్ లోకి 2 అని ఇచ్చాను. ఓకే, దిస్ ఇస్ s3. ఓకే, s3 డాట్ నేమ్ లోకి మ్యాగీ అని ఇచ్చాను. ఓకే, s3 డాట్ గెస్ట్ కౌంట్ లోకి 3 అని ఇచ్చాను అనుకున్నా. ఓకే, s4 డాట్ నేమ్ లోకి హెన్రీ. ఓకే, s4 డాట్ షిట్ గెస్ట్ కౌంట్ లోకి 4 అని ఇచ్చాను. ఓకే, సో వాల్యూస్ అయితే ఇచ్చాము. లెట్ us try to print them as well. Okay, system dot out dot println s1 dot name. ఓకే, సింపుల్ గా s1 నేమ్ ఇస్తాను. ఓకే, system dot out dot println s1 అగైన్ అది మనం యాడ్ చేసిన తరువాత ఇది అనమాట. ఓకే, సో జస్ట్ పుట్ ఇట్ లైక్ దిస్. ఆఫ్టర్ చేంజింగ్ సి అప్డేట్ అనుకుంటా. సో s2 నేమ్ s2 GC update, s2 dot name s2 GC update.
S3 name, S3 GC update, S3 name, S3 GC update. Okay. S4 name, S4 GC update. S4 name, S4 GC update. Okay, let's try to understand what is it going to print. ఓకే, సో ఫస్ట్ ఒక స్టూడెంట్ అయితే క్రియేట్ చేసాము, డిఫాల్ట్ గా వాడికి కొన్ని మార్క్స్ ఇచ్చాము. సో 20 మార్క్స్ ఇటుకి వచ్చేస్తాయి. అండ్ ఇది వచ్చేసి మనకు ఒక స్టాటిక్ వేరియబుల్, రైట్? ఇది స్టాటిక్ వేరియబుల్ గెస్ కౌంట్. అండ్ మనం ఏం చేసాము, సేమ్ మన యొక్క రెఫరెన్స్ వేరియబుల్ యూస్ చేసాం. రెఫరెన్స్ వేరియబుల్ యూస్ చేసి ఇక్కడ ఏబుల్ టు యాక్సెస్ ఇట్ అండ్ ఐఎమ్ యాక్సెసింగ్ ఇట్. సో ఇనిషియల్ ఇట్స్ వాల్యూ వచ్చేసి 0 ప్రింట్ అవుద్ది. ఆ తర్వాత ఏం చేశాను అనుకోనంటే ఈ యొక్క నేమ్, ఓకే, ఫస్ట్ స్టూడెంట్ అనుకుందాం. సో ఫస్ట్ స్టూడెంట్ కి నేమ్ వచ్చేసి సురేష్ పెట్టాను, గెస్ట్స్ కౌంట్ వచ్చేసి 1 పెట్టాను. ఓకే, సో సురేష్ పెట్టాను అండ్ గెస్ట్స్ కౌంట్, సో గెస్ట్ కౌంట్ వచ్చేసి ఇక్కడికి వస్తుంది అనమాట 1. ఓకేనా? ఎనీ కన్ఫ్యూజన్? నో కన్ఫ్యూజన్ కదా? ఓకే, కూల్. అండ్ ఆ తర్వాత సెకండ్ స్టూడెంట్, సో సెకండ్ స్టూడెంట్ సంబంధించి జాన్ పెట్టాను. సో ఇట్స్ గోయింగ్ టు చేంజ్ హియర్. జాన్ అండ్ గెస్ట్స్ కౌంట్. ఓకే, సో గెస్ట్స్ కౌంట్ వచ్చేసి ఈసారి ఎంత పెట్టాం మనం? 2 పెట్టాం. సో 2 పెట్టాం కాబట్టి ఎక్కడికి చేంజ్ అవుతుంది? ఇక్కడే చేంజ్ అవుతుంది అనమాట. సో బేసికల్ గా ఓకే, ఇది నేను ఐ కుడ్ హ్యావ్ గివెన్ ఎ బెటర్ ఎగ్జాంపుల్, బట్ నార్మల్ గా ఏం జరుగుతుంది అనుకోనంటే ఈ కాన్సెప్ట్ చెప్పకుండా మీకు ముందు చెప్పుంటే కొంచెం ఇంకా బెటర్ గా అర్థమయ్యేది. ఓకే, బట్ నిజానికి ఇఫ్ యు నో వాట్ ఇఫ్ యు ఓకే, సో ఓకే, లెట్స్ లీవ్ ఇట్ లైక్ దిస్. సో థింక్ యూ అండర్స్టూడ్ ఇట్. బట్ నార్మల్ గా ఏం జరుగుతుంది అనుకోనంటే సో గెస్ట్స్ కౌంట్ లో మనం ఫస్ట్ టైం 1 పెట్టాం. ఓకే, సో సెకండ్ టైం 2 పెట్టాం, థర్డ్ టైం 4 పెట్టాం అండ్ ఫోర్త్ టైం 4 పెట్టాం. సో కాబట్టి సో అప్డేటెడ్ వాల్యూ అనేది ప్రతిసారి మనకు వస్తుంది. సో యా, సో అంటే నిజానికి ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ఫస్ట్ స్టూడెంట్ సంబంధించి సురేష్ పెట్టాం. ఓకే, అండ్ దాని యొక్క జీసీ అప్డేట్ వచ్చేసి 1 పెట్టాం. ఓకే, సో యాక్చువల్గా ఇందులో 0 ఉన్న మనం 1 పెట్టాం. దిస్ ఈస్ ఫైన్. ఓకే, ఇంకొంచెం బాగా చెప్పాలి ఇది. ఎట్లా చెప్పాలి? ఓకే, బట్ నార్మల్ గా స్టాటిక్ అంటే మీకు ఒక ఐడియా వచ్చిందా? టు బి హానెస్ట్, యా, స్టాటిక్ అంటే లైక్ ఓన్ ఇన్స్టెన్స్ క్రియేట్ అవ్వకుండా సపరేట్ గా ఒక మెమరీ క్రియేట్ అవుతుంది అన్నట్టు వచ్చాను. యా, అంతే, ఇంకేమి లేదనమాట. ఒక సెపరేట్ గా ఇన్స్టెన్స్ క్రియేట్ అవ్వదు. నాకు ఒక చిన్న డౌట్ వచ్చింది, ఒక డౌట్. సో ఇప్పుడు మనం 1 2 3 4 పెట్టుకున్న వాల్యూస్ యాక్చువల్ గా గెస్ట్స్ కౌంట్ చేసుకుంటా. సో వేరేస్ నేను 1 2 4 3 పెట్టాను. సో ఎగ్జాక్ట్లీ లాస్ట్ లో 3 పెట్టాను కాబట్టి అన్నిటికీ 3 అప్లై అవుతుందా? ఎగ్జాక్ట్లీ దట్స్ వాట్ ఐ వాంటెడ్ టు టెల్ అండ్ యూ హెల్ప్డ్ మీ అ లాట్. సో లెట్స్ సే ఇందులో మనకి 4 ఉంది కదా. ఓకే, ఇప్పుడు దీని కింద ఇఫ్ యూ ట్రై టు ప్రింట్ ఆల్ దిస్, లెట్స్ సే స్టూడెంట్ 1 కి సంబంధించి, ఓకే, స్టూడెంట్ 1 కి సంబంధించి అండ్ స్టూడెంట్ 2 కి సంబంధించి, ఓకే, అండ్ సిమిలర్ గా స్టూడెంట్ 3 కి సంబంధించి అండ్ సిమిలర్లీ స్టూడెంట్ 4 కి సంబంధించి. ఓకే, ఇవన్నీ ప్రింట్ చేసాం అనుకోండి, యాజ్ యూ సెడ్ వీఆర్ గోయింగ్ టు హ్యావ్ ద లేటెస్ట్ వాల్యూ. ఎందుకోసం అనుకోనంటే ఈ ఆబ్జెక్ట్స్ అన్ని కూడా ఒకే సింగిల్ సోర్స్ ని యాక్సెస్ చేసుకుంటున్నాయి కదా. యా, ఎగ్జాక్ట్లీ అదే నేను యాక్చువల్ గా చెప్దాం అనుకుంటున్నాను. ఎట్లా చెప్పాలి అనేది ఐ వాజ్ ఇదైపోయాను అనమాట. చూసి లాస్ట్ కి ఏదైతే మన యొక్క వాల్యూ మనం సెట్ చేసామో, ఇక్కడ మనం 4 సెట్ చేసాం కదా. సో ఇందులో 4 ఉంటది అండ్ ఈ యొక్క ఆబ్జెక్ట్స్ అన్ని కూడా అదే అదే ప్రాపర్టీని యాక్సెస్ చేసుకుంటున్నాయి కాబట్టి సింగిల్ రిసోర్స్ ని. సో ఎవ్రీ వన్ విల్ హ్యావ్ ద సేమ్ నేమ్ అనమాట. సో దట్స్ ద యూజ్ ఆఫ్ స్టాటిక్ అనమాట. అయితే ఇంకొక విషయం కూడా మీకు అర్థం కావాలి.
సో ఇది మనకి స్టాటిక్ కదా, అండ్ వీఆర్ ఏబుల్ టు యాక్సెస్ ఇట్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ కదా. ఏ ఆబ్జెక్ట్ అయినా కూడా ఇట్స్ ఇట్స్ ద సేమ్ థింగ్. సో అందుకోసమే యూ డోంట్ నీడ్ టు మేక్ యూజ్ ఆఫ్ ద రిఫరెన్స్ వేరియబుల్ అనమాట. ఓకే, అంటే ఈ యొక్క గెస్ట్ కౌంట్ ని యాక్సెస్ చేసుకోవాలి అంటే యూ డోంట్ నీడ్ దిస్ రిఫరెన్స్ వేరియబుల్ అంటే. ఎందుకోసం అనుకోనంటే దిస్ ఇస్ నోవేర్ రిలేటెడ్ టు యువర్ ఇన్స్టెన్స్ వేరియబుల్ కదా. సో ఇన్ ఆర్డర్ టు యాక్సెస్ ద స్టాటిక్ వేరియబుల్స్ మనం డైరెక్ట్ గా క్లాస్ ని యూజ్ చేసి వచ్చినట్టు. ఎందుకోసం అనుకోనంటే దీస్ ఆర్ కాల్డ్ క్లాస్ లెవెల్ వేరియబుల్స్ అనమాట. ఓకే, సో దీస్ ఆర్ క్లాస్ లెవెల్ వేరియబుల్స్. నెక్స్ట్ డౌట్ అదే మరి. దానికి కనెక్షన్ ఏంటని అడుగుదాం. యా, సో దీస్ ఆర్ కాల్డ్ క్లాస్ లెవెల్ వేరియబుల్స్. ఇవేంటి అనుకోనంటే ఆబ్జెక్ట్ లెవెల్ వేరియబుల్స్ అనమాట. యా, పర్ఫెక్ట్, సెన్సిబుల్. యా, దీస్ ఆర్ ఆబ్జెక్ట్ లెవెల్ వేరియబుల్స్ అనమాట. సో కాబట్టి సో వీ కెన్ డైరెక్ట్లీ మేక్ యూజ్ ఆఫ్ ద క్లాస్ నేమ్ అనమాట. దేర్ ఇస్ నో పాయింట్ ఆఫ్ యూజింగ్ అన్ ఆబ్జెక్ట్ ఫర్ ఇట్. సో దానికి మళ్ళీ వేరేగా మన యొక్క ఇన్స్టెన్స్ వేరియబుల్, ద రిఫరెన్స్ వేరియబుల్ ను ఉపయోగించాల్సిన అవసరం లేదు. బట్ ఇఫ్ యాక్చువల్ గా నాకు S3 పెట్టి S1 పెట్టి S2 పెట్టి కాల్ చేసినా కానీ అది కాల్ అవుతుంది కదా, మనం దాంట్లో లేదు కదా, ఎలా కాల్ అవుతుంది, డేటా ఎలా వస్తుంది అనేది డౌట్. ఎందులో లేదు, ఆబ్జెక్ట్ లో లేదు కదా. ఏది ఇదే S3 లో గెట్స్ అకౌంట్ లేదు, బట్ ఇట్ ఈస్ ఏబుల్ టు యాక్సెస్ ఇట్ అన్నమాట. అదంతే. ఓకే, సో ఈ మెమరీ లొకేషన్ లో లేదు, బట్ దేర్ ఈజ్ ఎ రిలేషన్ బిట్వీన్ దిస్ మెమరీ లొకేషన్ అండ్ దిస్ షేర్డ్ మెమరీ అన్నమాట. ఓకే, సో అంటే ఇక్కడ మనకి విజువల్ గా కనిపించదు, బట్ దే ఆర్ స్టిల్ హ్యావ్ ద రిలేషన్ టు ద షేర్డ్ మెమరీ అన్నమాట. దోస్ ఆబ్జెక్ట్స్ కెన్ స్టిల్ యాక్సెస్ ఇట్. ఓకేనా, వెరీ గుడ్ క్వశ్చన్. బట్ యా, దే ఆర్ ఏబుల్ టు యాక్సెస్ ద షేర్డ్ మెమరీ లొకేషన్ అన్నమాట. ఓకేనా. ఓకే, సో ఇప్పుడు మనకు తెలిసింది ఏంటి అనుకోనంటే ఒక స్టాటిక్ వేరియబుల్ అయితే దే ఆర్ క్లాస్ లెవెల్ వేరియబుల్స్, అండ్ ఇన్ ఆర్డర్ టు యాక్సెస్ దెమ్ వీ కెన్ డైరెక్ట్లీ మేక్ యూజ్ ఆఫ్ ద క్లాస్ వేరియబుల్. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన యొక్క స్టూడెంట్ లో ఇప్పటి వరకు మనం చేసింది ఏంటి అనుకోనంటే దీస్ ఆర్ ఆల్ సింపుల్. ఓకే, ఇంకొకటి చెప్పాలి కదా. సో ఇక్కడ ఇంతకు ముందు మనకి ఏం జరిగింది, ఎప్పుడైతే ఒక ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేస్తున్నామో యు నో వాట్ యు ఆర్ ఏబుల్ టు ఓకే లెట్ ఇట్ బి లైక్ దట్. ఓకే, సో ఇప్పటి వరకు మనం చేసింది ఏంటి అనుకోనంటే వీ హ్యావ్ క్రియేటెడ్ ద వేరియబుల్స్ అనమాట, అంటే స్టేట్ పెట్టామన్నమాట. ఓకే, బట్ యాజ్ ఐ సెడ్ ఎర్లియర్ మనకి స్టేట్ ఉంటుంది, బిహేవియర్ ఉంటుంది. ఓకే, దిస్ బిహేవియర్ ఇస్ నథింగ్ బట్ మెథడ్స్ అనమాట. ఓకేనా, సో we put some methods. Using these methods, okay, we will update our state అనమాట. అంతే, ఈ మెథడ్స్ చేసే పని ఏంటి అనుకోనంటే మన యొక్క స్టేట్ ని అప్డేట్ చేయడం అనమాట. ఓకే, సో ఫర్ దట్ ఐ విల్ క్రియేట్ సమ్ మెథడ్స్. ఏం చేస్తాను అనుకోనంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టూడెంట్ మనం క్రియేట్ చేసేసాం. ఓకే, ఇప్పుడు ఈ యొక్క స్టూడెంట్ కి సంబంధించినటువంటి నేమ్ ని అప్డేట్ చేయడానికి కోసం మనం ఏం చేస్తున్నాము, డాట్ అని పెట్టేసి ఇలా రాస్తున్నాం అనమాట. ఓకే, దిస్ ఈజ్ నాట్ బెస్ట్ ప్రాక్టీస్ అనమాట. అలా అని చెప్పేసి ఇది చెయ్యకూడదు అని చెప్పడం లేదు, బట్ కొన్ని డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. అవి ఏంటి అనేది మనకు తర్వాత తెలుస్తుంది. ఓకే, బట్ నార్మల్ గా మన యొక్క స్టేట్ లో ఉన్నటువంటి వాల్యూని మనం అప్డేట్ చేయాలి అంటే వి విల్ ట్రై టు పుట్ సమ్ మెథడ్స్ అన్నమాట. ఓకే, సో అది ఎలా అనుకోనంటే ఇలా. ఇప్పుడు నేను ఏం చేస్తాను అనుకోనంటే ఐ విల్ రైట్ ఎ మెథడ్ టు అప్డేట్ మై నేమ్ అనమాట. ఓకేనా, అంటే టు అప్డేట్ దిస్ స్టూడెంట్ నేమ్. ఓకే, యూర్ ఏబుల్ టు హియర్ మీ కదా. ఓకే, యా, సో ఇప్పుడు నేను ఏం చేస్తాను అనుకోనంటే సెట్ నేమ్ అని రాస్తాను. ఓకే, ఏదైనా ఇచ్చుకోవచ్చు, అప్డేట్ నేమ్ అంటే మీకు తెలిసిందే కదా, వీ కెన్ ఫాలో ఎనీ నేమ్స్ అని చెప్పేసి. ఓకే, సో ఇచ్చాను, అండ్ నేను అక్కడ నుంచి నేమ్ పంపిస్తాను కదా, సో కాబట్టి ఐ విల్ యూజ్ స్ట్రింగ్. ఎందుకోసం అనుకుంటే స్ట్రింగ్ నేమ్ అనేది స్ట్రింగ్ కాబట్టి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మై నేమ్ అని ఇచ్చాను. సో ఈ విధంగా ఇచ్చిన తర్వాత ఓకే, అండ్ ఐ డోంట్ వాంట్ టు రిటర్న్ ఎనీ వాల్యూ, సో ఐ విల్ పుట్ వాయిడ్. ఓకే, అండ్ దెన్ నా యొక్క నేమ్ లోకి మై నేమ్ అని ఇచ్చేస్తాను అనమాట. ఓకే, ఐ విల్ కమ్ టు యువర్ దిస్ పార్ట్ ఇన్ సమ్ టైమ్. ఓకే, సో ఇప్పుడు మనకి ఏం జరిగింది అనుకుంటే ఎప్పుడైతే సెట్ నేమ్ అని కాల్ చేస్తున్నామో ఆటోమేటిక్ గా మన యొక్క నేమ్ అనేటువంటి ఈ యొక్క ఇన్స్టెన్స్ వేరియబుల్ ఏదైతే ఉందో ఈ యొక్క నేమ్ లోకి మనం కొత్తగా ఇచ్చినటువంటి వాల్యూ అనేది వచ్చేస్తుంది అనమాట. ఓకే, అలానే గెట్ నేమ్ అనేది ఒకటి రాస్తాను. ఓకే, సో గెట్ నేమ్ ఏంటి అనుకోనంటే ఇదేంటి, మనం ఒక స్ట్రింగ్ అని రిటర్న్ చేస్తున్నాం, రైట్? సో నేమ్ ఈజ్ ఆఫ్ టైప్ స్ట్రింగ్. ఓకే, సో ఐఎమ్ గోయింగ్ టు
పుట్ మై రిటర్న్ టైప్ ఏ స్ట్రింగ్. సో అంటే ఇప్పుడు ఇంతకు ముందు మనం ఇక్కడ ఏం చేసాం అనుకోనంటే ఒక నేమ్ ని సెట్ చేయడానికి కోసం మనం ఇలా రాసాం కదా. సో ఇన్స్టెడ్ ఆఫ్ దిస్ వీ కెన్ మేక్ యూజ్ ఆఫ్ దిస్ మెథడ్ నేమ్ విచ్ ఈస్ సెట్ నేమ్ అండ్ ఐ కెన్ పాస్ దిస్ వాల్యూ, రైట్. సో ఇలా చేసుకోవచ్చు ఆర్ ఇలా కూడా చేసుకోవచ్చు అనమాట. బట్ దిస్ ఈస్ ద బెస్ట్ ప్రాక్టీస్ అనమాట. ఎందుకు అనేది మీకు తర్వాత అర్థం, సరేనా. అండ్ ఇన్ ఆర్డర్ టు యాక్సెస్ ఇట్ ఇన్స్టెడ్ ఆఫ్ డైరెక్ట్ గా ఇలా నేమ్ అని యాక్సెస్ చేయకుండా యు నో వాట్ గెట్ నేమ్ అనమాట. ఓకేనా. సో ఇక్కడ మనకి ఇప్పుడు నేమ్ అనేది వచ్చేస్తుంది. లెట్స్ ట్రై టు రన్ ఇట్ అండ్ దెన్ విల్ సీ. ఓకే, సో అది ఆటోమేటిక్ గా వర్క్ అయిపోయింది. ఓకే, ఇది ఎక్కడో ఉంటదిలే ఇక్కడ. ఓకే, సో డాట్ నేమ్. సో దిస్ ఇస్ ఫైన్. ఇప్పుడు ఇంతకు ముందు మీకు వీటిని ఇన్స్టెన్స్ వేరియబుల్స్ అంటారని చెప్పాను కదా. సో ఎప్పుడైతే వీటిని ఇన్స్టెన్స్ వేరియబుల్స్ అంటారని చెప్పాను కదా. ఓకే, ఇఫ్ యూ సీ హియర్ సమ్వేర్ ఐ టోల్డ్. సో ఇవన్నీ సో ఇవన్నీ కూడా ఇన్స్టెన్స్ వేరియబుల్స్ అంటారని చెప్పాను. ఇన్స్టెన్స్ వేరియబుల్స్ అని ఎందుకు అన్నాం అనుకోనంటే నిజానికి ఎప్పుడైతే మనం ఈ విధంగా ఒక ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేస్తున్నామో మనం ఏమంటాం అనుకోనంటే ఇన్స్టెన్స్ ని క్రియేట్ చేసాము అని చెప్తాం అనమాట. ఓకే, ఇన్స్టెన్స్ ని క్రియేట్ చేసాము అని చెప్తాము. అందుకోసమే యాక్చువల్ గా వీటిని మనం ఏమంటాం అనుకుంటే ఇన్స్టెన్స్ వేరియబుల్స్ అంటారు అనమాట. అంటే సింపుల్ గా ఆబ్జెక్ట్ వేరియబుల్స్ అనుకోవచ్చు, లేదా ఇన్స్టెన్స్ వేరియబుల్స్ అని కూడా అనుకోవచ్చు అనమాట. ఓకే, సో ఇప్పుడు దిస్, ఓకే మీరు ఇందాక నుండి దిస్ అంటున్నారు కదా. సో దిస్ ఏంటి అనుకోనంటే దిస్ అని మనం ఎప్పుడైనా ఎందుకు అంటాము దీనిని, అంతే కదా. అంటే కరెంట్ ఏదైతే ఉందో దాన్ని మనం దిస్ అని అంటాం. దిస్ అంటే ఇది, రైట్. అంటే దిస్ అంటే ఇది. ఇప్పుడు నేను స్టూడెంట్ క్లాస్ లో ఉండి దిస్ అని అన్నాను అనుకోండి, దాని అర్థం ఏంటి, దిస్ అనమాట. అంటే ఈ స్టూడెంట్ కి సంబంధించినటువంటి కరెంట్ ఇన్స్టెన్స్. ఓకే, సో ఇప్పుడు నేను స్టూడెంట్ అనేటువంటి క్లాస్ లో ఉండి దిస్ అని అనుకోండి, సంబంధించిన ఇన్స్టెన్స్ ఈ కరెంట్ క్లాస్ కి సంబంధించినటువంటి ఇన్స్టెన్స్ అనమాట. ఓకే, ఇప్పుడు మీకు అది అర్థమవుతుంది. ఇప్పుడు నేను ఏం చేశాను అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేమ్ ఉంది కదా, నేను మై నేమ్ బదులు నేమ్ అని ఇచ్చాను అనుకుంటా. ఓకే, ఇక్కడ సో ఇక్కడ నేమ్ ఇచ్చాను కాబట్టి ఇక్కడ నేమే పెట్టాలి, రైట్. ఎందుకంటే ఈ వేరియబుల్ లో ఉన్నటువంటి వాల్యూని ఇందులో పెడుతున్నాను, రైట్. సో ఈ నేమ్ లో ఉన్నటువంటిది ఇందులో మనం పెడుతున్నాం కాబట్టి ఐ హ్యావ్ టు పుట్ ఇట్ లైక్ దిస్ ఉంది. ఓకే, మనకు 1 minute ఉంది. సో ఇది డిస్కనెక్ట్ అవుతుంది. సో వీ హ్యావ్ టు జాయిన్ ఇట్ టు ద సేమ్ లింక్ అగైన్. ఓకే, వరకు వచ్చాము. సో ఇప్పుడు ఇక్కడ నేమ్ అని ఇచ్చాను, ఇక్కడ నేమ్ అని ఇచ్చాను. ఓకే, సో ఇందులో ఏదైతే వాల్యూ వస్తుందో ఆ వాల్యూ నేను నా యొక్క ఇన్స్టెన్స్ వేరియబుల్ ఏదైతే నేమ్ ఉందో, రైట్, అందులో పెట్టాలనుకుంటున్నాను అనమాట. ఓకే ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేద్దాం అనుకోనంటే డిఫాల్ట్ గా ఇందులో వాల్యూ ఏం లేదు కదా, రైట్. ఇందులో వాల్యూ ఏం లేదు. నేను ఇప్పుడు ఏం చేశాను అనుకోనంటే ఇలా కాల్ చేశాను. ఇప్పుడు అసలు ఏం జరుగుతుందో చూద్దాం. ఓకే, యూఆర్ ఏబుల్ టు హియర్ మీ కదా. ఓకే, నౌ యూ సీ s1.name నల్ వచ్చింది. నిజానికి మనం ఏం చేసాము, సెట్ నేమ్ లో రాసాం, యూసి సురేష్ అని పెట్టాం. కానీ ఏం జరిగింది అనుకోనంటే ఈ నేమ్ అనేది, ఓకే, ఈ నేమ్ ఏదైతే ఉందో, ఓకే, ఈ నేమ్ అనేది ఇందులో ఉన్నటువంటి వాల్యూని తీసుకుంటుంది అనమాట. అంటే ఇందులో నల్ ఉంది కదా, సో కాబట్టి అందులో ఉన్నటువంటి వాల్యూ అందులోకి వచ్చింది అనమాట. గాట్ ఇట్. సో ఇదే మెథడ్ లో మనకి ఇక్కడ రెండు ఉన్నాయి కాబట్టి ఇట్ ఈస్ నాట్ ఏబుల్ టు టేక్ ఇట్ అనమాట. ఇంతకు ముందు మనకి ఎలా ఉండేది, మై నేమ్ అనేది ఇక్కడ ఒక వేరియబుల్ ఉండేది, ఆ నేమ్ ఇందులో పెట్టాను కాబట్టి యూనో వాట్ అప్పుడు ఏం జరిగింది, ఈ నేమ్ అనేది ఇన్స్టెన్స్ వేరియబుల్ అని దానికి తెలుసు. ఎందుకోసం అనుకోనంటే ఇది ఇందులో ఉంది కదా, సో ఇందులో ఉన్నటువంటి వాల్యూ డైరెక్ట్ ఇందులో పెట్టేసింది. కానీ ఒకవేళ మీరు ఇక్కడ సేమ్ నేమ్ ఉపయోగించుకోవాలనుకుంటున్నారు అండ్ అది మీ యొక్క ఇన్స్టెన్స్ వేరియబుల్ లో పెట్టాలనుకుంటున్నారు, అంటే దిస్ క్లాస్ లో ఉన్నటువంటి వేరియబుల్ లో పెట్టాలనుకుంటున్నారు. సో ఇన్ ఆర్డర్ టు పాయింట్ టు ద కరెంట్ ఇన్స్టెన్స్ యు సే దిస్. సో ఇప్పుడు ఏం జరుగుతుంది అనుకోనంటే ఏం చేస్తుంది, అది దిస్ అని పెట్టాం కదా. సో కాబట్టి ఈ యొక్క క్లాస్, ఈ యొక్క ఇన్స్టెన్స్, ఓకే, మనం ఇప్పుడు ఏదైతే స్టూడెంట్ అనేటువంటి ఇన్స్టెన్స్ ని ఇక్కడ క్రియేట్ చేసామో ఆ ఇన్స్టెన్స్ కి సంబంధించినటువంటి నేమ్ లో ఈ యొక్క వాల్యూని పెడుతుంది అనమాట. యు గాట్ ద పాయింట్ నౌ. సో ఇప్పుడు దీనికి అంబిగ్యూటీ అనేది ఉండదు అనమాట. అంటే దీనికి డిఫరెన్షియేషన్ ఉంది. ఎందుకంటే ఇక్కడ మనం దిస్ అని పెట్టాం కాబట్టి దిస్ ఈస్ గోయింగ్ టు పాయింట్ టు యువర్ కరెంట్ ఇన్స్టెన్స్ వేరియబుల్ అండ్ దిస్ ఈస్ ద వన్ విచ్ యూ హ్యావ్ ఇన్ యువర్ మెథడ్ అనమాట.
లోకల్ వేరియబుల్ అనమాట. ఆల్ రైట్. సో అది దిస్ యొక్క ఉపయోగం అనమాట. ఓకేనా? ఇక్కడ ఇంకొక పాయింట్ కూడా ఉంది. ఇప్పుడు చూడండి, నార్మల్ గా మనం కాలేజ్ అనేటువంటి క్లాస్ లో ఉన్నాం కదా. సో ఇక్కడ చూడండి, స్టూడెంట్ డాట్ జావాలో, ఓకే, సో స్టూడెంట్ డాట్ జావాలో నిజానికి మనం ఇక్కడ మల్టిప్లై అని కాల్ చేసామా? ఓకే, ఇది ఒక స్టాటిక్ వేరియబుల్ ఇస్ ఫైన్, కాబట్టి మల్టిప్లై అనేది కాల్ అయిపోయింది. నిజానికి ఒకవేళ ఇది ఒకవేళ స్టాటిక్ వేరియబుల్ కాకపోయి ఉంటే, ఓకే, స్టాటిక్ వేరియబుల్ కాకపోయి ఉంటే మనం ఏం చేయాల్సి వచ్చి ఉండేది అనుకోని అంటే, వి వుడ్ నీడ్ టు క్రియేట్ అన్ ఆబ్జెక్ట్ ఫర్ దిస్ సాటర్డే, అంతే కదా. సో ఇలా కాల్ చేసి ఉంటే వాళ్ళం అనమాట. సాటర్డే సమ్ s1 is equal to న్యూ సాటర్డే. సో అప్పుడు ఏం జరుగుతుంది, అప్పుడు ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ అవుతుంది మెమొరీలో, అండ్ మన యొక్క ఇన్స్టెన్స్ మెథడ్ కూడా అక్కడ ఉంటుంది, కాబట్టి వీ కుడ్ ఏబుల్ టు కాల్ s1 డాట్ మల్టిప్లై అని కాల్ చేసుకునే వాళ్ళం. ఓకే, ఇక్కడ వరకు బాగానే ఉంది. లెట్స్ సే ఈ మల్టిప్లై నుండి మనం ఫర్ ఎగ్జాంపుల్ ఈ యాడ్ అనే మెథడ్ కూడా కాల్ చేసుకోవచ్చు కదా. అక్కడే పాయింట్. కెన్ యూ యాక్సెస్ s1 హియర్? యూ కాంట్. ఎందుకంటే ఇది ఈ s1 అనేది ఇక్కడ క్రియేట్ చేశాం కదా ఈ మెథడ్ కి సంబంధించి. సో దిస్ బికమ్స్ ఏ లోకల్ వేరియబుల్ అనమాట. యూ కాంట్ యాక్సెస్ ఇట్ అవుట్ సైడ్. ఓకే, దట్ ఈస్ వన్ పాయింట్. అది కాసేపు మర్చిపోండి. అది కాసేపు మర్చిపోయిన తర్వాత ఇఫ్ యూ వాంట్ టు యాక్సెస్ దిస్, యూ కెన్ డైరెక్ట్లీ యాక్సెస్ ఇట్ కదా. నార్మల్గా ఇలా కాల్ చేసుకోవచ్చు కదా. ఇఫ్ యూ వాంట్ టు కాల్ దిస్ మెథడ్, ఇలా కాల్ చేసుకోవచ్చు కదా, రైట్. అయితే ఇక్కడ నేను చెప్పడానికి కారణం ఏంటంటే, మనం నార్మల్ గా ఇలా కాల్ చేసేస్తాం, కానీ కంపైలర్ ఏం చేస్తారు తెలుసా, ఇట్ విల్ యాడ్ దిస్ అనమాట. ఓకే, అది మనకు కనిపించదు. ఎందుకోసం అనుకోనంటే మనకు అవసరం లేదనమాట. కానీ ఇలాగ కూడా మనం కాల్ చేసుకోవచ్చు అంటే, ఎందుకంటే మనం వీఆర్ రిఫరింగ్ టు ద కరెంట్ కాంటెక్స్ట్ మెథడ్ అనమాట. ఓకే, సో మనం దిస్ని ఉపయోగించి మన క్లాస్ లో ఉన్నటువంటి మెథడ్స్ ని, మన క్లాస్ లో ఉన్నటువంటి ఇన్స్టెన్స్ వేరియబుల్స్ ని కాల్ చేసుకోవచ్చు అనమాట. సో దిస్ ఆల్వేస్ రిఫర్స్ టు యువర్ కరెంట్ కాంటెక్స్ట్, అంతే. మన యొక్క కరెంట్ కాంటెక్స్ట్, కరెంట్ ఇన్స్టెన్స్ ని రిఫర్ చేస్తుంది అనమాట. ఓకేనా? సో వీ కుడ్ ఏబుల్ టు యాక్సెస్ కరెంట్ ఇన్స్టెన్స్ వేరియబుల్స్, కరెంట్ ఇన్స్టెన్స్ మెథడ్స్ ని మనం యాక్సెస్ చేసుకోవచ్చు అనమాట. అది దిస్ యొక్క ఉపయోగం. అండ్ దిస్ కి ఇంకా చాలా ఉంటుంది అనమాట. దిస్ కి అంటే ఏమీ లేదు, మీకు ఒక్కటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, దిస్ రిఫర్స్ టు ద కరెంట్ కాంటెక్స్ట్ అని గుర్తుపెట్టుకుంటే చాలు. మనం ఒక మెథడ్ ని ఒక మెథడ్ కాల్ చేస్తున్నప్పుడు కూడా సమ్ టైమ్స్ వీ విల్ పాస్ ఇట్ లైక్ దిస్ కూడా అనమాట. ఓకే, ఇలా కూడా పాస్ చేస్తుంటాం ఇండైరెక్ట్ గా. దిస్ ఈజ్ నథింగ్ బట్ దిస్ అండి. ఏంటి ఇదో, ఈ యొక్క మెమోరీ ఆబ్జెక్ట్ నే దిస్ విల్ రిఫర్ అనమాట. కావాలంటే ఒక పని చేయండి, ఇక్కడ కాలేజ్ ఉందా, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది కాలేజ్. ఓకే, ఇది కాలేజ్కి సంబంధించింది. ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్, ఓకే, ఎక్కడో ఒక దగ్గర ఎక్కడైనా పర్వాలేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ కాల్ లైక్ దిస్ system.out.println. ఓకే, సో ఇఫ్ ఐ జస్ట్ సే దిస్, ఓకే, ఇప్పుడు ఇది ఈ కాలేజీకి సంబంధించినటువంటి కరెంట్ కాంటెక్స్ట్ ని మనకి ఇస్తుంది అనమాట, అంతే. ఇంకా అంతకన్నా ఏమీ లేదు. యా, సో దిస్ ఇస్ యాక్చువల్లీ స్టాటిక్ మెథడ్ కదా, అందుకోసమే యూ కాంట్ యాక్సెస్ అనమాట. ఓకేనా? దిస్ ఎందుకంటే దిస్ అనేది ఇన్స్టెన్స్ కదా, ఓకే, యూ కాంట్ యాక్సెస్. సో వాట్ ఐ విల్ డూ, యు నో వాట్, లెట్ మీ అంతెందుకు, ఇప్పుడు ఇది ఉంది కదా ఒక స్టూడెంట్. ఓకే, ఈ స్టూడెంట్ కి సంబంధించి ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ కాల్ చేసాం అనుకుందాం. ఓకే, యూ విల్ గెట్ ఎ పిక్చర్. ఓకే, దిస్ వాల్యూ అని అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, సో మీకు అది దేన్ని పాయింట్అవుట్ చేస్తుందో యూ విల్ గెట్ ఇట్. వేరియబుల్ ఎక్కడ, కాలేజ్ లో ఓకే, కాపీ ఇది చేయలేదు అనుకుంటా, సేవ్ చేయలేదు. చూసి దిస్ వాల్యూ ఇక్కడ చూసారా, ఈ దిస్ వాల్యూ చూసారా. సో దిస్ ఇస్ ద దిస్ వాల్యూ. ఓకే, నౌ వాట్ ఐ విల్ డూ, దిస్ ఈజ్ మై కాలేజ్ కదా. ఓకే, ఇక్కడ s1 ప్రింట్ చేస్తున్నామా. ఓకే, యు సీ దీస్ టూ వాల్యూస్, ఈ వాల్యూ
Same. You got it? Yeah, got it. So indirect గా that this will refer to this memory location itself అన్నమాట. అంతే, ఇంకా అంతకన్నా ఏమీ లేదు. Yeah, okay, got it. దట్ ఈస్ దిస్. ఓకే, ఇప్పుడు ఇందులో ఇంకా చాలా బిగ్ పిక్చర్ ఉంది. అదేంటి అనుకోనంటే, నౌ ఐ మీన్ ఇప్పటి వరకు మనం చేసింది ఏంటి అనుకోనంటే, వి క్రియేట్, దీన్ని మనం ఏమంటాం అనుకుంటే వి కాల్ ఇట్ ఎస్ మోడల్ క్లాస్. అంటే సింపుల్ గా ఒక క్లాస్, సింపుల్ గా ఒక బ్లూ ప్రింట్. ఈ యొక్క బ్లూ ప్రింట్ ని ఉపయోగించి ఐఎమ్ ఏబుల్ టు క్రియేట్ మల్టిపుల్ ఆబ్జెక్ట్స్, మల్టిపుల్ స్టూడెంట్స్ ని క్రియేట్ చేసుకోగలుగుతున్నాను. అందులో మనం ప్రాపర్టీస్ పెడుతున్నాము, యూనో. సో వీఆర్ ఏబుల్ టు డూ వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఇప్పుడు ఊప్స్ కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అనుకోనంటే, యూ కెన్ రీయూస్ ద డాటా. ద డాటా ఈజ్ నథింగ్ బట్ ప్రాపర్టీస్ అవ్వచ్చు అండ్ మెథడ్స్ అవ్వచ్చు. యూ కెన్ రీయూజ్ అనమాట. రీయూజ్ అంటే మీకు ఆల్రెడీ తెలుసు, మన టైప్ స్క్రిప్ట్ లో కూడా ఉపయోగించి ఉంటాం. ఎక్స్టెండ్స్. ఓకే, సో అంటే ఇప్పుడు మనకు తెలిసిందే, ఇప్పుడు మన పేరెంట్ ఉన్నారు. సో పేరెంట్ ఉన్నటువంటి క్యారెక్టరిస్టిక్సే కదా, సో మోస్ట్లీ ద చైల్డ్ విల్ గెట్ ఇట్, రైట్? సో జస్ట్ లైక్ దాట్ మనకి ఇక్కడ ఏంటి అనుకోనంటే, ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్ అనేటువంటి క్లాస్ లో ఇవన్నీ వేరియబుల్స్ అనేవి ఉన్నాయి కదా. ఇఫ్ ఐ వాంటెడ్ టు క్రియేట్, అంటే ఇప్పుడు నేను ఇంకొక, ఫర్ ఎగ్జాంపుల్ హౌస్, ఇంతకుముందు మనం హౌస్ అనే ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకున్నాం కదా. సో హౌస్ అనే ఎగ్జాంపుల్ తీసుకుంటే, హౌస్ కి సంబంధించి ఒక క్లాస్ ఉంది అనుకుందాం. అంటే సింపుల్ గా ఒక బ్లూ ప్రింట్, ఒక ప్లాన్. ఓకే, హౌస్ కి సంబంధించి ఒక ప్లాన్ ఉంది. మీ యొక్క ఫ్రెండ్ వచ్చేసి కొత్తగా ఒక హౌస్ డిజైన్ చేశాడు. ఓకే, ఒక బ్లూ ప్రింట్ పెట్టుకున్నాడు. ఇప్పుడు మీరేం చేయాలనుకున్నారు అనుకోనంటే, మీరు కూడా సేమ్ హౌస్ డిజైన్ చేయాలనుకున్నారు. సో యూ టుక్ బ్లూ ప్రింట్ ఫ్రమ్ హిమ్. సో వాడి నుంచి బ్లూ ప్రింట్ అయితే తీసుకున్నారు, రైట్? సో ఇండైరెక్ట్ గా యూ టుక్ ద క్లాస్. ఆన్ టాప్ ఆఫ్ దిస్ యూ వాంటెడ్ టు పెర్ఫార్మ్ సమ్ మోర్ ఆపరేషన్స్ అనమాట. ఓకే, ఆన్ టాప్ ఆఫ్ ఇట్ యూ వాంటెడ్ టు డూ సమ్ మోడిఫికేషన్స్. ఓకే, సో నిజానికి ఇప్పుడు ఏం జరుగుతుంది అనుకోనంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఓకే, స్టూడెంట్ అనే ఒక క్లాస్ ఉంది, రైట్? ఇందులో కొన్ని ప్రాపర్టీస్ ఉన్నాయి, స్టేట్ ఉంది, మెథడ్స్ ఉన్నాయి. ఓకే, ఇప్పుడు నేనేం చేస్తాను అనుకోనంటే, ఐ వాంటెడ్ టు క్రియేట్ అనదర్ స్టూడెంట్, బట్ ఈజ్ ఎ స్పెషల్ స్టూడెంట్. ఓకే, ఈజ్ ఎ స్పెషల్ స్టూడెంట్. ఈ యొక్క స్పెషల్ స్టూడెంట్ కి నా యొక్క స్టూడెంట్ లో ఉన్నటువంటి ప్రతి స్టేట్ అండ్ బిహేవియర్, అంటే ప్రతి స్టేట్ మెథడ్ కావాలి. అండ్ అట్ ద సేమ్ టైం అలాంగ్ విత్ దిస్ ఐ మీన్ అందులో ఇంకొన్ని ఎక్స్ట్రా ప్రాపర్టీస్ ఉన్నాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ స్పెషల్ స్టూడెంట్ ఇన్ ద సెన్స్ ఏమనుకుందాం, ఫారినర్ అనుకుందాం. ఓకే, ఫారినర్ స్పెల్లింగ్ కూడా మర్చిపోయినబ్బా. అదర్ కంట్రీ అనుకుందాం. ఓకే, సో దిస్ ఈజ్ వన్ ప్రాపర్టీ, రైట్? దిస్ ఈజ్ సమ్ న్యూ ప్రాపర్టీ. ఓకే, అంటే న్యూ స్టేట్. ఓకే, అంటే ఇందులో ఉన్నటువంటి ప్రతి స్టేట్ నాకు కావాలి. అండ్ అలాంగ్ విత్ దట్ నాకు ఇదొకటి అదర్ కంట్రీ. ఓకే, యాడ్ చేశాను. అలాగే ఇంకొక మెథడ్ అయితే యాడ్ చేశాను అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ హాలిడేస్ అనుకుందాం, పాస్పోర్ట్ అనుకుందాం. ఓకే, అప్డేట్ పాస్పోర్ట్ అనుకుందాం, సంథింగ్ లైక్ దిస్. సో ఇప్పుడు నాకేంటి అనుకోనంటే, స్పెషల్ స్టూడెంట్ అనేటువంటి ఒక క్లాస్ ని క్రియేట్ చేయాలి. ఇందులో ఉన్నటువంటి స్టేట్ మెథడ్స్ అన్ని కావాలి. అండ్ అలాంగ్ విత్ దట్ ఐ వాంట్ ఈ రెండు అనమాట. సో ఇప్పుడు నేను స్పెషల్ స్టూడెంట్ క్లాస్ ని క్రియేట్ చేస్తాను. ఓకే, క్లాస్ స్పెషల్ స్టూడెంట్. ఓకే, ఐఎమ్ గోయింగ్ టు కాల్ దిస్ స్పెషల్ స్టూడెంట్ డాట్ జావా. ఓకేనా? సో స్పెషల్ స్టూడెంట్ డాట్ జావా. సో ఓకే, ఇప్పుడు నాకు ఏం కావాలి? ఈ స్టూడెంట్ లో ఉన్నటువంటి ప్రతి ఒక్క స్టేట్ అంతా కావాలి. సో ఐ విల్ హ్యావ్ టు జస్ట్ కాపీ దిస్ ఎంటైర్లీ, అంతే కదా? సో అందులో ఉన్నటువంటి స్టేట్, అందులో ఉన్నటువంటి బిహేవియర్ ప్రతిదీ కాపీ పేస్ట్ చేసుకున్నాను. ఓకే, సో సింపుల్ గా ఈ యొక్క స్పెషల్ స్టూడెంట్ కి బదులు నా యొక్క కన్స్ట్రక్టర్ వచ్చేసి సేమ్ నేమ్ ఉండాలి కాబట్టి అదొక్కటి చేంజ్ చేశాను. ఎనీ డౌట్ టిల్ హియర్? Yeah, no. No doubt. Along with this
ఓకే, అలాంగ్ విత్ దిస్ ఐ వాంట్ అదర్ కంట్రీ ప్రాపర్టీ. ఓకే, సింపుల్ గా బూలియన్ అని ఇస్తాను. మీకు ఆల్రెడీ బూలియన్ తెలుసు కదా. ఓకే, ట్రూ ఆర్ ఫాల్స్. సో అదర్ కంట్రీ అని ఇస్తాను. సో సింపుల్ గా ఇలా ఇస్తాను. అండ్ అలాంగ్ విత్ దట్ ఐ విల్ పుట్ వన్ మోర్ మెథడ్. లెట్స్ సే void update passport. ఓకే, స్పెషల్ స్టూడెంట్ కి మెథడ్ బదులు అక్కడే రాసేసుకోవచ్చు కదా, ఎందుకు సెపరేట్ గా రాస్తాం? ఎక్కడ? ఇక్కడ కాలేజ్ లో ఇట్లా కాలేజ్ లో ఏం చేయాలి నేను? అంటే అంటే ఇప్పుడు కాలేజ్ లో మనకి కన్స్ట్రక్టర్ లో సమ్ వాల్యూస్ ఉన్నాయి కదా ఆల్రెడీ ఇన్స్టెన్స్, అక్కడే వాల్యూ పెట్టవచ్చు కదా. సో ఇంటెన్షన్ ఏంటి అని అనుకున్నాను. దట్స్ ఇట్. ఏది నాకు అర్థం కాలేదు, అందుకని. ఒకసారి స్టూడెంట్స్ లోకి వెళ్తారా? స్టూడెంట్, ఓకే. స్టూడెంట్ ఆల్రెడీ మనం కన్స్ట్రక్టర్ క్రియేట్ చేసి సమ్ ఇన్స్టెన్స్ పెట్టాం, నేమ్, రోల్ నెంబర్, పర్సంటేజ్ అలా పెట్టేసాం కదా. సో ఇక్కడే ఇంకోటి స్పెషల్ స్టూడెంట్ అని పెట్టేస్తే పెట్టవచ్చు కదా, మనం సపరేట్ ఇంకో క్లాస్ క్రియేట్ చేశాను. ఓహో యా, సో ఇక్కడ మనం ఎలానా స్పెషల్ స్టూడెంట్ అనే పైన వేరియబుల్ ఇచ్చి no see, he is a special student altogether. ఓకే, he is one model. ఓకే, కొన్నిసార్లు నేను ఒక స్టూడెంట్ క్రియేట్ చేయాలనుకుంటాను, కొన్నిసార్లు ఒక స్పెషల్ స్టూడెంట్ క్రియేట్ చేయాలనుకుంటాను. ఓకే, మేబీ మనకి ఈ ఎగ్జాంపుల్ తీసుకోవడం వల్ల మేబీ మీకు కొంచెం కన్ఫ్యూజన్ అనేది వచ్చి ఉండొచ్చు. బట్ టు బి హానెస్ట్, అది ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పిన మీకు అర్థమవుతుంది. ఓకేనా? బట్ జస్ట్ కన్సిడర్ దట్ హీ ఈస్ సంథింగ్ స్పెషల్. మనకి డెఫినెట్ గా ఒక కొత్త ఆబ్జెక్ట్ అయితే కావాలి. ఓకే, బట్ ఆ యొక్క ఆబ్జెక్ట్ అనేవాడు ఈ యొక్క స్టూడెంట్ కి సంబంధించినటువంటి కొన్ని ప్రాపర్టీస్ ని సిమిలర్ గా ఉన్నాయి అనుకుంటా. ఓకే, అది గుర్తుంచుకోండి. ఓకే, ఇప్పుడు మీకు అర్థమవుతుంది, రైట్? సో ఇప్పుడు మనం చూసుకుంటే స్పెషల్ స్టూడెంట్ అనేవాడు ఉన్నాడు. సో ఈ స్పెషల్ స్టూడెంట్ లో స్టూడెంట్ కి సంబంధించినటువంటి అంత ఇన్ఫర్మేషన్ ఉంది, అండ్ అట్ ద సేమ్ టైం ఏమైనా కొంచెం కొత్తగా ఉన్నాయి అనమాట. ఓకే, సో అదర్ కంట్రీ అని చెప్పేసి అండ్ ఇంకొకటి ఉంది. ఓకే, ఇప్పుడు నేను ఏం చేయొచ్చు అనుకోనంటే, నా యొక్క కాలేజ్ నుండి ఒక కొత్త స్టూడెంట్ వచ్చాడు అండ్ ఐ థాట్ హీ ఈస్ సమ్ స్పెషల్ స్టూడెంట్. సో ఇన్స్టెడ్ ఆఫ్ యూజింగ్ స్టూడెంట్ ఐ విల్ యూస్ స్పెషల్ స్టూడెంట్ అనమాట. ఓకేనా? స్పెషల్ స్టూడెంట్, లెట్స్ సే sp1 ఈక్వల్ టు న్యూ స్పెషల్ స్టూడెంట్. ఓకే, సో ఈ విధంగా ఒక ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేశాను, ఇంకొక ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేశాను. లెట్స్ సే ఈస్ సంథింగ్ చూ. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ఓకే, సో స్పెషల్ స్టూడెంట్, సో ఈ యొక్క కన్స్ట్రక్టర్ అనేది కాల్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ కూడా స్పెషల్ స్టూడెంట్. సో మనం ఏమి ఇవ్వకపోతే, అంటే పారామీటర్స్ ఏవి పాస్ చేయకపోతే ఈ కన్స్ట్రక్టర్ అనేది కాల్ అవుతుంది. అండ్ డిఫాల్ట్ గా వచ్చేసి నేమ్ వచ్చేసి ఏముంటది కాబట్టి నల్. ఒకవేళ మనం నేమ్ సెట్ చేసుకోవాలనుకుంటే వీ కుడ్ మేక్ యూజ్ ఆఫ్ దీస్ థింగ్స్. సో వాట్ ఐ విల్ డూ నౌ, I will sp1 dot set name. Okay, USA student అనుకుందాం. ఓకే, సెట్ చేసాను. సో ఐఎమ్ గోయింగ్ టు ప్రింట్. ఓకే, సో sp1 డాట్ గెట్ నేమ్. డైరెక్ట్ గా నేమ్ అని రాసుకోవచ్చు, బట్ ఐఎమ్ జస్ట్ యూజింగ్ ద మెథడ్. ఓకేనా? No confusion? No. Okay. sp2 dot set name, sp2 dot get name. Canada. Okay. ఇప్పుడు ఒకసారి కాలేజ్ డాట్ జావా కాలేజ్ చూసి యుఎస్ఏ స్టూడెంట్ వచ్చాడు, కెనడా స్టూడెంట్ వచ్చాడు. ఇక్కడే ఒక పాయింట్ ఏంటి అనుకోనంటే, ఇఫ్ యు సీ మై స్పెషల్ స్టూడెంట్, ఈ యొక్క నేమ్, ఈ ప్రాపర్టీస్ అన్ని అండ్ ఈ మెథడ్స్ అన్ని దే ఆర్ పార్ట్ ఆఫ్ మై స్టూడెంట్, అంతే కదా. సో అటువంటప్పుడు నేను ఇండైరెక్ట్ గా ఏం చేసుకోవచ్చు అనుకోనంటే, ఐ కెన్ ఇన్హెరిట్ దెమ్ అనమాట. I can inherit them. So just like how a child can access or get all the properties, అంటే ఆస్తులు అనుకోకండి, బట్ నార్మల్ గా అంటే క్యారెక్టరిస్టిక్స్ అండ్ బిహేవియర్ ఫ్రమ్ పేరెంట్ ఎలా అయితే వస్తాయో, సిమిలర్ గా ఇక్కడ కూడా మనకి ఏంటి అనుకోనంటే, ఒక స్టూడెంట్ కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అంతా సిమిలర్ గా ఉంది కాబట్టి ఐ కెన్ యాక్సెస్ దట్. ఎలా అంటే ఐ యాక్చువల్లీ డోంట్ నీడ్ ఆల్ ఆఫ్ దిస్ నౌ.
So what I would need is the new things. One is this one, the other country. Okay na, idokati. Okay, ఇంకా నాకేమీ అవసరం లేదు. This method. Okay, any confusion? ఇప్పుడు మనకి ఏంటంటే స్పెషల్ స్టూడెంట్ కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నాను. ఓకేనా, సో స్పెషల్ స్టూడెంట్ కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి సెట్ నేమ్ అని కాల్ చేశాను, రైట్? బట్ నిజానికి స్పెషల్ స్టూడెంట్ లో సెట్ నేమ్ అనేటువంటి మెథడ్ ఉందా? లేదు, రైట్? సో ఇట్ షుడ్ త్రో ఎర్రర్ డెఫినెట్లీ, అండ్ ఇట్ థ్రోస్ ఆఫ్ కోర్స్, రైట్? ఇఫ్ యు సీ it throws, right? sp1.getName because it is not able to find it. So in order to access the parent class properties and methods, we should inherit them using extends followed by మనం ఏ క్లాస్ నుండి అయితే ప్రాపర్టీస్ ని మెథడ్స్ ని యాక్సెస్ చేసుకోవాలనుకుంటున్నామో ఆ యొక్క క్లాస్ ని. సో ఇప్పుడు ఇండైరెక్ట్ గా ఏం జరుగుతుంది అనుకుంటే, ఇంతకు ముందు ఇక్కడ నుంచి ఈ స్టూడెంట్ క్లాస్ నుండి ఇవన్నీ నేను కాపీ చేశాను. బట్ ఇప్పుడు మనం ఎప్పుడైతే ఎక్స్టెన్షన్ వాడామో ఆటోమేటిక్ గా కంపైలర్ వచ్చేసి మన కోసం కాపీ చేసి పెడతాది అనమాట, రైట్? జావా సి college.java, you see now it is working. మీకు అర్థమైంది కదా ద యూజ్ ఆఫ్ ఇన్హెరిటెన్స్? సో అదనమాట. సో ఇన్హెరిటెన్స్ లో మనకి నార్మల్ గా ఓకే, సో సింగిల్ లెవెల్ ఇన్హెరిటెన్స్ అంటే చెప్తాను. సింగిల్ లెవెల్ ఇన్హెరిటెన్స్, ఓకే, తర్వాత మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్, హైబ్రిడ్ ఇన్హెరిటెన్స్, హైబ్రిడ్ లెవెల్ అనుకుందాం, హైబ్రిడ్ ఇన్హెరిటెన్స్, లాస్ట్ కి మల్టిపుల్ ఇన్హెరిటెన్స్. ఓకే, ఇలా 4 ఉంటాయి అన్నమాట. ఓకే, దిస్ ఈస్ సంథింగ్ స్పెషల్ విచ్ విల్ టాక్. ఓకే, సో ఫస్ట్ సింగిల్ లెవెల్ ఇన్హెరిటెన్స్ అంటే ఏంటంటే ఒక క్లాస్ ఇంకొక క్లాస్ ని ఇన్హెరిట్ చేస్తుంది అనమాట. ఇప్పుడు మనకి ఏమైంది, మన యొక్క స్పెషల్ స్టూడెంట్ ఉన్నాడు కదా, సో ఈ యొక్క క్లాస్ వచ్చేసి మన యొక్క స్టూడెంట్ క్లాస్ ని ఇన్హెరిట్ చేసింది. ఓకే, దీనిని మనం ఏమంటాం అనుకోనంటే వి కాల్ ఇట్ యాజ్ చైల్డ్ క్లాస్ ఆర్ సబ్ క్లాస్. ఓకేనా, వీటిని ఏమంటాం మనం పేరెంట్ క్లాస్ ఆర్ సూపర్ క్లాస్. ఓకే, నో డౌట్స్, కన్ఫ్యూజన్ ఏమి లేదా? ఓకే, సో ఇదేంటి అనుకోనంటే సింగిల్ లెవెల్ ఇన్హెరిటెన్స్ అనమాట. అంటే ఒక క్లాస్ ఇంకొక క్లాస్ ని యాక్సెస్ చేసుకుంటుంది. మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్ లో ఏం జరుగుతుంది అంటే ఓకే, మన క్లాస్ లెట్స్ స్పెషల్ స్టూడెంట్ అనేవాడు ఈ యొక్క స్టూడెంట్ క్లాస్ ని ఇన్హెరిట్ చేసుకున్నాడు, ఇక్కడ వరకు ఫైన్. ఫర్ ఎగ్జాంపుల్ మన యొక్క స్టూడెంట్ క్లాస్ ఉంది కదా, ఇప్పుడు మీరు చూసుకుంటే స్టూడెంట్ క్లాస్ అనేది నార్మల్ గా ఉంది. అలా కాకుండా ఇంకొక క్లాస్ ఏదైనా ఉందనుకుంటా, లెట్స్ సే కార్ అనే క్లాస్ ఉందనుకో. ఓకేనా, లెట్స్ సే స్ట్రింగ్ బ్రాండ్ అనుకుంటా. ఓకే, car.java. ఓకే, సో కార్ అనేది ఉందనుకుంటా. ఈ యొక్క స్టూడెంట్ అనేటువంటి క్లాస్ ఓకే కార్ అనేటువంటి క్లాస్ ని ఎక్స్టెండ్ చేసుకుంటుంది అనుకుంటాం. అంటే ఇండైరెక్ట్ గా ది స్టూడెంట్ కెన్ నౌ యాక్సెస్ ఆల్ ద ప్రాపర్టీస్ అండ్ మెథడ్స్ దట్ ఆర్ దేర్ ఇన్ దిస్ క్లాస్. ఓకేనా, నో కన్ఫ్యూజన్? ఓకే, సో మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్ అంటే యాజ్ పర్ థియరీ ఏంటి అనుకోనంటే ఒక క్లాస్ ఇంకొక క్లాస్ ని ఎక్స్టెండ్ చేస్తుంది, అట్ ద సేమ్ టైం మనం ఏదైతే క్లాస్ ని ఎక్స్టెండ్ చేసామో దాట్ క్లాస్ ఈజ్ ఎక్స్టెండింగ్ సమ్ అదర్ క్లాస్ అనమాట. ఇప్పుడు చూసుకుంటే స్టూడెంట్ ఈజ్ ఎక్స్టెండింగ్ కార్ కదా, సో మల్టీ లెవెల్ అనమాట. మీకు అర్థమైంది కదా? సో ఒక క్లాస్ అనేది ఇంకొక క్లాస్ ని ఎక్స్టెండ్ చేసుకుంటుంది, అండ్ ఆ క్లాస్ అనేది ఇంకొక క్లాస్ ని ఎక్స్టెండ్ చేసుకుంటుంది. ఓకే, ఇప్పుడు ఒక పాయింట్, కెన్ ది స్పెషల్ స్టూడెంట్ ఓకే కెన్ యాక్సెస్ దిస్ బ్రాండ్? స్పెషల్ స్టూడెంట్ ఎక్స్టెండ్ అయింది కాబట్టి యాక్సెస్ చేసుకోవచ్చు. చేసుకోలేము. ఎందుకు చేసుకోలేదు? ఎక్స్టెండ్ కార్ అయింది కానీ స్పెషల్ అంటే ఇప్పుడు కార్ ఎక్స్టెండ్ చేసుకుంటే అవ్వదు అనుకుంటున్నాను. అంటే స్టూడెంట్ ని స్పెషల్ స్టూడెంట్ యాక్సెస్ చేసుకోగలరు కానీ స్పెషల్ స్టూడెంట్ కార్ కి ఏం లింక్ లేదు కదా. స్పెషల్ స్టూడెంట్ కార్ కి లింక్ ఉంది. ఎలా చూసారా? స్టూడెంట్ ఉందా? ఈ స్టూడెంట్ ఇస్ ఎక్స్టెండింగ్ కార్ కదా. అవును, ఓకే.
సో డైరెక్ట్ ఇక్కడ పెట్టలేకపోయినా అలా అయినా అవుతుంది. ఓకే, దీని నుంచి దానికి, దాని నుంచి మళ్ళీ దాని లోపలికి వెళ్తుందా? ఎగ్జాక్ట్లీ. సో ది స్టూడెంట్ ఎప్పుడైతే మనం ఎక్స్టెండ్ అంటామో కంపైలర్ ఏం చేస్తుంది, ఆటోమేటిక్ గా కార్ లో ఉన్నటువంటి ప్రాపర్టీస్ అన్నిటిని ఇక్కడ పెట్టేస్తుంది. ఓకే, గాట్ ఇట్. సో అండ్ మన యొక్క స్పెషల్ స్టూడెంట్ అనేది యాక్సెస్ చేసుకుంటుంది. సో అక్కడ నుంచి ఇక్కడికి వస్తాయి అనమాట. సో మన స్పెషల్ స్టూడెంట్ కెన్ యాక్సెస్ ప్రాపర్టీస్ అండ్ మెథడ్స్ దట్ ఆర్ దేర్ ఇన్ ద బ్రాండ్, సారీ ఇన్ ద కార్. ఓకే. సో ఇప్పుడు మనం నార్మల్ గా ఈ యొక్క స్పెషల్ స్టూడెంట్ లో ఇఫ్ యూ కెన్ sp డాట్ యూ కెన్ మేక్ యూజ్ ఆఫ్ బ్రాండ్. ఏది ప్రింట్ అవుద్ది? హలో, ఏం ప్రింట్ అవుద్ది అక్కడ? కెన్ యూ గెస్? s2 డాట్ బ్రాండ్. కార్ బ్రాండ్ ఏం లేదుగా అది. సో స్ట్రింగ్ టైప్ ఎర్రర్ వచ్చింది. ఓకే. కెనాట్ ఫైండ్ ద సింబల్ sp డాట్ బ్రాండ్. ఓకే. సో ఎక్కడో మనం ఏదో సేవ్ చేయలేదు అనుకుంటా, అంతే, ఇంకేం లేదు. సో కాలేజ్ ఈజ్ ఓకే. చూద్దాం. సో కార్ లో బ్రాండ్ అని పెట్టాను, సేవ్ చేశాను, BRA అండ్ దిస్ ఇస్ ద స్పెషల్ స్టూడెంట్. ఓకే. స్టూడెంట్ అనేటువంటి స్పెషల్ స్టూడెంట్ క్లాస్ అండ్ స్టూడెంట్ క్లాస్ ని సేవ్ చేశాను, అన్ని సేవ్ చేశాను. ఇప్పుడు ఇంకొకసారి చేద్దాం. యా, సి ఇట్ కంపైల్డ్. నల్ వాల్యూ వస్తుంది. ఎగ్జాక్ట్లీ. సో ఇట్ ప్రింట్స్ నల్ అన్నమాట. Yeah. అలా కాకుండా డిఫాల్ట్ ఏదో ఒక బ్రాండ్ మనం ఇచ్చాము అనుకుంటే ఆ బ్రాండ్ అనేది వస్తుంది అనమాట. ఏ మంచి కార్ బ్రాండ్ ఏదో ఒకటి చెప్పండి. టొయోటా, అది బ్రాండేనా? నాకు తెలియదు. ఓకే, ఏదో ఒకటి అనుకుందాం. యు సీ దట్ గెట్స్ ప్రింటెడ్ అనమాట. సో దిస్ ఈస్ కాల్డ్ మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్ అనమాట. అంటే ఒకటి ఇంకో దాన్ని, అది ఇంకొక దాన్ని, అలా. ఓకే. అలా కాకుండా ఇలా కూడా చేసుకోవచ్చు. మన యొక్క స్పెషల్ స్టూడెంట్ అనేవాడు ఓకే స్టూడెంట్ ని యాక్సెస్ చేస్తున్నాడు. ఓకే. అలానే లెట్స్ సే మన యొక్క స్పెషల్ స్టూడెంట్ అనేవాడు డైరెక్ట్ గా కార్ ని యాక్సెస్ చేస్తున్నాడు అనుకుందాం. ఓకే, అలా కూడా చేసుకోవచ్చు అనమాట. ఓకేనా? ఓకే. సో దీన్ని మనం ఏంటంటే అనుకోవాలంటే వి కాల్ ఇట్ హైబ్రిడ్ లెవెల్ అనమాట. కానీ మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ అంటే ఏంటనుకోనంటే వన్ క్లాస్ ఓకే ఎక్స్టెండింగ్. ఒకసారి హైబ్రిడ్ చెప్తారా మళ్ళీ? యా, హైబ్రిడ్ యాక్చువల్ గా ఏమీ లేదు. ఇది మల్టీ లెవెల్ అనేది కాసేపు హైబ్రిడ్ లోకి తీసుకొని రాకండి. ఓకే, దిస్ ఇస్ అన్ ఇండిపెండెంట్ థింగ్ అని అనుకోండి. ఓకే, ఇప్పుడు ఏం జరిగింది అనుకోండి, స్పెషల్ స్టూడెంట్ అనేవాడు, స్టూడెంట్ అనేటువంటి ఒక క్లాస్ ఉంది. ఓకే, అంటే ఏమీ లేదు, 3 క్లాసులు ఉన్నాయండి. ఏ అనేటువంటి ఒక క్లాస్ ఉంది, బి అనేటువంటి ఒక క్లాస్ ఉంది, సి అనేటువంటి ఒక క్లాస్ ఉంది అనుకుందాం. ఓకే, ఏని కాసేపు స్పెషల్ స్టూడెంట్ అని అనుకుందాం. ఓకే, అండ్ బిని కాసేపు స్టూడెంట్ అని అనుకుందాం. ఓకే, అండ్ సి వచ్చేసి కారు. ఓకే, సో నౌ ఏ కెన్ ఎక్స్టెండ్ బి అట్ ద సేమ్ టైం ఏ కెన్ ఎక్స్టెండ్ సి. అంతే, ఇంకేమి లేదన్నమాట. ఓకే. సో వాడు ఎక్స్టెండ్ చేసుకున్న దాని ప్రకారం అందులో ఉన్నటువంటి ప్రాపర్టీస్, మెథడ్స్ అవన్నీ వస్తుంటాయి అన్నమాట. అంతే. కామా పెట్టేసి పెట్టేయచ్చు కదా. సో స్టూడెంట్ లేదు. సి దిస్ ఈస్ అంటే ఏ ఎక్స్టెన్షన్ బి కామా సి అని పెట్టొచ్చా? సో ఓకే, వెయిట్. సో యా, సో ఏ కెన్ ఎక్స్టెండ్ బి. ఓకే, అది కొన్నిసార్లు జరగచ్చు అలా. ఓకే, ఎలా అంటే ఓకే జస్ట్ వెయిట్. సో యూ హ్యావ్ ఏ అండ్ దట్ ఏ is extending let's say this b at the same time a can't access b కదా. ఓకే. సో ఒకేసారి అయితే జరగదండి. ఓకే, దీన్నే మనం ఏమంటాం అనుకోనంటే నార్మల్ గా, అంటే మీరు ఎలా అనుకుంటున్నారు కదా. యా, సో దీనినే మనం యాక్చువల్ గా ఏమంటాము అనుకోనంటే మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ అంటాం అనమాట. ఒకే క్లాసు ఎక్స్టెండింగ్ మల్టిపుల్ క్లాసెస్ ఎట్ ద సేమ్ టైం. ఓకే, సో దిస్ ఈజ్ నాట్ పాసిబుల్ అనమాట. మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ అనేది ఈజ్ నాట్ పాసిబుల్ ఇన్ జావా.
ఓకే, ఓకే ఎందుకనేది మీకు తర్వాత అర్థమవుతుంది. బట్ హైబ్రిడ్ లెవెల్ మేబీ నేను కరెక్ట్ చెప్పలేదు అనుకుంటా. సో ఒకసారి మల్టిపుల్ చెప్పి ఒకసారి హైబ్రిడ్ కి వస్తారా? కొంచెం రెండు సిమిలర్ గానే అనిపిస్తాయి నాకు. లేదు మల్టిపుల్, అది హైబ్రిడ్ నేను తప్పు చెప్పినట్టు అన్నాను, అందుకని ఆలోచిస్తున్నాను. ఓకే, ఇదైతే మల్టిపుల్ ఇన్హెరిటెన్స్. ఓకే, ఒక్క క్లాస్ ఈజ్ ఎక్స్టెండింగ్ మల్టిపుల్ క్లాస్ అట్ ఏ టైం, అంటే ఏ ఈజ్ ఎక్స్టెండింగ్ బి అండ్ సి. ఓకే, సో దిస్ ఇస్ మల్టిపుల్ ఇన్హెరిటెన్స్, దెర్ ఇస్ నో డౌట్ ఇన్ దిస్, అండ్ దిస్ ఇస్ నాట్ పాసిబుల్ ఇన్ జావా. ఓకే, వై అనేది మనం తర్వాత చూద్దాం. హైబ్రిడ్ యాక్చువల్ గా ఓకే, ఏ ఈజ్ ఎక్స్టెండింగ్ బి కదా. ఓకే, నార్మల్ గా అనుకుందాం. సో హైబ్రిడ్ లో ఏం జరుగుతుంది అనుకోనంటే, లెట్స్ సే ఏ ఎక్స్టెండ్ బి, ఓకే, అండ్ ఏ ఎక్స్టెండ్స్ సి. దిస్ ఈస్ పాసిబుల్. ఓకే, సారీ సేమే అవుతుంది కదా. లెట్స్ అంటే నార్మల్ గా మనం ఎక్కువగా యూస్ చేయం కదా. సో హైబ్రిడ్ ఇన్హెరిటెన్స్ అనుకుంటాం. హైబ్రిడ్ ఇన్హెరిటెన్స్ విత్ అన్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఓకే, ఎట్లా ఇచ్చాడు హైబ్రిడ్ ఇన్హెరిటెన్స్ అంటే, you see class A and B extends class C. Okay, this is hierarchical. Okay, hierarchical అంటారా హైబ్రిడ్ అంటారా, అది కూడా కొంచెం కరెక్ట్ గుర్తులేదు. ఓకే, ఇక్కడ మనకి ఏం జరిగింది అనుకోనంటే, hybrid inheritance is a combination of more than one. Okay, this is okay. Hybrid inheritance అంటే ఒక ఇన్హెరిటెన్స్ అంటే కాంబినేషన్ ఆఫ్ కాంబినేషన్ ఆఫ్ డిఫరెంట్ ఇన్హెరిటెన్సెస్ అన్నమాట. ఓకే, అంటే కాంబినేషన్ ఆఫ్ సింగిల్, మల్టీ లెవెల్ అండ్ మల్టిపుల్. ఓకే, యాక్చువల్ గా దీస్ ఆర్ డిఫరెంట్ ఇన్హెరిటెన్సెస్. ఏవి? సింగిల్, మల్టిపుల్, మల్టీ లెవెల్ అనమాట. ఓకేనా, నేను ఇక్కడ హైబ్రిడ్ కి బదులు మల్టీ లెవెల్ అని చెప్పాలి యాక్చువల్గా. ఓకేనా, మల్టీ లెవెల్. ఓకే, మల్టీ లెవెల్. ఓకే, సారీ లేదు, రెండోది అది మల్టిపుల్. ఓకే, సింగిల్ లెవెల్, మల్టిపుల్, ఓకే, మల్టిపుల్, మల్టీ లెవెల్. ఈ విధంగా 3 రకాలైనటువంటి టైప్స్ ఉన్నాయి అనుకుందాం. ఓకేనా, సింగిల్ లెవెల్, మల్టిపుల్, మల్టీ లెవెల్. ఓకేనా, ఓకే. 4వది వచ్చేసి హైబ్రిడ్. ఓకే, 4వది వచ్చేసి హైబ్రిడ్ అన్నమాట. ఓకే, సో హైబ్రిడ్ లో ఏంటి అనుకోనంటే, ఇట్స్ ఏ కాంబినేషన్ ఆఫ్, ఓకేనా, కాంబినేషన్ ఆఫ్ సింగిల్, అంటే ఏవైనా యూజ్ చేసుకోవచ్చు, సింగిల్, మల్టిపుల్, మల్టీ లెవెల్, దాన్ని మనం హైబ్రిడ్ అంటాం. సరే, యాజ్ పర్ థియరీ లెట్స్ కీప్ ఇట్ అసైడ్ ఫర్ సమ్ టైమ్. లెట్స్ అండర్స్టాండ్ దీస్ థింగ్స్. ఓకేనా, సో సింగిల్ అంటే మనకు తెలిసిందే. యు సీ క్లాస్ బి ఈజ్ ఎక్స్టెండింగ్ క్లాస్ ఏ, రైట్? ఫైన్, సూపర్. నెక్స్ట్ మల్టిపుల్. సో మల్టిపుల్ లో ఏం జరుగుతుంది? refers to the concept of one class extending more than one base class. Okay, see, multiple inheritance is very rarely used. Using multiple inheritance often leads to problem. This results in unwanted complexity. Adena multiple inheritance చూసి దిస్ ఇస్ నాట్ పాసిబుల్. ఓకే, ఇక్కడ మళ్ళీ మల్టిపుల్ నే పెట్టానా? ఓకే, సరే, కాసేపు మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ పక్కన పెడదాం. ఓకేనా, మల్టీ లెవెల్ చూద్దాం. ఓకే, లెట్స్ చెక్ ద మల్టీ లెవెల్. సో మల్టీ లెవెల్ ఏం జరుగుతుంది? ఒకదానికొకటి దానికి అది. ఇప్పుడు మనకి ఎక్స్ అనేది ఉంది, వై అనేది ఉంది, జెడ్ అనేది, 3 క్లాసులు ఉన్నాయి అనుకుంటే, జెడ్ ఈజ్ ఎక్స్టెండింగ్ వై ఈజ్ ఎక్స్టెండింగ్ ఎక్స్. ఓకే, దిస్ ఇస్ మల్టీ లెవెల్. వీఆర్ గుడ్ విత్ దిస్. దీనినే ఐ థింక్ ఇది అనుకుంటా, స్పెషల్ స్టూడెంట్ ఈజ్ ఎక్స్టెండింగ్ స్టూడెంట్ అండ్ స్టూడెంట్ ఈజ్ ఎక్స్టెండింగ్ కార్. సో దిస్ ఇస్ మల్టీ లెవెల్. ఓకే, కూల్. హైరారికల్. సో హైరారికల్ అనేది ఇంకొకటి ఉంది. ఓకే, సో లెట్స్ నేమ్ ఇట్ యాజ్ హైరారికల్. ఓకే, హైరారికల్. So in such kind of inheritance, one class is inherited by many subclasses. సో ఇక్కడ మనకి ఏం జరిగింది అనుకోనంటే, ఇక్కడ చూడండి, క్లాస్ బి
C, D inherits the same class. ఓకే A అనేది ఒక క్లాస్. ఓకే, ఆ క్లాస్ అనేది అలా ఉందనుకుంటా. ఈ మూడు డిఫరెంట్ క్లాసెస్ అంటే B కెన్ ఎక్స్టెండ్ A, C కెన్ ఎక్స్టెండ్ A, D కెన్ ఎక్స్టెండ్ A అన్నమాట. extend is B is getting the values from A. C is getting the values from A, B is getting the values from A అన్నమాట. ఓకే, అంటే so the special student can access student and let's say car can extend the student. Now the student has become the base class for special student and car. Yeah, got it కదా? yeah. So అది hierarchical. Hybrid అన్నప్పుడు ఏమంటున్నాడు అనుకోండి, example times you can say that hybrid inheritance is a combination of single multiple అంటే యాక్చువల్ మల్టిపుల్ అనేది నాట్ పాసిబుల్, బట్ ఇట్స్ యాక్చువల్లీ కాంబినేషన్ ఆఫ్ అన్ని అనమాట. ఇంకా బెటర్ ఎగ్జాంపుల్ యాక్చువల్లీ చూడాలి మనం. ఓకే, ఇప్పుడు చూద్దాం. టీ పాయింట్ లో we get a better idea. So Java. Okay, types. Yeah. Okay, single class B is extending class A. Multi-level class C is extending B and B is extending A. Okay, no confusion kada? Yeah. Hierarchical class B is extending A, class C is extending class A. ఇక్కడ వరకు మనం ఇంతకు ముందు చూసాం, రైట్? ఈ మల్టిపుల్ లో ఏం జరుగుతుంది అనుకోనంటే, యు సీ okay, when one class inherits multiple class, if multiple inheritance is not supported in Java, you see? Yeah. Multiple inheritance అంటే ఒకే క్లాస్ extending multiple classes at the same time is not possible అన్నమాట. అంటే multiple inheritance అనేది actually not possible. Okay, so hybrid అనేది it actually follows the different ఇన్హెరిటెన్స్ అన్నమాట. సో ఇక్కడ మనకి కరెక్ట్ ఎగ్జాంపుల్ చూసుకుంటే క్లాస్ బి ఏం చేస్తుంది అనుకోని అంటే, చూడండి, క్లాస్ బి ఇజ్ ఎక్స్టెండింగ్ క్లాస్ ఏ, క్లాస్ సి ఇజ్ ఎక్స్టెండింగ్ క్లాస్ ఏ. ఇదేంటిది? దిస్ ఈస్ hierarchical inheritance. You see here, class B is extending class A, class C is extending class A, right? Class B is extending class A, class C is extending class A. Okay, so ఈ పార్ట్ మీరు చూసుకుంటే this is an hierarchical inheritance, ఈ పార్ట్, రైట్? తర్వాత ఏం చేసాము, ఈ యొక్క క్లాస్ బిని క్లాస్ డి అనేది ఇన్హెరిట్ చేసాం. సో క్లాస్ నో, సో ఇక్కడ మనకి యాక్చువల్ గా ఏదో సంథింగ్ మిస్ అయ్యింది. ఎందుకంటే ఇప్పుడు చూడండి, క్లాస్ డి కాంట్ యాక్సెస్, ఐ మీన్ కాంట్ ఇన్హెరిట్ క్లాస్ బి అండ్ క్లాస్ సి అట్ ద సేమ్ టైం. మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ అనేది పాసిబుల్ అవ్వదు, బట్ దే హ్యావ్ పుట్ ఇట్ లైక్ దిస్, వీ డోంట్ నో ఎనీవే. సో నార్మల్ గా అయితే హైబ్రిడ్ ఇన్హెరిటెన్స్ కూడా ఉంటుంది, బట్ హైబ్రిడ్ ఇన్హెరిటెన్స్ ఏంటి అనుకోనంటే ఇట్స్ అ కాంబినేషన్ ఆఫ్ దీస్ 3 ఇన్హెరిటెన్సెస్ అన్నమాట. ఓకే, so we have little confusion, but let it leave it like that. Okay, yeah, okay. So ఆ విధంగా ఉంటాయి అండ్ మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ అనేది పాసిబుల్ అవ్వదు, దట్ ఈస్ ఫైన్. ఇప్పుడు ఏంటి అనుకోనంటే సింగిల్ లెవెల్ ఇన్హెరిటెన్స్ లో ఏం జరుగుతుంది అనుకోనంటే, మనం దేన్నైతే ఇన్హెరిట్ చేస్తున్నామో ఈ స్టూడెంట్ కి సంబంధించినటువంటి ప్రాపర్టీస్ అన్ని వచ్చేస్తాయి. అలానే మల్టీ లెవెల్, రైట్? సో మల్టీ లెవెల్ ఏం జరుగుతుంది అనుకోనంటే మనం ఆల్రెడీ చూసాం కదా. సో స్పెషల్ స్టూడెంట్ ఏదైతే క్లాస్ ని యాక్సెస్ ఏదైతే క్లాస్ ని ఎక్స్టెండ్ చేసుకుందో అందులో ఉన్నటువంటి ప్రాపర్టీస్ ఆల్సో వీ కుడ్ ఏబుల్ టు గెట్ ఇట్ అన్నమాట, రైట్? సో దిస్ ఈస్ అవర్ స్టూడెంట్ విచ్ ఇస్ ఎక్స్టెండింగ్ కార్, స్పెషల్ స్టూడెంట్ విచ్ ఇస్ ఎక్స్టెండింగ్ ద స్టూడెంట్ is extending the car. So basically our special student can able to get the properties from the student and also the car అన్నమాట. అందులో ఉన్నటువంటి ప్రాపర్టీ యాక్సెస్ చేసుకోవచ్చు, అండ్ అది ఎవరినైనా ఇంకొకరిని ఇన్హెరిట్ చేసుకుంది అనుకోనంటే అక్కడ నుండి కూడా యాక్సెస్ చేసుకోవచ్చు. అగైన్ సిమిలర్ గా ఇది కూడా అనమాట. ఇక్కడ ఇది ఏంటి, స్పెషల్ స్టూడెంట్ అనేవాడు స్టూడెంట్ ని ఇన్హెరిట్ చేసుకుంటున్నాడు. అలానే ఫర్ ఎగ్జాంపుల్ కారు కూడా స్టూడెంట్ ఇన్హెరిట్ చేశాడు అనుకుందాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ అలా అనుకుంటే
ఎక్స్టెండ్స్ స్టూడెంట్ అనుకో, ఒకవేళ ఇలా జరిగితే సో దిస్ కార్ కెన్ ఆల్సో కెన్ యాక్సెస్ ద ప్రాపర్టీస్ ఫ్రమ్ ద స్టూడెంట్ అనమాట. ఓకే, సో మేబీ లిటిల్ కన్ఫ్యూజన్ గా ఉంటది, బట్ దట్స్ హౌ ద ఇన్హెరిటెన్స్ మెకానిజం విల్ వర్క్ అనమాట. మీరు రియల్ గా ప్రాక్టికల్ గా మీకు చేస్తున్నప్పుడు యూ విల్ గెట్ టు నో అబౌట్ ఇట్ అనమాట. ఓకే, సో దట్ ఇస్ ద కాన్సెప్ట్ ఆఫ్ ఇన్హెరిటెన్స్. అయితే ఇంకొక కాన్సెప్ట్ ఉంటది, వాట్ ఈస్ దాట్? ఇప్పుడు ఇది కాలేజ్. ఓకే, సో ఎప్పుడైతే మనం ఈ యొక్క ఆబ్జెక్ట్ ని ఇలా క్రియేట్ చేస్తున్నామో, ఓకే, ఎప్పుడైతే మనం ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేస్తున్నామో ఏం జరుగుతుంది? కన్స్ట్రక్టర్ అనేది కాల్ అవుతుంది. ఇక్కడ వరకు మనకు తెలుసు, రైట్? బట్ వాట్ దిస్ స్టూడెంట్ ఈజ్ ఎక్స్టెండింగ్ అనదర్ క్లాస్ కదా. ఓకే, సో అప్పుడు ఏం జరుగుతుంది అనుకోనంటే ఆటోమేటిక్ గా ఈ యొక్క కార్ లో ఉన్నటువంటి కన్స్ట్రక్టర్ కూడా కాల్ అవుతుంది అనమాట. ఓకే ఫైన్. ఓకే, సో ఇఫ్ యూ వాంటెడ్ టు నో అబౌట్ ఇట్, లెట్స్ పుట్ ద కన్స్ట్రక్టర్ హియర్. println I am car constructor. Okay, I just saved it, java c college.java, java college. You see? So ఎక్కడ? సో ఐఎమ్ కార్ కన్స్ట్రక్టర్ ఫస్ట్ ఇది కాల్ అవుతుంది, అంతే కదా. సో ఏం జరిగింది? ఈ స్టూడెంట్ కన్స్ట్రక్టర్ ఫస్ట్ ఎక్కడికి వస్తుంది? సో ఇక్కడికి వస్తుంది. ఇక్కడికి వచ్చిన తరువాత వాట్, ఈ ఇందులో ఉన్నటువంటి స్టేట్మెంట్స్ కి ప్రింట్ కాక మునుపే, ఓకే, ఇక్కడ ఓకే, సో ఇక్కడ ఏం జరుగుతుంది అనుకోనంటే ఆటోమేటిక్ గా మన యొక్క కారుకు సంబంధించినటువంటి కన్స్ట్రక్టర్ అనేది కాల్ అవుతుంది అనమాట. ఓకే, అంటే ఇండైరెక్ట్ గా కారుకు సంబంధించినటువంటి ఇన్స్టెన్స్ కూడా క్రియేట్ అవుతుందని అర్థం అనమాట. ఓకే, దట్స్ సో. అయితే ఇప్పుడు మీకు మనకి ఇక్కడ ఇలా కూడా ఉండొచ్చు కదా, రైట్? వీ కెన్ హ్యావ్ పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్స్ యాజ్ వెల్. ఓకే, సో దిస్ ఇస్ ఓకే, దీన్ని మనం ఏమంటాం అనుకోనంటే డిఫాల్ట్ కన్స్ట్రక్టర్, రైట్? దీన్ని మనం ఏమంటాం అనుకోనంటే పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్స్. అంటే ఒకవేళ పారామీటర్స్ ఉంటే ఓకే, సో పారామీటరైజ్డ్ కన్స్ట్రక్షన్స్ అంటే వీ కెన్ పాస్ సమ్ పారామీటర్స్. లెట్స్ సే నేను బ్రాండ్ వాల్యూ పంపిస్తున్నాను అనుకుందాం. ఓకే, స్ట్రింగ్ మై బ్రాండ్ అనుకుంటా. ఓకే, ఈ యొక్క బ్రాండ్ లోకి ఐ హావ్ పుట్ సమ్, ఓకే, ఐ హావ్ పుట్ దిస్ బ్రాండ్. ఓకే, ఇప్పుడు ఒక క్వశ్చన్ నౌ ఏం జరుగుతుంది? ఇండైరెక్ట్ గా ఎప్పుడైతే ఒక స్టూడెంట్ నేను క్రియేట్ చేస్తున్నానో ఫ్రమ్ ద కాలేజ్, రైట్, ఫ్రమ్ ద కాలేజ్, ఐ వాంటెడ్ టు I wanted to pass the brand value as well. Let's say Maruti. Okay, you got the point? అంటే ఒక స్టూడెంట్ ని క్రియేట్ చేస్తున్నప్పుడే let's say I wanted to give him a car of this brand. సో ఇప్పుడు ఏం జరుగుతుంది? మనం ఈ యొక్క స్టూడెంట్ అనేటువంటి కన్స్ట్రక్టర్ అనేది కాల్ అవుతుంది, రైట్? So we could able to get it here. Otherwise I will create another constructor, okay, and I'll put another parameter to access just this brand. Okay, ikkada varaku fine kada, no doubt kada, no doubt. So what I'll do, instead of putting all this, I have like this anukonda. Ippudu I can able to access his marks and I could able to access his brand as well. But how do I pass this value? How do I pass this value to my car? అంతే కదా, నేను ఈ కన్స్ట్రక్టర్ కి పాస్ చేయాలి. ఓకే, అయితే ఇంతకు ముందు మీకు ఏమని చెప్పాను? చూసి మన యొక్క ఎవరినైతే మనం ఎవరి దగ్గర నుంచి అయితే మనం ఎక్స్టెండ్ చేస్తున్నామో వాళ్ళని పేరెంట్ క్లాస్ అంటాము. ఓకే, అండ్ అదే విధంగా ఎవరైతే ఎక్స్టెండ్ చేస్తున్నారో వాళ్ళు చైల్డ్ క్లాస్ అంటాం. ఓకే, సో ఇక్కడ మనం చూసుకుంటే ఈ యొక్క స్పెషల్ స్టూడెంట్ అనేవాడు చైల్డ్ క్లాస్, స్టూడెంట్ అనేవాడు పేరెంట్ క్లాస్ లేదా
సూపర్ క్లాస్ అని అంటామని చెప్పాను, అంతే కదా. సో ఈ క్యాన్ బి కాల్డ్ either పేరెంట్ క్లాస్ ఆర్ సూపర్ క్లాస్, రైట్. అయితే ఇప్పుడు మనం ఏం చేయొచ్చు తెలుసా, ఇన్ ఆర్డర్ టు యునో కాల్ యువర్ పేరెంట్ కన్స్ట్రక్టర్. ఓకే, ఇక్కడ ఏంటి, స్టూడెంట్ అనేవాడు చైల్డ్, కార్ అనేవాడు యువర్ పేరెంట్, అంతే కదా. పేరెంట్ లేదా వి కాల్ హిమ్ యాజ్ సూపర్. సో సూపర్ క్లాస్ అనొచ్చు, పేరెంట్ క్లాస్ అనొచ్చు, రైట్. నౌ ఇన్ ఆర్డర్ టు కాల్ మన యొక్క పేరెంట్ కన్స్ట్రక్టర్ వి యూస్ సూపర్ అనమాట. ఓకే, సో నిజానికి ఏం జరుగుతుంది అనుకోనంటే, ఎప్పుడైతే మనం ఈ విధంగా ఒక ఆబ్జెక్ట్ ని కాల్ చేసామో, ఓకే, ఇలా ఎప్పుడైతే ఈ విధంగా ఒక ఆబ్జెక్ట్ ని కాల్ చేసామో ఈ కన్స్ట్రక్టర్ అనేది కాల్ అవుతుందా, ఈ కన్స్ట్రక్టర్ కాల్ అయ్యి ఈ స్టేట్మెంట్స్ చేసే ముందు ఏం జరుగుతుంది, మన యొక్క కార్ కన్స్ట్రక్టర్ కాల్ అయ్యిందా. నిజానికి ఏం జరిగింది అనుకోనంటే, కంపైలర్ విల్ ఆటోమేటికల్లీ పుట్ దిస్ సూపర్ మెథడ్ హియర్ అనమాట. అది మనకి కనిపించదు, గాట్ ఇట్. అది మనకి కనిపించదు, కానీ కంపైలర్ ఆటోమేటిక్ గా కన్స్ట్రక్టర్ లో ఫస్ట్ స్టేట్మెంట్ కింద అది పెడుతుంది అనమాట. సో ఇది పెట్టడం వల్ల మన యొక్క క్లాస్ ఏ క్లాస్ ని అయితే ఎక్స్టెండ్ చేస్తుందో, అంటే మన యొక్క క్లాస్ కి ఎవరైతే పేరెంట్ క్లాస్ ఉన్నారో వాళ్ళ కన్స్ట్రక్టర్ అనే వాళ్ళు ఆటోమేటిక్ గా కాల్ అయ్యారనమాట. అందుకోసమే ఈ యొక్క కన్స్ట్రక్టర్ అనేది ఆటోమేటిక్ గా కాల్ అయ్యింది. ఓకే, దట్స్ హౌ ఇట్ వర్క్స్. నౌ మనకి ఇప్పుడు ఏం కావాలి, ఎప్పుడైతే మనం ఇలా కాల్ చేస్తున్నామో, రైట్. సో ఎప్పుడైతే సెకండ్ పారామీటర్ గా ఒక బ్రాండ్ మనం పాస్ చేస్తున్నామో, దానిని మనం కార్ అనేటువంటి ఈ యొక్క ఇన్స్టెన్స్ లో పెట్టాలి అని అనుకుంటే మనం ఏం చేయొచ్చు అనుకోనంటే, ఫస్ట్ ఇక్కడికి వస్తుంది కదా. సో దిస్ ఈస్ అనదర్ కన్స్ట్రక్టర్ విచ్ హెస్ 2 పారామీటర్స్, ఒకటి ఇంట్ అని ఉంది అండ్ ఇంకొకటి బ్రాండ్ అని ఉంది, రైట్. సో అప్పుడు ఏం జరుగుతుంది, మనం ఇక్కడ నుండి ఏం చేసాము, ఈ కన్స్ట్రక్టర్ లో ఒక ఇంటీజర్ వాల్యూ ఒక స్ట్రింగ్ వాల్యూ పంపించాము, 2 వాల్యూస్ పంపించాం కాబట్టి ఆటోమేటిక్ గా ఈ యొక్క స్టూడెంట్ లో ఎన్ని కన్స్ట్రక్టర్లు ఉన్నా, ఇదొకటి ఉంది అండ్ డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ ఉన్నా, ఎన్నున్నా మనం పాస్ చేసినటువంటి వాల్యూని బేస్ చేసుకొని ఆటోమేటిక్ గా ఇది కాల్ అవుతుంది అనమాట. గాట్ ద పాయింట్ కదా. సో దీన్ని మనం ఏమంటాం అనుకోనంటే, కన్స్ట్రక్టర్ ఓవర్లోడింగ్ అంటాం అనమాట. సో ఓవర్లోడింగ్ ఇస్ నథింగ్ బట్ సేమ్ నేమ్ విత్ డిఫరెంట్ పారామీటర్స్ అనమాట. ఓకే, సేమ్ నేమే 3 దగ్గరలో కానీ డిఫరెంట్ పారామీటర్స్. ఇందులో పారామీటర్స్ లేవు, ఇందులో 2 ఉన్నాయి, ఇందులో 1 ఉంది. ఓకే, దిస్ ఇస్ కన్స్ట్రక్టర్ ఓవర్లోడ్. అలానే మనం మెథడ్ కూడా ఓవర్లోడ్ చేసుకోవచ్చు. ఓకే, అంటే ఇప్పుడు నేను సేమ్ నేమ్ తో ఇంకో మెథడ్ కూడా పెట్టుకోవచ్చు, బట్ ఐ షుడ్ హ్యావ్ డిఫరెంట్ పారామీటర్స్ అనమాట. లెట్స్ సే ఐ హ్యావ్ సంథింగ్ ఎల్స్. ఓకే, సేమ్ నేమే బట్ డిఫరెంట్ నెంబర్ ఆఫ్ పారామీటర్స్ అనమాట. వి కాల్ ఇట్ as method overload. Got it? So this is constructor overloading, this is method overloading. Okay, this is fine. ఇప్పుడు మనకేం కావాలి, ఎప్పుడైతే ఇది కాల్ అవుతుందో ఐ వాంటెడ్ టు పాస్ దిస్ బ్రాండ్ టు మై కార్ కన్స్ట్రక్టర్ కదా. సో అప్పుడు నేను ఏం చేస్తాను అనుకోనంటే, బై డిఫాల్ట్ గా మనకి సూపర్ అనేది కంపైలర్ యాడ్ చేస్తుంటది. ఇఫ్ ఐ వాంటెడ్ టు send this information, I will make use of super. Okay, so automatic గా if I pass it like this, ఇప్పుడు ఏం జరుగుతుంది, మన యొక్క ఈ యొక్క స్టూడెంట్ యొక్క పేరెంట్ క్లాస్ ఎవరు, కారు. సో సూపర్ అని వాడాము, కాబట్టి ఈ యొక్క పేరెంట్ క్లాస్ లో ఉన్నటువంటి కన్స్ట్రక్టర్స్ లో ఎవరైతే స్ట్రింగ్ ని యాక్సెప్ట్ చేస్తున్నారో అక్కడికి వెళ్తుంది అనమాట. అంటే ఇండైరెక్ట్లీ ఇట్ గోస్ టు దిస్ కన్స్ట్రక్టర్ అనమాట. సో అప్పుడు ఆటోమేటిక్ గా మనం పంపించినటువంటి బ్రాండ్ అనేది ఇక్కడ సెట్ అవుతుంది అనమాట. గాట్ ఇట్. సో అప్పుడు కాలేజ్ లో మనం ఇప్పుడు ఏం చేసాము, 20 మార్క్స్ పంపించాం అండ్ బ్రాండ్ పంపించాం. ఆ బ్రాండ్ అనేది ఆటోమేటిక్ గా మన యొక్క కార్ లో సెట్ అవుతుంది కాబట్టి నౌ ఇఫ్ ఐ టేక్ ద వాల్యూ ఆఫ్ బ్రాండ్ హియర్, ఓకే,
సో ఇలా అంటాను, స్టూడెంట్ 1 బ్రాండ్ s1 డాట్ బ్రాండ్. దిస్ ఈస్ ఫైన్. వీడి బ్రాండ్ వచ్చేసి మనకి మారుతి సుజుకి వస్తుంది. అలా కాకుండా S2 కాల్ చేసామని, S2కి ఏమొస్తుంది, S2కి మీరు చూస్తే మనం ఓన్లీ ఒక్క మార్కులే పంపించాం. సో ఒక మార్కులే పంపించాం కాబట్టి ఈ కన్స్ట్రక్టర్ కాల్ అవ్వకుండా ఈ కన్స్ట్రక్టర్ కాల్ అవుతుంది. సో ఈ కన్స్ట్రక్టర్ కాల్ అయినప్పుడు డిఫాల్ట్ గా ఇది మనం పెట్టినా పెట్టకపోయినా కంపైలర్ అనేవాడు పెట్టేస్తాడు. సో కంపైలర్ అది పెట్టేస్తుంది కాబట్టి ఇక్కడికి వస్తుంది. సో ఇక్కడికి వచ్చిన తర్వాత ఐఎమ్ కన్స్ట్రక్టర్ అనేది కాల్ అవుతుంది. కాల్ అయిన తర్వాత డిఫాల్ట్ గా బ్రాండ్ లో టొయోటా ఉంది కదా, సో వాడికి టొయోటా వస్తుంది. Got the point? I just saved it. I just saved my college. I saved my student. All done. Now I am going to compile it. Run it. You see, student 1 brand, you see, Maruti Suzuki వచ్చింది. Student 2 brand, I mean ఇక్కడ student 1 అని పెట్టానులే, I mean it's just a typo. ఇక్కడ student 1 అని పెట్టాను కదా, ఈ student 2 అనమాట. ఓకేనా? సో వాడికి మాత్రం ఏమొచ్చింది, టొయోటా వచ్చింది. ఐ మీన్ అంటే మీకు ఓవరాల్ గా కమ్యూనికేషన్ అనేది అర్థమవుతుంది కదా, హౌ వన్ క్లాస్ వాట్ వన్ క్లాస్ ఈస్ కమ్యూనికేటింగ్ విత్ ద అదర్ క్లాస్ అనేది. ఓకే, సో ఇదే అనమాట మెయిన్ గా మనకి ఊప్స్ అనేటువంటి కాన్సెప్ట్స్ లో యూజ్ చేసేటువంటి టెక్నాలజీస్. అంటే ఇవి నేను చెప్తాను చూడండి. మెయిన్ గా ఉపయోగించేది మెథడ్ ఓవర్లోడింగ్. ఓకే, మీకు చెప్పాను కదా, సేమ్ మెథడ్ విత్ మల్టిపుల్ పారామీటర్స్ అనమాట. ఓకే, అండ్ ఇంకొకటి కూడా ఉంటుంది మెథడ్ ఓవర్లోడింగ్ లో. ఇప్పుడు మనం చూసింది ఏంటి అనుకోనంటే, సేమ్ నేమ్ ఉపయోగించి ఓకే డిఫరెంట్ నెంబర్ ఆఫ్ పారామీటర్స్ అనుకున్నాం కదా, సేమ్ నెంబర్ ఆఫ్ పారామీటర్స్ కూడా మనం పాస్ చేసుకోవచ్చు. సి దిస్ ఆల్సో హ్యాస్ సేమ్ నెంబర్ ఆఫ్ పారామీటర్స్, బట్ ఐ కెన్ డూ ఇట్ లైక్ దిస్. లెట్స్ సే ఐ హ్యావ్ సంథింగ్ ఎల్స్. సో ఇక్కడ మీరు చూసుకుంటే సేమ్ మెథడ్, సేమ్ నెంబర్ ఆఫ్ పారామీటర్స్, రైట్? ఇందులో 2 పారామీటర్స్ ఏమన్నాయి, ఇందులో 2 పారామీటర్స్ ఉన్నాయి, బట్ ద టైప్స్ ఆర్ డిఫరెంట్, రైట్? దీనికి ఇంటూ స్ట్రింగ్, దీనికి స్ట్రింగ్. దిస్ ఈజ్ యాక్సెప్టబుల్ అనమాట. దిస్ ఈజ్ ఆల్సో ఓవర్లోడింగ్. దిస్ ఈజ్ ఆల్సో యాక్సెప్టబుల్. ఓకే, సో నార్మల్ గా సేమ్ మెథడ్ నేమ్, డిఫరెంట్ నెంబర్ ఆఫ్ పారామీటర్స్ ఉండొచ్చు, లేదా సేమ్ నెంబర్ ఆఫ్ పారామీటర్స్ విత్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పారామీటర్స్ అనమాట. చూసి ఇక్కడ 2 పారామీటర్స్ ఉన్నాయి, 2 ఉన్నాయి. ఇక్కడ 2 పారామీటర్స్ ఉన్నాయి, కానీ ఈ 2 స్ట్రింగ్లు, కానీ ఈ 2 ఒకటి ఇంటూ ఒకటి స్ట్రింగ్. సో దిస్ ఇస్ ఆల్సో యాక్సెప్టబుల్ అనమాట. ఎనీ డౌట్? ఓకే, దట్ వే. ఓకే, అదొకటి చెప్పాలి. అండ్ ఇంకొకటి ఏంటంటే అది మెథడ్ ఓవర్లోడింగ్. అండ్ ఇంకొకటి ఏంటంటే మెథడ్ ఓవర్ రైడింగ్. ఓకే, సో మెథడ్ ఓవర్ రైడింగ్ ఎట్లా అంటే, ఇప్పుడు చూడండి, ఇది మన యొక్క స్టూడెంట్ క్లాస్, ఇది మన యొక్క స్పెషల్ స్టూడెంట్. ఓకే, సో ఇప్పుడు మనకి స్పెషల్ స్టూడెంట్ అనేవాడు స్టూడెంట్ అనేటువంటి క్లాస్ ని ఏం చేశాడు, ఇన్హెరిట్ చేశాడు. ఇన్హెరిటెన్స్ అనొచ్చు, లేకపోతే ఎక్స్టెండ్ చేశాడు అనొచ్చు. సో ద మూమెంట్ ఇది మనం చేసిన వెంటనే ఏం జరుగుతుంది, ఈ యొక్క స్టూడెంట్ క్లాస్ లో ఉన్నటువంటి మెథడ్స్ అన్నిటిని కూడా నేను యాక్సెస్ చేసుకోగలను, అంతే కదా? సో ఇప్పుడు నేను నా యొక్క కాలేజ్ అనేటువంటి క్లాస్ నుండి ఇక్కడ చూసుకుంటే స్పెషల్ స్టూడెంట్ అనేటువంటి ఒక ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేశాను. ఓకే, సో స్పెషల్ స్టూడెంట్ అనేటువంటి ఆబ్జెక్ట్ లో నాకు గెట్ నేమ్ అనేటువంటి మెథడ్ ని కాల్ చేసుకోవచ్చు, అవునా? సో గెట్ నేమ్ అనేటువంటి మెథడ్ నేను కాల్ చేసుకుంటే ఏం జరుగుతుంది, ఇక్కడ నాకు గెట్ నేమ్ అనేది లేదు, కాకపోతే వి యాక్సెస్ ఇట్ ఫ్రమ్ స్టూడెంట్ అనేటువంటి క్లాస్, అవునా? ఎక్కడ కన్ఫ్యూజన్ వచ్చినా అడగండి, ఓకేనా? సో ఇప్పుడు ఏం జరిగింది, ఇక్కడ ఏం జరిగింది, గెట్ నేమ్ అంటున్నాను, అది ఇండైరెక్ట్ గా నా యొక్క స్టూడెంట్ లో ఉన్నటువంటి గెట్ నేమ్ అనేటువంటి మెథడ్ ని కాల్ చేసింది, రైట్? ఇందులో ఉన్నటువంటి మెథడ్ కాల్ చేసింది. కొన్నిసార్లు మనకి ఏం జరగచ్చు అనుకోనంటే, మన యొక్క చైల్డ్ క్లాస్ నుండి మన యొక్క చైల్డ్ క్లాస్ లో మన యొక్క పేరెంట్ క్లాస్ లో ఉన్నటువంటి ఒక పర్టికులర్ ఫంక్షనాలిటీని మనం ఓకే అంటే మన యొక్క పేరెంట్ క్లాస్ లో ఉన్నటువంటి సేమ్ మెథడ్ ని ఉపయోగించుకోవాలి అని అనుకుంటున్నాం అనుకోండి. అంటే ఇండైరెక్ట్లీ యూ వాంటెడ్ టు డూ సమ్ అదర్ ఆపరేషన్. ఓకే, అంటే ఇప్పుడు స్పెషల్ స్టూడెంట్ లో ఫర్ ఎగ్జాంపుల్ మీరు
ఓకే, ఇలా అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్ అనేటువంటి క్లాస్ లో ఇలా అనుకుందాం, వాయిడ్ రన్ అనేటువంటి ఒక మెథడ్ ఉందనుకుందాం. ఓకేనా? సో ఇందులో ఇలా ఉంది, system.out.println I am running to ఢిల్లీ అని అనుకుందాం. ఓకేనా? ఇది ఎక్కడ ఉంది? స్టూడెంట్ అనేటువంటి క్లాస్ లో ఉంది, రైట్? ఇప్పుడు నేను కాలేజ్ అనేటువంటి ఈ యొక్క క్లాస్ తో, ఓకే, ఈ పైనవన్నీ ఒక్కసారి నేను కామెంట్ అవుట్ చేస్తాను. ఓకేనా? సో ఎక్కడ వరకు ఓకే, నాకు కింద 2 స్పెషల్ స్టూడెంట్స్ ఉన్నారు, రైట్? ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను అనుకోనంటే system.out అని కాదు, డైరెక్ట్ గా రాసిస్తాను. sp1.run అనేటువంటి మెథడ్ కాల్ చేశాను. ఐ కెన్ కాల్ ఇట్ కదా, రైట్? ఎందుకంటే స్టూడెంట్ అనేటువంటి రన్ అనేటువంటి మెథడ్ ఉంది. ఐ కెన్ కాల్ ఇట్. టిల్ హియర్ సో ఫర్ సో గుడ్. సో అలానే నేను ఐ కెన్ కాల్ దిస్ యాజ్ వెల్, sp2.run. సో రెండిటి యొక్క అవుట్పుట్స్ మనకి సేమే వస్తాయి. జావాసి చూసి ఐఎమ్ రన్నింగ్ టు ఢిల్లీ. ఇంకెక్కడబ్బా, ఎక్కడ వచ్చింది కదా, ఐఎమ్ రన్నింగ్ టు ఢిల్లీ. ఈ కార్ కన్స్ట్రక్ట్ ఇక్కడ ప్రింట్ అయిందే. సో ప్రింట్ ఓకే, ఒక్క నిమిషం. సో ఇదేంటిది? యుఎస్ఏ స్టూడెంట్. ఓకే, స్పెషల్ స్టూడెంట్ అనేవాడు కాల్ అవుతాడు. సో స్పెషల్ స్టూడెంట్ అండ్ ఓకే, వెయిట్ స్టూడెంట్ ఎక్స్టెండ్. ఇంతకు ముందు మనం సారీ స్పెషల్ స్టూడెంటే కదా, సారీ. సో దిస్ ఈజ్ మై కాలేజ్. ఐఎమ్ క్రియేటింగ్ అన్ ఇన్స్టెన్స్ ఆఫ్ స్పెషల్ స్టూడెంట్. సో స్పెషల్ స్టూడెంట్ అనేది కాల్ అవుతుంది అండ్ స్టూడెంట్ లో ఉన్నటువంటి కన్స్ట్రక్టర్ అనేది కాల్ అవుతుంది, రైట్? అండ్ స్టూడెంట్ లో ఉన్నటువంటి కన్స్ట్రక్టర్ కాల్ అయ్యి అందులో ఉన్నటువంటి ప్రతి ఒక్కదానికి కూడా డిఫాల్ట్ వాల్యూస్ అనేవి వస్తాయి. క్లియర్? ఇట్ ఇస్ ఫైన్. ఆ తర్వాత వి సెట్ ఏ డిఫాల్ట్ నేమ్. ఐ మీన్ మనం ఒక నేమ్ సెట్ చేసాము, యుఎస్ఏ స్టూడెంట్. దాన్ని ప్రింట్ చేసాము. ఓకే, system.out.println అండ్ దెన్ వి కాల్ రన్. సో రన్ అనేటువంటిది కాల్ చేసినప్పుడు system.out.println. సో జస్ట్ println ఇచ్చాను. సో ఇప్పుడు ఒకసారి చూసుకుంటే అన్ని డిఫరెంట్ దాంట్లో వస్తాయి. జావా సి కాలేజ్ జావా. ఓకే, వెయిట్ కన్స్ట్రక్టర్ ఎక్కడి నుంచి వస్తుంది? ఎక్కడి నుంచి వస్తుంది? ఓకే, కార్ కన్స్ట్రక్టర్ ఎందుకంటే ఆటోమేటిక్ గా కాల్ అవుతుంది కదా. సో స్టూడెంట్ ఎక్స్టెండింగ్ కార్ కాబట్టి సో ఇది కాల్ అవుతుంది. సో ఐఎమ్ కార్ కన్స్ట్రక్టర్ అనేది ఓకే. నా పాయింట్ ఏంటంటే ఇవన్నీ డిఫరెంట్ లైన్స్ లో ఎందుకు రావట్లేదని. సో ఫస్ట్ ఐఎమ్ కార్ కన్స్ట్రక్టర్ కాల్ అవుతుంది, స్టూడెంట్ కాల్ అవుతుంది. తర్వాత ఐఎమ్ రన్నింగ్ టు ఢిల్లీ. ఓకే, ఇది సేవ్ చేయలేదు అనుకుంటా. ఓకే, ఇప్పుడు సేవ్ చేశాను. ఓకే, సో వాయిడ్ రన్ system.out.println జావా సి కాలేజ్, జావా కాలేజ్. ఇప్పుడు అన్ని డిఫరెంట్ లైన్స్ వచ్చాయి. ఓకేనా? కూల్. సో ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే దిస్ ఈజ్ మై స్పెషల్ స్టూడెంట్, రైట్? సో స్పెషల్ స్టూడెంట్ కి సంబంధించి ఒక ఇన్స్టెన్స్ ని క్రియేట్ చేశాను. అందులో రన్ అనేటువంటి మెథడ్ ని కాల్ చేసినప్పుడు ఏం జరుగుతుంది అనుకోనంటే స్టూడెంట్ క్లాస్ లో ఉన్నటువంటి రన్ అనేటువంటి ఫంక్షనాలిటీ కాల్ అయ్యింది, రైట్? నో డౌట్ కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఐ వాంటెడ్ టు స్పెషల్ స్టూడెంట్ కి నాకేం కావాలనుకున్నాను అనుకోనంటే ఐ డోంట్ వాంట్ ద ఫంక్షనాలిటీ దట్ ఈస్ అవైలబుల్ ఇన్ ద స్టూడెంట్. స్పెషల్ స్టూడెంట్ కి నాకు వేరే ఫంక్షనాలిటీ కావాలి, రైట్? అప్పుడు నేను ఏం చేస్తున్నాను అనుకుంటే వాయిడ్ రన్, ఓకే, system.out.println, ఓకే, ఐ am running to అమెరికా. యు గాట్ ద పాయింట్? సో ఇప్పుడు ఏం జరిగింది అనుకోనంటే నిజానికి స్పెషల్ స్టూడెంట్ అనేటువంటి క్లాస్ ని ఎక్స్టెండ్ చేస్తున్నాడు. సో ఎక్స్టెండ్ చేస్తున్నప్పుడు ద మూమెంట్ యూ ఎక్స్టెండ్ ఇట్, స్టూడెంట్ అనేటువంటి క్లాస్ లో ఉన్నటువంటి అన్ని మెథడ్స్, అన్ని ప్రాపర్టీస్ ఇక్కడికి వచ్చేస్తాయి కదా. ఇన్స్టెన్స్ మెథడ్స్ అండ్ ఇన్స్టెన్స్ ప్రాపర్టీస్ అన్ని కూడా మన యొక్క స్పెషల్ స్టూడెంట్స్ లోకి వచ్చేసాయి. అంటే రన్ అనేటువంటిది కూడా వచ్చేసింది. కానీ ఇక్కడ మనం ఏం చేసాము, వి యూస్డ్ రన్ మెథడ్ అగైన్. సో అప్పుడు ఏం చేస్తుంది అనుకోనంటే యువర్ చైల్డ్ క్లాస్ మెథడ్ ఈస్ గోయింగ్ టు override యువర్ పేరెంట్ క్లాస్ మెథడ్ అనమాట. సో నౌ బేసికల్లీ ఇఫ్ యూ రన్ ఇట్, యూ కంపైల్ ఇట్ అండ్ ఇఫ్ యూ రన్ ఇట్, యూ సీ యూ ఆర్ రన్నింగ్ టు అమెరికా. సో బేసికల్గా ఇంతకు ముందు మనకి ఏం జరిగింది, ఈ రన్ అనేటువంటి మెథడ్ లేదు కాబట్టి
మన యొక్క స్టూడెంట్ అనేటువంటి క్లాస్ లో ఉన్నటువంటి రన్ మెథడ్ కాల్ అయ్యింది. కానీ ఇప్పుడు ఏం జరిగింది, యువర్ చైల్డ్ క్లాస్ హ్యాస్ ఓవర్ రిడన్ యువర్ పేరెంట్ క్లాస్ మెథడ్ అనమాట. దిస్ వి కాల్ ఇట్ యాజ్ మెథడ్ ఓవర్ రైడింగ్ అనమాట. కూల్. సో ఈ యొక్క కాన్సెప్ట్. అలానే దిస్ రిఫర్స్ టు కరెంట్ కాంటెక్స్ట్, రైట్. అలానే సూపర్ రిఫర్స్ టు పేరెంట్ కన్స్ట్రక్టర్, రైట్. కన్స్ట్రక్టర్. ఇంకా ఇన్హెరిటెన్స్, రైట్. ఇన్హెరిటెన్స్ ఎక్స్టెండ్స్ మాక్సిమం ఇవే అన్నమాట. ఎన్కాప్సులేషన్ అనుకుంటా చెప్పింది సెటర్ గిటర్. యా, సో ఎన్కాప్సులేషన్ అనేది ఇట్స్ అగైన్ యా, సో బేసికల్ గా ఏంటనుకోనంటే హైడింగ్ ద ఇన్ఫర్మేషన్, అంతే కదా. సో ఎన్కాప్సులేట్, సో ఇన్ ఎ క్యాప్సూల్ యు ఆర్ కీపింగ్ ఇట్, రైట్. సో హైడింగ్ ద ఇన్ఫర్మేషన్ ఈజ్ నథింగ్ బట్ ఇట్ వర్క్స్ విత్ ద కాన్సెప్ట్ ఆఫ్ లోకల్ వేరియబుల్స్ అనమాట. అంటే మనం బేసికల్ ఒక మెథడ్ ఇలా రాస్తాం కదా, జస్ట్ లైక్ హౌ యూ సెట్ గెటర్స్ అండ్ సెట్టర్స్. సో ఎన్కాప్సులేషన్ అంటే ఏమీ లేదు, ఒక మెథడ్ లో కొంత ఇన్ఫర్మేషన్ మనం పెడుతున్నాం అనమాట. సో ఆ మెథడ్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా అందులో ఉంటుంది. ఇంతకు ముందు మీరు చూసుకుంటే ఇప్పుడు ఈ మెథడ్ లో పెట్టినటువంటి S1 అనేది I couldn't able to access it from the outside the method కదా. సో దట్స్ హౌ వి ఎన్కాప్సులేట్ ద థింగ్స్ అనమాట. అంతే, ఇంకంతకన్నా ఏమీ లేదు. ఓకే. అండ్ ఇంకేమనుకున్నాము, ఇంకా 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 దిస్ వాడాము, సూపర్ వాడాము, గెటర్స్ అండ్ సెట్టర్స్, క్రియేటింగ్ ద మోడల్ క్లాస్ వాడాము. యా, కన్స్ట్రక్టర్, రైట్. కన్స్ట్రక్టర్ వాడాము, విచ్ యాక్చువల్లీ యూజ్ ఇట్ టు కన్స్ట్రక్ట్ అవర్ ఇన్స్టెన్స్. ఓకే. స్టాటిక్ వేరియబుల్స్ వాడాము, రైట్. ఇంకొకటి చెప్పలేదు కదా, స్టాటిక్ వేరియబుల్స్ అనే వాడాము, రైట్. సో యు సీ వీ కెన్ డైరెక్ట్లీ కాలేజ్ లో ఇఫ్ యు సీ డైరెక్ట్ గా మనం ఒక స్టాటిక్ వేరియబుల్ ని యాక్సెస్ చేసుకోవాలంటే వీఆర్ మేకింగ్ యూజ్ ఆఫ్ వాట్, వీఆర్ మేకింగ్ యూజ్ ఆఫ్ ద క్లాస్ నేమ్, అంతే కదా. సో క్లాస్ నేమ్ ని ఉపయోగించి డైరెక్ట్ గా ఆ యొక్క స్టాటిక్ వేరియబుల్ ని యాక్సెస్ చేసుకోగలుగుతున్నాం. అలానే ఓకే, మనం స్టాటిక్ మెథడ్స్ ని కూడా రాసుకోవచ్చు అనమాట. ఓకే, జస్ట్ లైక్ హౌ వీ హ్యావ్ ద స్టాటిక్ వేరియబుల్స్ వీ కెన్ మేక్ యూజ్ ఆఫ్ స్టాటిక్ మెథడ్స్ యాజ్ వెల్. సో లెట్స్ సే స్టాటిక్ వాయిడ్ అనుకుందాం, స్టాటిక్ వాయిడ్ జాయిన్ అనుకుందాం. ఎనీథింగ్ ఇస్ ఫైన్, లెట్స్ సే జాయిన్ అనుకుందాం. ఓకే, dot out dot println and static method join, anything is fine. సో ఇప్పుడు ఈ యొక్క స్టాటిక్ మెథడ్ ని కాల్ చేసుకోవాలి అంటే యూ డోంట్ నీడ్ టు క్రియేట్ అన్ ఇన్స్టెన్స్. ఇప్పుడు స్టూడెంట్ ఇప్పుడు కాలేజ్ డాట్ జావా అనేటువంటి ఈ క్లాస్ నుండి నేను ఇక్కడ మీరు చూసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ ఓకే, ఇంతకు ముందు మనం స్టూడెంట్ కి సంబంధించినటువంటి క్లాసెస్ ని క్రియేట్ చేసినప్పుడు ఇక్కడ చూడండి సెట్ నేమ్ లేదా ఇక్కడ గెట్ నేమ్, వీటిని కాల్ చేయాలి అంటే డెఫినెట్ గా నా యొక్క స్టూడెంట్ కి సంబంధించినటువంటి ఆబ్జెక్ట్ నేను క్రియేట్ చేశాను, రైట్. ఐ క్రియేటెడ్ అన్ ఆబ్జెక్ట్. ఎందుకోసం అనుకుంటే దే ఆర్ పార్ట్ ఆఫ్ మన యొక్క ఆబ్జెక్ట్ కాబట్టి, మన యొక్క ఇన్స్టెన్స్ కి సంబంధించినటువంటి మెమొరీలు ఉంటాయి కాబట్టి. బట్ స్టాటిక్ మెథడ్స్ అనేవి అలా కాదు, దే ఆర్ అగైన్ పార్ట్ ఆఫ్ యువర్ షేర్డ్ లొకేషన్ అనమాట. ఓకే, అందుకోసమే యూ డోంట్ నీడ్ టు క్రియేట్ అన్ ఇన్స్టెన్స్ టు మేక్ యూజ్ ఆఫ్ యువర్ స్టాటిక్ మెథడ్స్ అనమాట. ఓకే, ఇన్స్టెన్స్ క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ గా. ఓకే, ఇప్పుడు ఇది స్పెషల్ స్టూడెంట్. ఓకే, స్పెషల్ స్టూడెంట్ కెన్ యాక్సెస్ ద స్టూడెంట్, రైట్. సో యాక్చువల్లీ యూ కెన్ వాట్ డైరెక్ట్ గా మనం స్టూడెంట్ డాట్ ఏంటది జాయిన్ ఇలా రాసుకోవచ్చు అనమాట. college java college, you see I'm static method join. we actually don't need any ఇన్స్టెన్స్ అనమాట. ఇన్స్టెన్స్ అనేది క్రియేట్ చేయక్కర్లేదు. అందుకోసమే మన యొక్క మెయిన్ మెథడ్ కి స్టాటిక్ అని పెట్టుకోవాలన్నమాట. ఎందుకోసం అనుకోనంటే మనం ఇక్కడ ఏం చేస్తున్నాము, ఫస్ట్ మనం ఒక జావా ఫైల్ ని కంపైల్ చేస్తున్నాం. సో కంపైల్ చేసిన తర్వాత మనకి ఏంటి, క్లాస్ ఫైల్ వస్తుంది. ఆ క్లాస్ ఫైల్ ని మనం ఇంటర్ప్రెటర్ కి ఇస్తున్నాం, రైట్. సో ఇంటర్ప్రెటర్ కి ఇస్తున్నప్పుడు రైట్, సో అదేం చెక్ చేస్తుంది అనుకోనంటే మెయిన్ మెథడ్ ని చెక్ చేస్తుంది. ఓకే,
అయితే ఇప్పుడు ఈ యొక్క మెయిన్ మెథడ్ ని ఇంటర్ప్రిటర్ యాక్సెస్ చేసుకోవాలి అంటే నిజానికి ఏం చేయాలి? ఫస్ట్ అది ఒక ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేసి ఆ యొక్క ఆబ్జెక్ట్ ని ఉపయోగించి ఆ మెథడ్ ని కాల్ చేయాల్సి వచ్చేది, అంతే కదా? అంటే ఇలా, సో కాలేజ్ C1 కాలేజ్ ఇలా కాల్ చేసి C1 డాట్ మెయిన్ అని ఈ విధంగా కాల్ చేయాల్సి వచ్చేది. సో దిస్ ఈస్ వేస్టేజ్ ఆఫ్ మెమొరీ, రైట్? సో అందుకోసమే మన యొక్క మెయిన్ మెథడ్ అనేది ఎప్పుడు కూడా స్టాటిక్ అని పెడతాం అనమాట. ఓకే, సో అందుకోసం ఇప్పుడు స్టాటిక్ అని పెడతాం అనమాట. మరి పబ్లిక్ ఏంటి అనుకోనంటే దీస్ ఆర్ యాక్సెస్ మాడిఫైయర్స్. ఓకే, యాక్సెస్ మాడిఫైయర్స్ లో మనకి పబ్లిక్, ప్రైవేట్, డిఫాల్ట్, ప్రొటెక్టెడ్ ఉంటుంది అనమాట. ఓకే, సో పబ్లిక్ అంటే బేసికల్ గా యూ కెన్ యాక్సెస్ ఇట్ ఫ్రమ్ ఎనీవేర్ అనమాట. ఎనీవేర్ ఇన్ ద సెన్స్ ఫస్ట్ ఏవేవి ఉంటాయి తెలుసుకోవాలి కదా. ఎనీవేర్ అంటే సింపుల్ గా చెప్పేస్తున్నాం ఎక్కడ నుండి అయినా, కానీ ఎక్కడెక్కడ ఉంటాయి అనుకోని అంటే నార్మల్ గా మనకి ప్యాకేజెస్ అనేటువంటి కాన్సెప్ట్ ఉంటుంది, మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది, రైట్? సో వి గ్రూప్ సెర్టైన్ క్లాసెస్ ఓకే ఇంటూ ఎ గ్రూప్ అనమాట. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం డిఫరెంట్ ఫోల్డర్స్ క్రియేట్ చేస్తామా, రైట్? ఈవెన్ టైప్ స్క్రిప్ట్, జావా స్క్రిప్ట్ డిఫరెంట్ ఫోల్డర్స్ అని క్రియేట్ చేస్తాం. లెట్స్ యూటిల్స్ అనేది ఒక ప్యాకేజ్ ఉందనుకుందాం. ఓకే, అంటే సో యూటిల్స్ అనేటువంటి ఒక ఫోల్డర్ అనుకుందాం కాసేపు, దీన్ని వి కాల్ ఇట్ ఎస్ ప్యాకేజ్ అని అనుకుంటాం. సో ఇందులో కొన్ని క్లాసెస్ ఉన్నాయి అనుకుందాం. ఏ అనేటువంటి ఒక క్లాస్ ఉంది, ఓకే, బి అనేటువంటి ఒక క్లాస్ ఉంది, ఓకే, అలానే సి అనేటువంటి ఒక క్లాస్ ఉంది అనుకుందాం. ఓకే, సో వీటిని అన్నిటిని నేను ఏం చేస్తాను అనుకోనంటే యూటిల్స్ అనేటువంటి ఒక ప్యాకేజ్ లో పెడతాను అనమాట. ఓకే, ఇట్లా పెట్టేశాను అనుకుంటే ఓకే, సో ఈ విధంగా వన్స్ పెట్టేశాను అనుకుంటే అండ్ ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక క్లాస్ కి కానీ ఏదో ఒక మెథడ్ కి కానీ ఓకే ఇది కాసేపు ఇలా పక్కన పెడదాం. ఇప్పుడు పబ్లిక్ అంటే ఏమనుకున్నాం, యు ఆర్ ఏబుల్ టు యాక్సెస్ ఇట్ ఫ్రమ్ ఎనీవేర్ అనమాట. ఓకే, అంటే ఈ యొక్క ఏ అనేటువంటి క్లాసు యూటిల్స్ అనేటువంటి ఒక ప్యాకేజ్ లో ఉంది అని అనుకుంటే ఓకే, లెట్స్ సే దేర్ ఇస్ అనదర్ ప్యాకేజ్, లెట్స్ సే నెట్వర్క్ అనేటువంటి ఇంకొక ప్యాకేజ్ ఉందనుకుంటా. ఓకే, అందులో ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్ అనేటువంటి ఒక ఓకే స్టూడెంట్ అనేటువంటి ఇంకొక క్లాస్ ఉందని అనుకుంటా. ఓకే, ఈ యొక్క స్టూడెంట్ అనేటువంటి క్లాస్ కెన్ యాక్సెస్ ఓకే కెన్ యాక్సెస్ ఏ క్లాస్, కెన్ యాక్సెస్ ఏ ఇఫ్ ఇట్ ఈస్ పబ్లిక్. అంటే ఇండైరెక్ట్ గా మీరు అక్కడ ఒక్కటి గుర్తుంచుకోండి, పబ్లిక్ అని ఎక్కడైనా పెట్టాము అంటే యూ కెన్ యాక్చువల్లీ యాక్సెస్ ఇట్ ఫ్రమ్ ఎనీవేర్ అని. ఓకే, ప్రైవేట్ అన్నాను అనుకోండి, సో ప్రైవేట్ అన్నాను అనుకుంటే ఐ కెన్ యాక్సెస్ దట్ మెథడ్ ఆర్ ప్రాపర్టీ ఇన్ ద సేమ్ క్లాస్ అనమాట. అంటే ఆ ఒక్క క్లాస్ లో తప్ప ఇంకా ఎక్కడ యాక్సెస్ చేయలేను. అంటే ఇప్పుడు చూడండి ఫర్ ఎగ్జాంపుల్ కాలేజ్ అనేటువంటి మనకు ఒక క్లాస్ ఉంది. ఓకే, ఇందులో మనకి స్పెషల్ స్టూడెంట్ అనేటువంటి ఒక క్లాస్ ఉంది అండ్ దట్ క్లాస్ ఇస్ ఎక్స్టెండింగ్ స్టూడెంట్ క్లాస్. లెట్స్ సే ఇఫ్ ఐ పుట్ దిస్ మార్క్స్ యాజ్ ప్రైవేట్ అని పెట్టాను అనుకుంటా. ఓకే ఓకే, got the point? You are there, no? Bro? You are able to hear me, no? Oh yeah, bro. యా, సో ఇప్పుడు నేను మార్క్స్ అనే దాన్ని నేను ప్రైవేట్ అని చేశాను. ఎక్కడ స్టూడెంట్ అనేటువంటి క్లాస్ లో ఐ హావ్ పుట్ ఇట్ యాస్ ఐ హావ్ పుట్ దిస్ పర్టికులర్ మార్క్స్ అనేటువంటి వేరియబుల్ ని ప్రైవేట్ అని పెట్టాను అనమాట. సో ప్రైవేట్ అని పెడితే నేనేమని చెప్పాను, ఓన్లీ ఆ యొక్క క్లాస్ లో ఓకే అంటే స్టూడెంట్ అనేటువంటి ఇన్స్టెన్స్ లో మాత్రమే దాన్ని యాక్సెస్ చేసుకోగలను అనమాట. అంటే ఇప్పుడు నేను కాలేజ్ లో నేను ఏం చేశాను, స్పెషల్ స్టూడెంట్ అనేటువంటి ఒక ఇన్స్టెన్స్ ని క్రియేట్ చేశాను. ఓకే, దో ది స్పెషల్ స్టూడెంట్ ఈజ్ యాక్చువల్లీ ఏం చేస్తుంది, స్టూడెంట్ అనేటువంటి క్లాస్ ని ఇన్హెరిట్ చేస్తుంది. అంటే ఇండైరెక్ట్ గా నేనేం చేయగలను, మార్క్స్ అనే దాన్ని యాక్సెస్ చేసుకోగలను. టు బి హానెస్ట్, రైట్? యాజ్ పర్ ద రూల్ ఐ షుడ్ యాక్సెస్ ఇట్, రైట్? సరే, ఇప్పుడు మనం ఏం చేద్దాం అనుకున్నానంటే ఇక్కడ sp1 డాట్ system డాట్ అవుట్ డాట్ println sp1 డాట్ మార్క్స్ అని రాస్తాను. ఓకేనా?
ఓకే, అలానే SP2 కూడా చేద్దాం. SP1 మార్క్స్, SP2 మార్క్స్. ఓకే, జస్ట్ అది కంపైల్ చేశాను, సారీ సేవ్ చేశాను. స్టూడెంట్ 1 సేవ్ చేశాను, కాలేజ్ సేవ్ చేశాను, స్పెషల్ స్టూడెంట్ కూడా సేవ్ చేశాను, జస్ట్ ఫర్ ద సేఫ్ పర్పస్. ఇప్పుడు ఒకసారి జావాసి college.java చేద్దాం. యు సీ వాట్ హ్యాపెన్. మార్క్స్ అనేది ప్రైవేట్ ఇన్ స్టూడెంట్, సో యూ కాంట్ యాక్సెస్ ఇట్ ఫ్రమ్, అదే మనం యాక్చువల్గా దాన్ని యాక్సెస్ చేయలేము అంటుంది. అంటే నిజానికి ఏంటి అనుకోనంటే, ఈ యొక్క స్పెషల్ స్టూడెంట్ ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేసాం. స్పెషల్ స్టూడెంట్ అనేది మార్క్స్ అనేటువంటి ఇన్స్టెన్స్ వేరియబుల్, ఐ మీన్ స్పెషల్, ఈ యొక్క స్పెషల్ స్టూడెంట్ అనేది స్టూడెంట్ అనేటువంటి క్లాస్ ని ఇన్హెరిట్ చేస్తుంది. నిజానికి స్టూడెంట్ అనేటువంటి క్లాస్ లో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఇన్స్టెన్స్ వేరియబుల్ ని యాక్సెస్ చేసుకోగలను నిజానికి. కానీ ఒకవేళ ఇఫ్ ఐ వాంటెడ్ టు పుట్ సమ్ రెస్ట్రిక్షన్, ఓకే, దట్ ఈ పర్టిక్యులర్ ప్రాపర్టీని మనం చైల్డ్ క్లాస్ లో యాక్సెస్ చేసుకోలేము. అంటే ఈ యొక్క స్పెషల్ స్టూడెంట్ అనేటువంటి క్లాస్ లో ఈ యొక్క స్టూడెంట్ కి సంబంధించి ఏవైనా కొన్ని ప్రాపర్టీస్ ని మనం యాక్సెస్ ఇవ్వకూడదు అనుకున్నప్పుడు మనం ఏం చేస్తాం అనుకోనంటే, వి పుట్ దెమ్ యాస్ ప్రైవేట్ అన్నమాట. గాట్ ద పాయింట్? గాట్ ఇట్? ఓకే, దట్స్ ఆల్ అనమాట. అది ప్రైవేట్. సో ప్రైవేట్ అంటే ఏంటంటే వీ క్యాన్ యాక్సెస్ దోస్ మెథడ్స్, ప్రాపర్టీస్. ఇప్పుడు ప్రాపర్టీకి మనం ప్రైవేట్ అని పెట్టాం, అలాగే నేను మెథడ్ కూడా పెట్టుకోవచ్చు అనమాట. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక మెథడ్ కి, ఫర్ ఎగ్జాంపుల్ ఈ రన్ మెథడ్ అనుకుంటాం, దీనికి నేను ప్రైవేట్ అని పెట్టేశాను అనుకోండి ఇలా. సో ఐ కాంట్ యాక్సెస్ ఇట్ ఫ్రమ్ అవుట్ సైడ్ ఎనీ ఆఫ్ ద ఇన్స్టెన్స్ అనమాట. ఓన్లీ స్టూడెంట్ ఇన్స్టెన్స్ లోనే నేను దీన్ని యాక్సెస్ చేసుకోగలను అనమాట. ఓకేనా? సో దట్ వే. అండ్ అలానే డిఫాల్ట్ ఏంటి అనుకోనంటే, ఇఫ్ యు ఆర్ నాట్ ప్రొవైడింగ్ ఎనీథింగ్, అంటే ఇప్పుడు మనం చూసుకుంటే ఈ యొక్క స్టూడెంట్ లో కానీ, కాలేజ్లో కానీ, స్పెషల్ స్టూడెంట్ లో కానీ ఏ ప్రాపర్టీస్ కి కానీ, ఏదైనా మెథడ్స్ కి కానీ మనం ఏది మెన్షన్ చేయడం లేదు అనుకోండి, ఇట్స్ డిఫాల్ట్ యాక్సెస్ స్పెసిఫైయర్ ఈజ్ డిఫాల్ట్ అన్నమాట. ఓకేనా? ఒకవేళ మనం పబ్లిక్ అని పెడితే అది పబ్లిక్. ఓకే, నిజానికి మనకి ఈ యొక్క వేరియబుల్స్ పబ్లిక్ అని పెట్టాం మాక్సిమమ్. ఒకవేళ పబ్లిక్ అని పెడితే పబ్లిక్, ఓకేనా? ప్రైవేట్ అని పెడితే ప్రైవేట్. ఏమి పెట్టడం లేదు అనుకోండి, దాట్ ఈస్ కాల్డ్ డిఫాల్ట్ అనమాట. అలా అని చెప్పేసి డిఫాల్ట్ అని చెప్పేసి ఇలా ఉండదు, ఓకేనా? ఇలా పెట్టకూడదు మనం. ఇట్స్ గోయింగ్ టు బి డిఫాల్ట్ బై డిఫాల్ట్ అనమాట. ఓకే, మనం ఏం పెట్టకపోతే దాని డిఫాల్ట్. మరి డిఫాల్ట్ యొక్క ఉపయోగం ఏంటి అనుకోనంటే, ఏ వేరియబుల్స్ కి అయితే డిఫాల్ట్ ఉంటాయో, ఓకే, we can access them within the package అని. ఓకే, అంటే మీకు ఎంతమంది చెప్పానా, యూటిల్స్ అనేటువంటి ఇది ఒక ప్యాకేజ్ ఉంది. ప్యాకేజ్ ఇస్ నథింగ్ బట్ ఏ గ్రూప్ ఆఫ్ క్లాసెస్ అనమాట. సో వాటిని అన్నింటినీ ఒక పర్టికులర్ ఫోల్డర్ లో పెట్టాము అలా అనమాట. ఓకే, సో యూటిల్స్ అనేటువంటి ప్యాకేజ్ లో ABC ఉన్నాయి అనుకుంటా. అలానే నెట్వర్క్ అనేటువంటి ప్యాకేజ్ లో స్టూడెంట్ ఇంకా సో అండ్ సో క్లాసెస్ ఉన్నాయి అనుకుంటే, ఓకే, సో దేనినైనా మనం డిఫాల్ట్, ఐ మీన్ ఏది పెట్టలేదు డిఫాల్ట్ కదా. సో ఇప్పుడు ఈ క్లాసెస్ లో ఉన్నటువంటి ప్రాపర్టీస్ ని కానీ, మెథడ్స్ ని కానీ మనం ఈ యొక్క ప్యాకేజ్ నుండి మనం యాక్సెస్ చేసుకోలేమన్నమాట. సో దేర్ ఇస్ నో డైరెక్ట్ రిలేషన్ బిట్వీన్ టూ ప్యాకేజెస్ అనమాట. అది డిఫాల్ట్. ఓకే, మనం ఏది స్పెసిఫై చేయకపోతే అలా. అదే ప్రొటెక్టెడ్ అనుకోండి, ఓకే, డిఫాల్ట్ కొంచెం కన్ఫ్యూజన్ గా ఉంటుంది. ప్రాక్టికల్ గా మీరు ఎప్పుడైనా చేస్తున్నారు అనుకోండి, మీకు ఆటోమేటిక్ అర్థమైపోద్ది అనమాట. ఓకేనా? సో ప్రొటెక్టెడ్ అనుకోండి ఎనీవేర్. ఓకే, సో ప్రొటెక్టెడ్ అనుకోండి డిఫరెంట్ ప్యాకేజెస్ లో ఉండొచ్చు. ఓకే, బట్ అట్ ద సేమ్ టైం మనం ఇన్స్టెన్స్ ని క్రియేట్ చేసాం, ఇన్స్టెన్స్ అంటాను, ఇన్హెరిటెన్స్ చేసాం అనుకోండి. ఓకే, ఇన్హెరిటెన్స్ చేస్తే అప్పుడు మనం వాటిని యాక్సెస్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, చెప్పితే మీకు డెఫినెట్ గా కన్ఫ్యూజన్ గా ఉంటుంది. కొంచెం లైక్ మనం ఎన్నడూ యూజ్ చేసిన కాన్సెప్ట్స్ ఎక్స్టెన్సివ్ చేస్తే ఆ క్రెడిట్ లో యూజ్ అవుతుంది. సో మనకి ఏంటనుకోనంటే డిఫాల్ట్ కి కొంచెం ఎక్స్టెన్షన్ అనమాట. సో డిఫాల్ట్ అంటే ఏంటంటే ఒక్క ప్యాకేజ్ లో ఉన్నటువంటి డిఫాల్ట్ వాల్యూస్ మనం వేరే ప్యాకేజ్ యూజ్ చేయలేము. కానీ ఒకవేళ వాటిని ప్రొటెక్టెడ్ అని పెడితే మనం మన యొక్క చైల్డ్ క్లాసెస్ లో యాక్సెస్ చేసుకోగలం అనమాట. సో యూ క్యాన్ చెక్ దట్ హియర్.
ఎక్కడైనా ఉందా యాక్సెస్ మాడిఫైయర్స్? యు సీ డిఫాల్ట్ ఏంటనుకోనంటే డిఫాల్ట్ మాడిఫైయర్ ఈజ్ ఓన్లీ విత్ ఇన్ ద ప్యాకేజ్ అనమాట. ఇట్ కెనాట్ బి యాక్సెస్ ఫ్రమ్ అవుట్ సైడ్ ద ప్యాకేజ్. ఓకే, అది ప్రొటెక్టెడ్ అంటే ఏంటి? ద యాక్సెస్ లెవెల్ ఆఫ్ ద ప్రొటెక్టెడ్ మాడిఫైయర్ ఈస్ విత్ ఇన్ ద ప్యాకేజ్, అవుట్ సైడ్ ద ప్యాకేజ్ కూడా ఉంటుంది, కానీ ఎప్పుడు ఓన్లీ త్రూ ద చైల్డ్ క్లాస్ అంటే ఇన్హెరిటెన్స్ కాన్సెప్ట్ ద్వారా అనమాట. ఓకే, సో అలా ఇదొక్కసారి మీరు చూసి ఈ యొక్క ఎగ్జాంపుల్స్ ఉన్నాయి కదా, సో ఈ యొక్క ఎగ్జాంపుల్స్ చూసారనుకోండి మీకు ఒక క్లారిటీ అనేది వచ్చేస్తుంది అనమాట. సరేనా? సో నార్మల్, ఓకే, సో నార్మల్ గా ఊప్స్ లో ఇవే ఉంటాయి అండ్ అబ్స్ట్రాక్ట్స్ ఇంటర్ఫేస్ ఉంటాయి. ఇది కొంచెం నేను కూడా కొంచెం ప్రిపేర్ అయ్యి చెప్పాలన్నమాట. ఓకేనా? అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ ఇంకొకటి చెప్పేసి వి విల్ ట్రై టు క్లోజ్ ఇట్. ఓకే ఓకే, సో ఇంకొకటి ఏంటనుకోనంటే ఇక్కడ మనం చూసామా, మనం ఇంతకు ముందు మొదట్లో మీరు సాటర్డే డాట్ జావా రాసాం. సో ఇప్పుడు ఈ యొక్క మల్టిప్లై అనేటువంటి మెథడ్ కి మనం వీఆర్ పాసింగ్ సమ్ వాల్యూస్. సో దట్ వాల్యూస్ ఆర్ కమింగ్ అండ్ సిట్టింగ్ హియర్ కదా, ఆ వాల్యూస్ అని ఇక్కడికి వస్తున్నాయి, రైట్? సో సిమిలర్ గా ఎప్పుడైతే మనం సో ఈ విధంగా ఏం చేస్తున్నాం, మనం ఒక క్లాస్ ని కంపైల్ చేస్తున్నాం, రైట్? సో మార్క్స్ కదా, లెట్ మీ పుట్ ఇట్ as, లెట్ మీ రిమూవ్ ఇట్. ఓకే, సో ఎప్పుడైతే ఇలా కంపైల్ చేస్తున్నాం, సో సక్సెస్ఫుల్ గా కంపైల్ అయిపోయింది. ఆ తర్వాత ఏం చేస్తున్నాము, రన్ చేస్తున్నాము. సో రన్ చేసినప్పుడు ఏం జరుగుతుంది, మనం ఇక్కడ ఏదైతే క్లాస్ ఇస్తామో ఈ క్లాస్ లో డెఫినెట్ గా మెయిన్ మెథడ్ ఉండాలి. సో ఆ మెయిన్ మెథడ్ అనేది కాల్ అవుతుంది, రైట్? సో ఇక్కడ మనం ఏం చేసాము, ఒక మెథడ్ ని కాల్ చేస్తున్నప్పుడు ఏవైనా వాల్యూస్ కూడా పంపించేటువంటి ఇది ఇచ్చాం, అంతే కదా, ఒక అవకాశం ఇచ్చాం, రైట్? వీఆర్ పాసింగ్ సమ్ వాల్యూస్. సిమిలర్ గా మీకు ఏం చెప్పాను, ఎప్పుడైతే మనం ఈ యొక్క బైట్ కోడ్ ని ఈ యొక్క JVM కి ఇస్తున్నామో ఇందులో ఉన్నటువంటి మెయిన్ మెథడ్ అనేది కాల్ అవుతుంది అని చెప్పాను కదా. సో అలాంగ్ విత్ దిస్, అంటే ఈ యొక్క మెయిన్ మెథడ్ కాల్ చేస్తున్నాము అని తెలుసు, కానీ ఈ యొక్క మెయిన్ మెథడ్ చూసారా మనకేమున్నాయి, ఒక స్ట్రింగ్ అరే ఉంది, అంటే వీ కెన్ పాస్ సమ్ స్ట్రింగ్స్ అనమాట. సో మనం కొన్ని వాల్యూస్ ని పంపించుకోవచ్చు అనమాట. సో దీన్నే మనం ఏమంటాము అనుకోనంటే కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్స్ అంటారు, రైట్? బికాస్ దిస్ ఇస్ యువర్ కమాండ్ లైన్, CMD కదా. ఇన్ దిస్ కమాండ్ లైన్ వీఆర్ పాసింగ్ ద ఆర్గ్యుమెంట్స్. అంటే ఫర్ ఎగ్జాంపుల్, అంటే కొన్నిసార్లు ఏదైనా ఒక అప్లికేషన్ కి డిఫాల్ట్ గా కొన్ని వాల్యూస్ ఇవ్వాలనుకుంటాం కదా, రైట్? సమ్ కేసెస్ అంటే కొన్ని సినారియోస్ లో అలాంటప్పుడు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏం చేస్తాను అనుకోనంటే సురేష్ అని పంపించాను అనుకోండి. సో ఇప్పుడు ఏం జరుగుతుంది అనుకుంటే ఈ యొక్క సురేష్ ఏదైతే ఉందో that will come and sit inside this array అనమాట. ఓకే, సో I'll just print it, you see. సో ఈ యొక్క ఏని నార్మల్ గా ప్రింట్ చేశాను అనుకోండి, ఓకే, అసలు ఏం పాస్ చేయకుండా అసలు ఏమవుతుందో చూద్దాం. ఓకే, సో I just saved it, I'm compiled it and I ran it. You see, నార్మల్ గా అంటే ఏం పాస్ చెయ్యకపోతే నార్మల్ గా ఏం జరుగుతుంది అనుకోనంటే ఈ యొక్క ఇది అరే కదా, సో స్ట్రింగ్ అరే కదా, దానికి సంబంధించిన ఇన్స్టెన్స్ అనేది వచ్చింది అనమాట. ఓకే, ఇప్పుడు నేను ఏం చేస్తాను అనుకోండి, దీని మీద లెంత్ కాల్ చేస్తాను. మనకి లెంత్ అనేటువంటి ఒక మెథడ్ ఉంటుంది కదా. ఓకే, అరేలో లెంత్ అనేటువంటి మెథడ్ ఉంది కదా మనకి, రైట్? అరేలో లెంత్ అనేటువంటి మెథడ్ ఉంది కదా. సో యా, యు సీ 0 ఎందుకోసం, మనం వాల్యూస్ ఏం పంపించలేదు కాబట్టి, రైట్? నౌ లెట్స్ సే ఇఫ్ ఐ పాస్ సురేష్, యు సీ 1 ఎందుకు, ఒక వాల్యూ పంపించాను కాబట్టి. నరేష్, యు సీ 2 వాల్యూస్ పాస్ చేశాను కాబట్టి. సరే, ఎన్ని పాస్ చేస్తున్నానో ఆ లెంత్ అయితే వస్తుంది. మరి వాటిని ఎట్లా యాక్సెస్ చేసుకుంటాము, array starts from 0, right? Yeah. So I can access it. See, okay. Okay, compile చేయలేదు కదా, జావా కంపైల్ చేశాను, రైట్? I passed సురేష్, యు సీ సురేష్ అనేది వచ్చింది. సో ఇండైరెక్ట్ గా మనకి ఏంటంటే ఒకవేళ if we wanted to pass some value from the command line, right, and if we wanted to access those values, ఇది మనకు ఉపయోగపడుతుంది అన్నమాట. ఓకేనా? సో ఇప్పుడు మనం దాన్ని బేస్ చేసుకొని ఏమైనా చెయ్యాలి అనుకుంటే we can
అది మనం చేసుకోవచ్చు అనమాట. సింపుల్ గా లెట్స్ సే మనం ఇలా చెప్పొచ్చు, యూనో వెల్కమ్, ఆడికి వెల్కమ్, ఎవరైతే ఏదైతే వాల్యూ ఇస్తున్నామో వాళ్ళని వెల్కమ్ చేయొచ్చు, రైట్? సో జావా సి కాలేజ్ జావా కాలేజ్ సురేష్, చూసి వెల్కమ్ సురేష్ అని పెట్టొచ్చు అనమాట. అలా యూ గాట్ ఇట్, రైట్? సో అంటే ఏదైనా చేయాలనుకుంటే, ఐ మీన్ బేసికల్లీ ఇఫ్ యూ వాంటెడ్ టు పాస్ సమ్ వాల్యూస్ ఫ్రమ్ ద కమాండ్ లైన్, వీ విల్ మేక్ యూజ్ ఆఫ్ దిస్ కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్స్ అనమాట. అయితే ఇక్కడ ఇంకొక పాయింట్, ఇంతకుముందు మీకు ఏమని చెప్పాను, మెథడ్ ఓవర్లోడింగ్ ఉంటుంది అని చెప్పాను, రైట్? సో వీ కెన్ బేసికల్లీ have same method, right? We can have the same method name with different parameters అని చెప్పేసి కదా. సో ఇది బేసిక్ క్వశ్చన్ అనమాట, కెన్ బి ఓవర్లోడ్ ఏ మెయిన్ మెథడ్ అనేది. సో ఇది మన యొక్క మెయిన్ మెథడ్. సో కెన్ బి ఓవర్లోడ్ దిస్ మెయిన్ మెథడ్ ఇన్ ద సెన్స్, కెన్ ఐ హ్యావ్ ఏ న్యూ మెథడ్ విత్ ద సేమ్ నేమ్, సంథింగ్ లైక్ పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్, ఇలా ఉండొచ్చా అనేది ఒక క్వశ్చన్ అనమాట. కెన్ యూ గెస్? ఉండొచ్చు. ఎందుకు తెలుసా? కంపైలర్ అనేది ఏం చేస్తుంది అనుకోనంటే, ఇట్ విల్ జస్ట్ లుక్ ఫర్ ఏ మెథడ్ విత్ స్ట్రింగ్ అరే. దానికి అదొక్కటే కావాలి. ఈ యొక్క మెథడ్ నే కన్స్ట్రక్టర్ అనేది చెక్ చేస్తుంది, సరే కంపైలర్ జేవిఎం అనేది చెక్ చేస్తుంది. అది కాకుండా ఇంకేమున్నా దానికి పర్వాలేదు. ఓకేనా? సరే, మనకి 1 minute ఉంది. సో వి విల్ కనెక్ట్ అగైన్. ఓకే, ఓకే. సో అది దీని యొక్క ఉపయోగం అనమాట. ఓకేనా? సో ఇప్పుడు మనం ఒకసారి దాన్ని కంపైల్ చేద్దాం. సో విల్ సీ వెదర్ వి కుడ్ ఏబుల్ టు ఓవర్లోడ్ మెయిన్ మెథడ్ ఆర్ నాట్. ఓకే, సో లెట్ మీ కంపైల్ ఇట్. You see, I'm successfully able to compile it. I could able to index out of bounds exception in the sense ఇక్కడ నేను ఇది యాక్సెస్ చేస్తున్నాను కదా, బట్ యాక్చువల్లీ నేను ఇక్కడ పంపించలేదు అనమాట వాల్యూస్. యూజీ ఓన్లీ జావా కాలేజ్ అని పెట్టాను కదా. సో లెట్స్ ఐ విల్ పాస్ సంథింగ్. సో దిస్ టైమ్ ఇట్ వర్క్స్ అనమాట. ఓకే, వెల్కమ్ సురేష్ అని వచ్చింది. అంటే బేసికల్లీ ఇక్కడ చెప్పాల్సింది అనుకుంది ఏంటి అనుకోవాలంటే, కెన్ వి ఓవర్లోడ్ మెయిన్ మెథడ్ అంటే ఎస్ వీ కెన్ ఓవర్లోడ్ అనమాట. ఓకేనా? ఓకే, దట్ ఈస్ ద పాయింట్. అయితే ఇంకొకటి ఇక్కడ మనం చూడండి, బేసికల్గా ఏం జరిగింది. సో నేను కంపైల్ చేశాను, రైట్? సో ఐఎమ్ రన్నింగ్ ఇట్. వైల్ రన్నింగ్ నేను ఏ వాల్యూస్ పాస్ చేయలేదు, కానీ ఇక్కడ నేను ఏం చేస్తున్నాను, ఐఎమ్ ట్రయింగ్ టు యాక్సెస్ ద వాల్యూ ఫ్రమ్ ద 0th ఇండెక్స్, బట్ బేసికల్గా నేను వాల్యూ అయితే పంపించలేదు. సో కాబట్టి మీకు ఆల్రెడీ తెలిసిందే, రైట్? ఏం జరుగుతుంది, అఫ్ కోర్స్ ఎర్రర్ అనేది వస్తుంది, అంతే కదా, ఎందుకంటే ఏ వాల్యూ లేదు, బట్ వీఆర్ ట్రయింగ్ టు యాక్సెస్. సో కాబట్టి we get an error. So index out of bounds section అని చెప్పేసి మనకి ఎర్రర్ అయితే వస్తుంది అనమాట, రైట్? లెట్స్ సో we get this error. సో మనం బేసికల్ గా రైట్, మనకి ఏ లాంగ్వేజ్ లో కూడా however we handle the exceptions, రైట్? ఇక్కడ కూడా ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ అనమాట. we put inside try catch a block. That's all. So let's say if I put this inside my try catch a block, so what happens is that the other values will print అనమాట. రైట్ నా ఏం జరుగుతుంది అనుకుంటే అసలు కిందకే వెళ్ళడం లేదు కదా. సో ఐఎమ్ ఓకే, ఇల్లీగల్ స్టార్ట్. సో బేసికల్ గా మనం ఇందులో ఎక్సెప్షన్ ని మెన్షన్ చేయాలన్నమాట. ఏ ఎక్సెప్షన్ అయితే క్యాష్ చేయాలనుకుంటున్నామో ఆ ఎక్సెప్షన్ మెన్షన్ చేయొచ్చు, లేదా వీ కెన్ పుట్ ద బేస్ ఎక్సెప్షన్ అనమాట. దిస్ ఈస్ ద బేస్ క్లాస్ ఫర్ ఆల్ ద ఎక్సెప్షన్స్. ఓకే, సో జావా సి కాలేజ్ డాట్ జావా. ఓకే, జావా కాలేజ్. యూసి నిజానికి ఇప్పుడు మనం ఏ వాల్యూ ఇక్కడ పంపించకపోయినా కూడా మనం ఏం చేసాం అనుకోనంటే, వీ హ్యాండిల్డ్ ద ఎక్సెప్షన్, రైట్? ఇది మీకు ఆల్రెడీ తెలుసు కదా. సో దట్ వే వీ యాక్చువల్లీ హ్యాండిల్డ్ ఇట్ అండ్ వీఆర్ ఏబుల్ టు క్యాచ్ ద ఎక్సెప్షన్. సో ఆ విధంగా ఎక్సెప్షన్ క్యాచ్ చేసి మనం ఇక్కడ ప్రింట్ చేసుకోవచ్చు. దే ఆర్ ఆల్ ద డిఫరెంట్ థింగ్స్. ఓకే, అండ్ ఇంకొకటి చెప్తాను. ఇంకొకటి ఏంటనుకోనంటే, ఇప్పుడు మనం చూసుకుంటే వీ క్రియేటెడ్ ద క్లాసెస్ అండ్ వీ ఇన్హెరిటెడ్ ద పేరెంట్ క్లాసెస్ అండ్ ఆల్ కదా. జావాలో ఏంటనుకోనంటే, the parent of all the classes is object అన్నమాట. సో ఆబ్జెక్ట్ అనేటువంటి ఒక క్లాస్ ఉంటుంది. ఓకే, క్లాస్ ఆబ్జెక్ట్ అనేటువంటి ఒక క్లాస్ ఉంటుంది. ఎవ్రీ క్లాస్ మనం ఏ క్లాస్ క్రియేట్ చేసినా కూడా మనకి తెలియకుండానే దట్ విల్ బి ఎక్స్టెండెడ్ ఫ్రమ్ దిస్ ఆబ్జెక్ట్ అనేటువంటి క్లాస్ అన్నమాట.
ఓకేనా, అది కంపైలర్ ఆటోమేటిక్ గా యాడ్ చేసేస్తుంది అనమాట. ఓకేనా, మరి ఆ యొక్క ఆబ్జెక్ట్ అనేటువంటి క్లాస్ లో ఏముంటుంది అనుకోనంటే మన యొక్క క్లాస్ కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఉంటుంది అనమాట. క్లాస్ ఆబ్జెక్ట్ ఇన్ జావా. ఓకే, ఓకే, ఆబ్జెక్ట్ కూడా అలా కాదు. సో వాట్ ఈస్ క్లాస్ ఆబ్జెక్ట్ కాకుండా పేరెంట్ ఆబ్జెక్ట్ జావా. See, object class is the parent class of all the classes అనమాట. Actually I wanted to show you one thing, that what will be there inside that object అనమాట, so that you can automatically access it కదా. సో ఆ యొక్క క్లాస్ లో మనకి ఇవన్నీ మెథడ్స్ ఉంటాయి అనమాట. ఓకే, యాక్చువల్ ఫైనల్ గురించి కూడా చెప్పలేదు కదా, అది ఒక్కసారి చెప్పేస్తాను. సో దట్ విల్ బి helpful for you. So actually I wanted to see object class part. ఎక్కడ వచ్చింది అసలు? క్లాస్ అన్ని ఇలా మన ఆబ్జెక్ట్ క్లాస్ చూద్దాం. విత్ సి హియర్. సో బేసికల్ గా మనకు ప్రోగ్రామ్ ఫైల్స్ లో జావాలో సో మన యొక్క జేడికే ఉంటుంది, అండ్ మ్యాక్సిమం మన యొక్క ఇంక్లూడ్ కాదు, స్లిప్ కాదు. లెట్స్ గో టు config no include no eagle java.base ఉంది, బేస్ java java.compiler java.long net. ఓకే, type src. ఓకే, సో ఇవన్నీ డిఫరెంట్ ఫోల్డర్స్. జావా జావా ఓకే, let's check here if we're able to see if we're able to get this. యాక్చువల్గా మనకి దొరకాలి. దాని బేస్లో ఏమైనా ఉన్నాయా? ఆబ్జెక్ట్ క్లాస్ అనగానే వీళ్ళందరూ ఓకే, మేబీ గీక్స్ లో చూడొచ్చు. ఆబ్జెక్ట్ క్లాస్. సో సి దేర్ ఆర్ మెథడ్స్ ఇన్ ద ఆబ్జెక్ట్ క్లాస్. టు స్ట్రింగ్ అనేటువంటి ఒక మెథడ్ ఉంటుంది. బట్ ఐ వాంట్ to actually see where this method class is there exactly. Something can there. పని చేద్దాం. సో బేస్ లో ఉన్నాం కదా, ఏదో ఒక క్లాస్ ఓపెన్ చేద్దాం. ఏదో ఒక క్లాస్, లెట్స్ సే అరే ఉందా? వెరీ నైస్. I trust the workplace.
యు సీ దిస్ ఈజ్ ద ఆబ్జెక్ట్ అనమాట. అన్ని క్లాసెస్ ఆటోమేటిక్ గా ఈ యొక్క క్లాస్ ని యాక్సెస్ చేస్తాయి అన్నమాట. ఓకేనా? సో యాక్సెస్ కాదు, ఇన్హెరిట్ చేస్తాయి అన్నమాట. ఓకే, సో ఇన్హెరిట్ చేస్తాయి కాబట్టి వీ కుడ్ ఏబుల్ టు యాక్సెస్ దెమ్. ఇఫ్ యు సీ పబ్లిక్ అనేది ఉందా, సో పబ్లిక్ అని ఉంది కాబట్టి ఐ కుడ్ బేసికలీ యాక్సెస్ ఇట్. సో ఇప్పుడు మీరు చూసుకుంటే దిస్ ఇస్ ఏ మెథడ్, ఇది హ్యాష్ కోడ్ అండ్ ఇట్ ఈస్ వాట్, ఇట్ ఈస్ రిటర్నింగ్ అన్ ఇంట్. యు సీ, సో బేసికల్ గా ఇప్పుడు మనకి ఏం జరిగింది, దిస్ ఈజ్ అవర్ college.java, రైట్? సో ఇందులో మనం ఏం చేసాము, స్టూడెంట్ అనేటువంటి క్లాస్ ని క్రియేట్ చేసాం, కార్ చేసాం, అన్ని చేసాం, వాట్ ఎవర్ ఇట్ ఈస్. మీకు ఏమని చెప్పాను, ప్రతి క్లాస్ కూడా డెఫినెట్ గా ఆబ్జెక్ట్ అనేటువంటి క్లాస్ ని ఇన్హెరిట్ చేస్తుంది. సో ఇఫ్ యూఆర్ యాక్చువల్లీ ఇన్హెరిటింగ్ దిస్, వీ కుడ్ ఏబుల్ టు యాక్సెస్ ఆల్ దీస్ మెథడ్స్ కదా. సో ఇప్పుడు మనం చూద్దాం ఇఫ్ వీఆర్ ఏబుల్ టు యాక్సెస్ దిస్ మెథడ్ ఆర్ నాట్, హ్యాష్ కోడ్. ఓకే, సో ఇప్పుడు ఏం చేద్దాం అనుకోండి, ఈ యొక్క కాలేజ్ లో సింపుల్ గా system.out.println sp2.hash code, అంతే కదా. ఓకే, you got it right, what am I trying to do? Yeah, ఇంప్రింట్ అయితే చూపిస్తాను. యా, మీ వాయిస్ కొంచెం బ్రేక్ అయింది. యా, ఒకసారి యా, ఇది మీకు అర్థమవుతుంది కదా, వై am I doing it అనేది. యా, కెన్ యూ హియర్ మీ నౌ? అక్కడ ఉన్నదాన్ని ఇన్హెరిట్ చేయడం ట్రై చేస్తాను, అంటే ఏమొచ్చిందో చూస్తున్నాను. యా, సో బేసికల్ గా ఏంటంటే ప్రతి ఒక్క క్లాస్ కూడా ఆటోమేటిక్ గా మనం చేసినా చేయకపోయినా కూడా ఇట్ ఇన్హెరిట్స్ ద ఆబ్జెక్ట్ క్లాస్ అనమాట. సో కాబట్టి ఐఎమ్ ట్రయింగ్ టు సీ ఇఫ్ ఐఎమ్ ఏబుల్ టు యాక్సెస్ దిస్ ఆర్ నాట్ అనమాట. ఓకే, హ్యాష్ కోడ్. సో ఇప్పుడు నా college.java నేను ఐ హ్యావ్ మల్టిపుల్ ఆబ్జెక్ట్స్, స్పెషల్ స్టూడెంట్ 1 ఉంది, స్పెషల్ స్టూడెంట్ 2 ఉంది. ఇప్పుడు స్పెషల్ స్టూడెంట్ 2 మీద అసలు ఈ యొక్క హ్యాష్ కోడ్ అనేది కాల్ అవుతుందా లేదని చెక్ చేస్తున్నాను. జావా యు సీ ఐ గాట్ దిస్. సో ఈ యొక్క హ్యాష్ కోడ్ అనేది ఇట్ మెయింటైన్స్ అనమాట, అది ఆబ్జెక్ట్ కి సంబంధించినటువంటి ఒక హ్యాష్ కోడ్ అనమాట. ఓకేనా? సో ఇది ఏమీ లేదు, యాక్చువల్ గా ఈ sp2 కి సంబంధించినటువంటి ఆబ్జెక్ట్ కదా, ఈ యొక్క ఆబ్జెక్ట్ ని కూడా ప్రింట్ చేస్తే సో యూ విల్ యాక్చువల్లీ get to know what this hash code and of them. Okay, actually there should be some relation between your object and your hash code kanamata, but that is something different. But you see I could able to access this method because ప్రతి ఒక్క క్లాస్ కూడా by default గా యొక్క ఆబ్జెక్ట్ అనేటువంటి క్లాస్ ని ఎక్స్టెండ్ చేస్తుంటుంది అన్నమాట. ఓకే, సో we could able to access all these methods అన్నమాట, అంటే all the methods which are public, అంతే కదా. సో అలా సో నోటిఫై అలా ఉన్నాయి చాలా, ఇవన్నీ మనకి డిఫరెంట్ థింగ్స్ అన్నమాట. ఫైనల్ గా ఐ టెల్ యూ వన్ థింగ్, ఆఫ్టర్ దట్ వి విల్ క్లోజ్ ఇట్. సో దట్ ఫైనల్ ఈజ్ నథింగ్ బట్ ఫైనల్ అన్నమాట. ఓకే, సో ఫైనల్ అంటే ఏంటి అనుకోనంటే దిస్ కెన్ బి అప్లైడ్ టు ఏ వేరియబుల్, అంటే మన యొక్క స్టేట్ లో ఏదైనా ఒకదాన్ని పెట్టుకోవచ్చు, ఒక మెథడ్ కి మనం ఫైనల్ అని పెట్టుకోవచ్చు, ఒక క్లాస్ కి కూడా మనం ఫైనల్ అని పెట్టుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఒక వేరియబుల్ నేను ఫైనల్ అని పెట్టాను అనుకోండి, ఇట్స్ ఫైనల్ అంతే, అంటే అందులో ఉన్నటువంటి వాల్యూని మనం చేంజ్ చెయ్యలేము. ఓకే, ఇప్పుడు స్టూడెంట్ అనేటువంటి ఈ యొక్క క్లాస్ లో ఏదైనా ఒక వేరియబుల్ కి నేను ఫైనల్ అని పెట్టాను అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ పర్సంటేజ్ అనుకుంటా. నిజానికి ఇక్కడ యాక్చువల్గా ఎలా అంటే పర్సంటేజ్ అనేది అప్పుడు పెడితే అప్పుడు చేంజ్ అవుతుంటుందిలే, టు బి హానెస్ట్ మనం పెట్టకూడదు. బట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇలా పెట్టాము అనుకుంటే ఇందులో ఉన్నటువంటి వాల్యూని మనం అప్డేట్ చేయడానికి ఉండదు అనమాట. అంటే ఇప్పుడు మనం ఏం చేద్దాం అనుకోవాలంటే దిస్ ఈజ్ మై కాలేజ్ క్లాస్. సో మై కాలేజ్ క్లాస్ లో ఐ హ్యావ్ ఏ స్పెషల్ స్టూడెంట్. ఓకే, సో ఈ యొక్క స్పెషల్ స్టూడెంట్ లో ఫర్ ఎగ్జాంపుల్ sp1 డాట్ ఏమంటారు ఇది పర్సంటేజ్ కదా. సో ఈ యొక్క పర్సంటేజ్ లో లెట్స్ సే ఐఎమ్ గోయింగ్ టు కీప్ 89.9 అనుకుందాం. సో 89.9 అనుకుందాం. ఓకే, నౌ లెట్స్ సే ఐ విల్ రన్ ఇట్. జావా సి college.java. You see, cannot assign a value to final variable. ఓకే, అంటే ఏదైనా ఒక వేరియబుల్ ని మనం ఫైనల్ అని చేసాము అంటే అందులో ఉన్నటువంటి వాల్యూని మనం మాడిఫై చేయలేము అనమాట. ఓకే, యూ కెన్ డూ ఇట్ ఓన్లీ వన్స్ ఇన్సైడ్ ఇన్ యువర్ కన్స్ట్రక్టర్ అనమాట.
సో స్టూడెంట్ అనేటువంటి కన్స్ట్రక్టర్ ఎప్పుడైతే మనం కాల్ చేస్తున్నామో, రైట్? సో ఈ యొక్క స్టూడెంట్ అనేటువంటి కన్స్ట్రక్టర్ లో, ఓకే, అది ఏ కన్స్ట్రక్టర్ అవ్వచ్చు, పారామీటర్ అవ్వచ్చు, డిఫాల్ట్ అవ్వచ్చు. సో ఇఫ్ యు ఆర్ నాట్ పుట్టింగ్ ఎనీ వాల్యూ హియర్, ఇక్కడ మనం డిఫాల్ట్ గా అంటే డిఫాల్ట్ ఒక వాల్యూ ఏదైనా పెట్టుకోవచ్చు రండి ఇలా. ఓకే, ఇలా పెట్టుకోవచ్చు, దేర్ ఇస్ నో ప్రాబ్లం. ఓకే, ఇప్పుడు చూడండి ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ పెట్టుకోవచ్చు, బట్ ద ఓన్లీ థింగ్ ఈస్ యూ కాంట్ కీప్ ఇట్ అగైన్, ఆ తర్వాత మళ్ళీ పెట్టడానికి లేదండి. ఇక్కడ చూసారా మనకి ఎక్కడే ఎర్రర్ వస్తుంది, అంటే ఇది యూనో వాట్ SP1.% అక్కడ పెట్టాం ఇక్కడ, రైట్? సో నార్మల్ గా ఇక్కడ మనం పెట్టుకోవచ్చు, బై డిఫాల్ట్ గా దాన్ని డిఫైన్ చేసినట్టు పెట్టుకోవచ్చు, దట్ ఈస్ ఫైన్. అలా కాకుండా మన యొక్క కన్స్ట్రక్టర్ లో పెట్టుకోవచ్చు అనమాట. ఎందుకంటే ఇక్కడ మనకి ఇంకా మనం ఆబ్జెక్ట్ ని రిటర్న్ చేయట్లేదు కదా. సో కన్స్ట్రక్టర్ ఇస్ ద వన్ విచ్ ఇస్ కన్స్ట్రక్టింగ్ అవర్ ఆబ్జెక్ట్, రైట్? సో ఇక్కడ కూడా మనం పెట్టుకోవచ్చు అనమాట. ఓకే, సంథింగ్ లైక్ దిస్, ఇలా పెట్టుకోవచ్చు. ఓకే, బట్ ద ఓన్లీ థింగ్ ఈస్ యూ కాంట్ పుట్ ఇట్ హియర్ అనమాట. సో వేరే ప్లేస్ లో దానికి పెట్టడానికి అయితే లేదు, రైట్? దట్ ఈస్ సంథింగ్. సో ఫైనల్ వేరియబుల్ అంటే ఏదైనా ఒక వేరియబుల్ మనం ఫైనల్ చేస్తే యూ కాంట్ అప్డేట్ ఇట్స్ వాల్యూ, దిస్ ఈజ్ వన్ థింగ్. అలా కాకుండా ఒక మెథడ్ ని మనం ఫైనల్ చేసామనుకోండి, ఓకే, ఇఫ్ యూ పుట్ ఏ మెథడ్ as final, you can't override it. ఓకే, అంతేనా? మర్చిపోయానా? చూద్దాం. జావా యూస్ చేసి చాలా రోజులు అయింది కదా, ఒక్కసారి చెక్ చేయాలి. మనం ఏమి యూస్ చేస్తున్నాం? ఫైనలే కదా. యూసి వేరియబుల్ కి మెథడ్ కి వేరియబుల్స్ అనుకోండి. సో యూ గెట్ ద కంపైల్ టైం. ఎందుకోసం? ఇక్కడ మనకి ఉన్నది అప్డేట్ చేయలేం కాబట్టి యూ గెట్ కంపైల్ టైం. మెథడ్ కనుకోండి, ఇఫ్ యూ మేక్ మెథడ్ ఇస్ ఫైనల్ యూ కాంట్ ఓవర్ రైడ్ ఇట్. దట్స్ కరెక్ట్. ఓకే, సో ఓవర్ రైడ్ చేయలేమన్నమాట. ఇప్పుడు చూడండి, బైక్ అనేటువంటి మెథడ్ లో రన్ అనేది ఉంది, రైట్? హోండా అనేటువంటి మెథడ్ ఈజ్ ఎక్స్టెండింగ్ ద బైక్, అందులో కూడా మనకి రన్ అనేటువంటి మెథడ్ ఉంది. కానీ ఇఫ్ యూ మేక్ దిస్ ఫైనల్ యూ కాంట్ ఓవర్ రైడ్ ఇట్ అనమాట. ఆల్రెడీ మనం ఒకటి చూసాం కదా, ఎలా మనకి స్పెషల్ స్టూడెంట్ లో రన్ అనేటువంటి మెథడ్ ఉంది. ఓకే, స్టూడెంట్ లో రన్ అనేటువంటి మెథడ్ ఉంది. అవర్ స్పెషల్ స్టూడెంట్ ఈజ్ ఓవర్ రైడింగ్ దిస్ రన్ అనేటువంటి మెథడ్. బట్ ఇఫ్ యు మేక్ దిస్ వన్ యాజ్ ఫైనల్, ఓకే, వీ కాంట్ ఓవర్ రైడ్ ఇట్ అనమాట. జావాసి యూసి సారీ, ఫస్ట్ థింగ్ ఇది మనం మార్చాలి. ఫైనల్ ఇది తీసేస్తున్నాను, ఓకేనా? జావాసి ఎందుకు జావా యూసి ఫైనల్ మెథడ్ సి ఓవర్ రైడ్స్ ఫైనల్ మెథడ్ రన్ అంటుంది. సో అక్కడ మనకి ఎక్సెప్షన్ వచ్చింది అనమాట. సో యూ కాంట్ ఓవర్ రైడ్ ఫైనల్ మెథడ్ ని మనం ఓవర్ రైడ్ చేయడానికి అవ్వదు. ఓకే, అది ఒక మెథడ్. అయితే క్లాస్ ఫైనల్ అని చేసామనుకోండి, యూ కాంట్ క్రియేట్ సబ్ క్లాస్, అంటే యూ కాంట్ ఇన్హెరిటెన్స్ మనం చేయలేమని. ఓకేనా? అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను స్పెషల్ స్టూడెంట్ లేదు, ఈ స్టూడెంట్ ని కనుక నేను ఫైనల్ చేసానా, ఓకే, ఐ కాంట్ క్రియేట్ ఏ స్పెషల్ స్టూడెంట్ ఫ్రమ్ ద స్టూడెంట్ అనమాట, రైట్? దట్ వే. సో ఐల్ సే జావా సి కాలేజ్ జావా కాలేజ్. యు సీ ఏమని ఉంటుంది? స్పెషల్ స్టూడెంట్ కెన్ నాట్ ఇన్హెరిట్ ఫ్రమ్ ఫైనల్ క్లాస్ స్టూడెంట్, అంతే కదా. ఎందుకోసం అనుకోనంటే స్టూడెంట్ అనేది ఇట్స్ ఎ ఫైనల్ క్లాస్, యూ కాంట్ ఇన్హెరిట్ ఇట్, అదనమాట. ఓకే, సో దట్ వే we will use of final అనమాట. ఓకే, సో యా దట్స్ ఆల్ బేసికల్ గా, అంతే అనమాట. సో ఇప్పటి వరకు మనం చూసినవే మాక్సిమం కోర్ జావాలో వచ్చేవి ఇవే అనమాట. ఓకే, క్లాస్, ఆబ్జెక్ట్, మెథడ్, ఇంకా ఐ మీన్ వేరియబుల్స్, డాటా టైప్స్, అండ్ దాంతో పాటు ఐ మీన్ కమ్యూనికేషన్ అనమాట. కమ్యూనికేషన్ బిట్వీన్ ద ఆబ్జెక్ట్స్, ఎలా ఇప్పుడు వరకు మనం యూజ్ చేసినటువంటి ఎన్ని కాన్సెప్ట్స్, యు గాట్ ఇట్ రైట్. ఈ కాన్సెప్ట్స్ అంటే మెయిన్ గా కోర్ జావాలో ఇవే అన్నమాట, మెయిన్ గా అని చెప్తున్నాను. అండ్ అలాంగ్ విత్ దట్ కొన్ని డీపర్ కాన్సెప్ట్స్ ఉంటాయిలే, అంటే మీకు వితౌట్ ప్రాక్టీస్ అట్లాగా చెప్పాను కదా, అలా కాకుండా విత్ ప్రాపర్ ప్రాక్టీస్, దేనికి ఏం జరుగుతుంది, స్టాటిక్ మెథడ్స్ ఎప్పుడు యూస్ చేయాలి, వేరియబుల్స్ ఎట్లా యూస్ చేయాలి, అవన్నీ నేర్చుకున్నాం అనుకోండి, కోర్ జావా విల్ బి కంప్లీటెడ్ అనమాట. అండ్ యూఆర్
హ్యాపీ టు యూస్ దట్ ఇన్ ఎనీ ఆఫ్ ది రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ లో యూస్ చేసుకోవచ్చు అనమాట. అది ఓకేనా? నో డౌట్స్ కదా? No, no, that's good.